హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అండి. సో, ప్రీవియస్‌గా మనం S3 గురించి డిస్కస్ చేస్తున్నామండి. అండ్ డిఫరెంట్ ఫీచర్స్ చెక్ చేసాం. లైక్ ఎన్క్రిప్షన్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసాం. అండ్ రిమైనింగ్ ఉన్నటువంటి ఫీచర్స్ కొన్ని ఇవాళ చెక్ చేద్దాం S3లో. సో, ఇవాళతోటి మనకి S3 అయితే కంప్లీట్ అవుద్ది. ప్లస్ S3తో పాటు మనకి క్లౌడ్ ట్రైల్ అని చెప్పేసి ఒక సర్వీస్ అయితే ఉంటుంది. సో, క్లౌడ్ ట్రైల్ అనేటువంటి సర్వీస్ చెక్ చేసిన తర్వాత దెన్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనం చెక్ చేద్దాం ఇన్ ద S3 అనమాట. సో, క్లౌడ్ ట్రైల్ అనేటువంటిది బేసికల్లీ కూడా మనందరికి కూడా యూజ్ అవుతూ ఉంటదండి. సో, మనం క్లౌడ్ ట్రైల్ సర్వీస్ ఓపెన్ చేసినా, చేయకపోయినా క్లౌడ్ ట్రైల్ అనేటువంటిది సో, బేసికల్లీ మనం ఎవ్వరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేటువంటిది ఓపెన్ చేసినా సరే మనందరం కూడా యూజ్ చేస్తున్నట్టే మనకైతే కనిపిస్తూ ఉంటది. సో, ఎందుకంటే లెట్స్ సే ఏడబ్ల్యూఎస్‌లో ఆర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ గనుక మనం తీసుకుంటేనండి ఒక ఆర్గనైజేషన్‌లో మల్టిపుల్ ఇంజినీర్స్ ఆర్ మల్టిపుల్ మెంబర్స్ వర్క్ చేస్తూ ఉంటారండి. సో, కొన్నేమో ప్రోగ్రామాటిక్‌గా కనెక్ట్ అవుతూ ఉండొచ్చు. సో, కొన్నేమో సమ్ ఐఏఎం యూజర్స్ ద్వారా లేకపోతే ఐఏఎం రోల్స్ ద్వారా కనెక్ట్ అవుతూ ఉండొచ్చు. అయితే ఒక ఆర్గనైజేషన్‌లో టెన్స్ ఆఫ్ యూజర్స్ ఉండొచ్చు. హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ అయితే ఉండొచ్చండి. సో, ఇంతమంది యూజర్స్ ఉన్నప్పుడు లెట్స్ సే సమ్‌వేర్ ఎవరో ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో ఒక S3 బకెట్‌ని డిలీట్ చేసేసారనుకోండి. సో, ఒక S3 బకెట్ అయితే డిలీట్ చేసేసారండి. సో, డిలీట్ చేసినప్పుడు ఎవరు డిలీట్ చేశారని ఎలా తెలుసుకోవాలి? ఈ 100 మెంబర్స్‌లో నుంచి ఎవరు డిలీట్ చేశారని ఎలా తెలుస్తది? లేదు ఎవ్రీ మంత్ కూడా మన బిల్ వచ్చేసి $100 బిల్ మాత్రమే ఉండాలండి. కానీ సడెన్‌గా వచ్చేసి మనకి బిల్ అనేటువంటిది ఒక $200 అయిపోయిందనుకోండి. సో, ఎందుకయింది అనేటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఏడబ్ల్యూఎస్ బిల్స్‌లో తెలిసిందేంటి అనంటే సమ్‌వేర్ సమ్ అదర్ ఏదో సర్వీస్‌ని ఎక్స్‌ట్రాగా రన్ అవుతుంది. ఆ ఎక్స్‌ట్రా సర్వీస్ కాస్ట్ వచ్చేసి ఒక $100 బిల్ అనేటువంటిది ఎక్స్‌ట్రా వచ్చిందండి. అయితే ఈ ఎక్స్‌ట్రా $100 బిల్ అనేటువంటిది ఆహ్, మన బడ్జెట్‌లో లేదిది. మన ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి రిసోర్సెస్ కాదు. సో, ఈ టైంలో ఈ $100 వచ్చినటువంటి ఆ రిసోర్సెస్ కానీ, ఆ సర్వీస్‌ని గాని ఎవరు లాంచ్ చేశారు అనేటువంటిది మనం తెలుసుకోవాలి అనుకుంటే, అప్పుడు క్లౌడ్ ట్రైల్ అనేటువంటి సర్వీస్ అయితే మనకి యూజ్ అవుతదండి. సో, ఏదైనా రిసోర్సెస్‌ని ఎవరైనా క్రియేట్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా రిసోర్సెస్‌ని ఎవరైనా డిలీట్ చేస్తున్నా సరే, మనకి క్లౌడ్ ట్రైల్ అనేటువంటిది యూజ్ అవుతది. క్లౌడ్ ట్రైల్‌లో మనం మానిటరింగ్ చేసుకోవచ్చండి. ఇది బేసికల్లీ కూడా మనకి యూజర్ యాక్టివిటీ మానిటరింగ్‌కి అయితే మనం యూజ్ చేస్తూ ఉంటామండి క్లౌడ్ ట్రైల్ అనేటువంటిది. సో, బేసికల్లీ ఏడబ్ల్యూఎస్‌లో చెక్ చేస్తే మనకి మానిటరింగ్ అనేటువంటిది 2 డిఫరెంట్ సర్వీసెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మానిటరింగ్‌లో 2 డిఫరెంట్ సర్వీసెస్ అయితే మనకుంటూ ఉంటాయండి. సో, ఎవరు ఫస్ట్ టైమ్ మనం నేర్చుకుంటున్నప్పటికీ కూడా ఫస్ట్ టైమ్ నేర్చుకుంటున్నప్పుడు ఏం చేస్తారనంటే, క్లౌడ్ ట్రైల్ అనేటువంటి సర్వీస్‌కి అండ్ వేరొక సర్వీస్ ఉంటుందండి. సో, క్లౌడ్ ట్రైల్ ఒకటుంటుంది. అండ్ క్లౌడ్ వాచ్ అనేటువంటి ఒక సర్వీస్ కూడా ఉంటుందండి. సో, ఇవి 2 సర్వీసెస్‌కి కూడా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకనంటే, ఇది మానిటరింగ్ రిలేటెడే, ఇది కూడా మానిటరింగ్ రిలేటెడ్ సర్వీసే వస్తదండి. బట్ ఇక్కడ మనకు కన్‌ఫ్యూజన్ ఉండకూడదు అనుకుంటే, క్లౌడ్ ట్రైల్ అనేటువంటిదేమో యూజర్ యాక్టివిటీ మానిటరింగ్ అండి. సో, ఐఏఎం యూజర్స్ కావచ్చు, రూట్ యూజర్ కావచ్చు, ఐఏఎం రోల్స్ కావచ్చు, ఎవరైతే ఆ పర్టిక్యులర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో ఏదైనా క్రియేట్ చేస్తున్నారా, డిలీట్ చేస్తున్నారా, రీడ్ చేస్తున్నారా, మోడిఫై చేస్తున్నారా? ఇవంతా కూడా క్లౌడ్ ట్రైల్ మానిటర్ చేస్తూ ఉంటదండి. ఆన్ ద అదర్ హ్యాండ్ క్లౌడ్ వాచ్ వచ్చేసేమో మనకు రిసోర్స్ మానిటరింగ్ చేస్తది. హై లెవెల్ డిఫరెన్స్ క్లౌడ్ వాచ్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేయం గానీ, బట్ క్లౌడ్ వాచ్ అనేటువంటిది ఇట్స్ అన్ హై లెవెల్ మానిటరింగ్ టూల్ అండి. మనకి రిసోర్సెస్‌కొచ్చేటువంటి మానిటరింగ్ టూల్ కిందైతే మనం చెప్పుకోవచ్చు. రిసోర్స్ మానిటరింగ్ అంటే ఏంటి అన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ S3 తీసుకుంటే, S3 బకెట్స్‌లో టోటల్‌గా ఎన్ని బకెట్స్ ఉన్నాయి? ఆ టోటల్‌గా ఈ ఫైల్స్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? లేకపోతే ప్రీవియస్ డే మనం చెక్ చేస్తే గనకండి S3లో ఒక ఫీచర్‌నైతే మనం చెక్ చేసాము. లైక్ మనకి టోటల్‌గా ఎన్ని బకెట్స్ ఉన్నాయి? లేకపోతే అందుట్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఏ స్టోరేజ్ క్లాస్‌లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఇవన్నీ కూడా మనం అక్కడైతే చెక్ చేయగలిగామండి. సో, దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ ఎ మానిటరింగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో, క్లౌడ్ వాచ్ అనేటువంటి సర్వీస్ బేసికల్లీ రిసోర్స్ లెవెల్ మానిటరింగ్‌ని మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటదండి. సో, S3 బకెట్స్‌కైతే ఇట్లా నంబర్ ఆఫ్ ఫైల్స్ అండ్ నంబర్ ఆఫ్ టోటల్ అమౌంట్ ఆఫ్ డేటా ఎంతవరకు స్టోర్ అవుతుందనేటువంటి చూపిస్తూ ఉంటదండి.
సో, సేమ్ అదే సర్వర్స్ తీసుకుంటే గనక, ఈ సర్వర్‌కొచ్చే సీపీయూ ఎంత రన్ అవుతుంది, ర్యామ్ ఎంత రన్ అవుతుంది, లేకపోతే డిస్క్‌లో స్టోరేజ్ ఎంత స్పేస్ యూజ్ చేస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ మానిటరింగ్ బేస్డ్ ఆన్ ద సర్వీస్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఇదంతా కూడా మనకి రిసోర్స్ లెవెల్ మానిటరింగ్ కిందకైతే వస్తదండి. సో, ఇటువంటి సర్వర్స్ ఒకటుండొచ్చు, 10 సర్వర్స్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. సో, అందు గురించి రిసోర్స్ లెవెల్ మానిటరింగ్ అంటాం. కానీ క్లౌడ్ ట్రైల్ అనేటువంటి మానిటరింగ్ వచ్చేసి యూజర్ యాక్టివిటీ మానిటరింగ్ లాగా మనం చెప్పుకోవచ్చు. యూజర్ ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేసినా అవన్నీ కూడా మీకు క్లౌడ్ ట్రైల్‌లో రికార్డ్ అవుతాయి. అయితే క్లౌడ్ ట్రైల్ అనేటువంటిది ఎవరైనా మనం ఎనేబుల్ చేయాలా ఎక్స్‌ప్లిసిట్‌గా అనంటే ఎవ్వరు ఎనేబుల్ చేయక్కర్లేదండి. బై డిఫాల్ట్ ఎవ్రీ అకౌంట్‌లో కూడా ఎవ్రీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో ఎవ్రీ రీజియన్‌లో క్లౌడ్ ట్రైల్ అనేటువంటిది ఎనేబుల్ అయ్యే ఉంటదండి. క్లౌడ్ ట్రైల్ ఎనేబుల్ అయ్యే ఉంటది. అండ్ క్లౌడ్ ట్రైల్‌లో లెట్స్ సే నేను ఒక ఎస్3 బకెట్ డిలీట్ చేసిన తర్వాత, ఇది నేను డిలీట్ చేశానని చెప్పేసి ఈ క్లౌడ్ ట్రైల్‌లో మనకొక రికార్డ్ అయితే కనిపిస్తది. అండ్ అది ఏ యూజర్ డిలీట్ చేశాడు, ఏ టైమ్‌లో డిలీట్ చేశాడు, ప్లస్ ఏ ఐపీ అడ్రెస్ నుంచి డిలీట్ చేశాడు. సో, మొత్తం ఈ టైప్ ఆఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లౌడ్ ట్రైల్‌లోనైతే రికార్డ్ అవుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం క్లౌడ్ ట్రైల్‌లోనైతే ఆహ్, బేసికల్లీ క్లౌడ్ ట్రైల్ వీటన్నిటిని మనం మానిటర్ చేసుకోవచ్చు అండ్ చెక్ చేసుకోవచ్చండి. సో, క్లౌడ్ ట్రైల్ మెయిన్‌గా చెక్ చేస్తే ఏపీఐ కాల్స్ అండ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మానిటర్ చేసేందుకు ఆర్ లాగ్ చేసేందుకు మనకి యూజ్ అవుతూ ఉంటదండి. అయితే క్లౌడ్ ట్రైల్ వచ్చేసి మీకు సీఎల్ఐ నుంచి యూజ్ చేసినా, కన్సోల్ నుంచి యూజ్ చేసినా, ప్రోగ్రామాటిక్‌గా యూజ్ చేసినా, క్లౌడ్ ఫార్మేషన్ నుంచి యూజ్ చేసినా, ఆర్ ఎల్స్ టెర్రాఫార్మ్ నుంచి యూజ్ చేసినా, ఏ టూల్ నుంచి యూజ్ చేసినప్పటికీ కూడా మనం ఏడబ్ల్యూఎస్‌కి కనెక్ట్ అవ్వాలి అంటే అథెంటికేషన్ చేసుకోవాలి. సో, అథెంటికేషన్ అవ్వాలి అనంటే సమ్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీస్ అనేవి మనం క్రియేట్ చేసుకొని ఉండాలి. సో, ఐడెంటిటీస్ కెన్ బి ఐఏఎం యూజర్ తోటి రావచ్చు. లేకపోతే రూట్ అకౌంట్ కావచ్చు. లేకపోతే రోల్స్ కావచ్చండి. సో, రోల్స్ కావచ్చు. లేదు అనంటే మనకి ఎస్ఎస్ఓ యూజర్స్ కూడా కావచ్చండి. బికాజ్ ప్రీవియస్‌గా మనం ఎస్ఎస్ఓ యూజర్స్‌తో కూడా ఎట్లా లాగిన్ అవ్వాలనేటువంటిది చూసాం గదా! సో, మొత్తం వీళ్ళందరిని కూడా చెక్ చేస్తూ ఉంటది. వీళ్ళు చేసేటువంటి ఎవ్రీ యాక్టివిటీ కూడా ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటదండి. అండ్ ఇది ఎవ్రీ అకౌంట్‌లో కూడా ఆటోమేటిక్‌గా ఏడబ్ల్యూఎస్ వాడు ఎనేబుల్ చేస్తున్నాడు కాబట్టి దిస్ కమ్స్ విత్ నో కాస్ట్ అండి. సో, ఇది కూడా ఫ్రీ సర్విస్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే వాడు ఇచ్చేటువంటి వరకు మాత్రమే ఫ్రీ అండి. సో, ఇప్పుడు వీడు ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి మనకేమవుతుంది అనంటే ఓన్లీ లాస్ట్ 90 డేస్ ఆఫ్ లాగ్స్ వరకు మాత్రమే క్లౌడ్ ట్రైల్‌లో మనకు స్టోర్ అయ్యి ఉంటాయండి. ఓన్లీ లాస్ట్ 90 డేస్ వరకు మాత్రమే స్టోర్ అవుతాయి. బికాజ్ లెట్స్ సే ఒక 1 డేనే మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటేనండి ఒక 1 డేలో ఒక 50 ఇంజినీర్స్ ఉన్నటువంటి కంపెనీలో ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అందరూ కలిపి యూజ్ చేస్తే, అందుట్లో మొత్తం మనకి క్రడ్ ఆపరేషన్స్ అనేవి గనక తీసుకుంటే, అంటే క్రియేట్ చేసినా, లేకపోతే రీడ్ చేసినా, రైట్ చేసినా, అప్డేట్ చేసినా, డిలీట్ చేసినా, ఇవన్నీ 1 డేలో చెక్ చేస్తేనే మనకి థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్ అన్నీ కూడా క్లౌడ్ ట్రైలోకి లాగ్ అవుతూ ఉంటాయి. సో, 90 డేస్ స్టోర్ చేస్తున్నాడంటే అందుట్లోనే వాడికి చాలా స్టోరేజ్ అనేటువంటి కన్జంప్షన్ జరుగుతూ ఉంటది. బట్ 90 డేస్ వరకు మాత్రం అదైతే మనకి ఫ్రీ అండి. మోర్ దెన్ 90 డేస్ కావాలంటే ఏం చేయాలి? మోర్ దెన్ 90 డేస్ కావాలి అనంటే, మనం ఎక్స్‌ప్లిసిట్‌గా వేరొక ఆప్షన్ అనేటువంటిది మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో, గ్రేటర్ థాన్ 90 డేస్ తీసుకుంటే మీకేమవుతది అనంటే, సమ్ ఎక్స్‌ట్రా ప్రైసింగ్ అనేటువంటిది పడుతూ ఉంటది. బట్ అలా మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చండి. బట్ లాస్ట్ 90 డేస్ లోపు మాత్రం ఎవరు ఏం యాక్టివిటీ చేశారనేటువంటిది మనం కంప్లీట్‌గా మానిటర్ చేసుకోవచ్చు. సో, ఎక్కడి నుంచి చేశారు, ఎలా చేశారు ఇవన్నీ కూడా మనం ఈజీగా వీటినైతే ఐడెంటిఫై చేయొచ్చండి. అయితే ఈ లాస్ట్ 90 డేస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేసేటువంటి దాన్ని వీడు ఈవెంట్ హిస్టరీ అని చెప్పేసి కాల్ చేస్తాడు. బికాస్ ఏడబ్ల్యూఎస్‌లో మనం చేసేటువంటి ఏ యాక్టివిటీ అయినా సరే ఇట్ ఈస్ లైక్ ఎన్ ఈవెంట్ అండి. ఒక ఎస్3 బకెట్ క్రియేట్ చేసిన ఇట్స్ అన్ ఈవెంట్. లేకపోతే ఒక ఈసీ2 సర్వర్ క్రియేట్ చేసిన ఇట్స్ అన్ ఈవెంట్. ఐఏఎం యూజర్ క్రియేట్ చేసినా, డిలీట్ చేసినా, పాలిసీ అటాచ్ చేసినా, డిటాచ్ చేసినా ఇవన్నీ కూడా మనకి ఈవెంట్స్ కిందే కనిపిస్తాయి. సో, అందు గురించి ఈవెంట్ హిస్టరీ అనేటువంటిది లాస్ట్ 90 డేస్ ఆఫ్ లాగ్స్ వరకు స్టోర్ చేస్తదండి. సో, ఈ లాస్ట్ 90 డేస్ ఆఫ్ లాగ్స్‌లో ఈవెంట్ హిస్టరీలో మనం ఏదన్నా డిలీట్ చేయాలి అనంటే డిలీట్ చేయలేమండి. డిలీట్ ఆప్షన్ అనేటువంటిది ఉండదు. మనం దీన్ని ట్యాంపర్ కూడా చేయలేమండి. సో, వన్స్ ఒక రికార్డ్ మనకి క్లౌడ్ ట్రైల్‌లోకి వచ్చింది అనంటే దాన్ని ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయలేరు, డిలీట్ చేయలేరు. సో, అది కంప్లీట్‌గా విజిబుల్‌గానే ఉంటది 90 డేస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా. సో, ఇన్ కేస్ మనకి మోర్ థాన్ 90 డేస్ ఆఫ్ రికార్డ్స్ కావాలి అనుకుంటే మనం కస్టమ్ ట్రయల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చండి. సో, ఈ కస్టమ్ ట్రయల్స్ అనేవి ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ మోర్ దెన్ 1 అయినా సరే మనం క్రియేట్ చేసుకునేటువంటి ఆప్షన్ ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. అయితే ప్రైసింగ్ విషయంలో చెక్ చేస్తానండి. ఏదైతే ఈవెంట్ హిస్టరీ కనిపిస్తుందో,
ఈ ఈవెంట్ హిస్టరీలో ఉన్నటువంటి ఎవ్రీ రికార్డు కూడా ఒక సింగిల్ కాపీ అండి. ఒక కాపీ వరకు మాత్రం మీకు ఈ క్లౌడ్ ట్రైల్ అనేటువంటిది ఫ్రీ అండి. అంటే ఈ కస్టమ్ ట్రైల్ క్రియేట్ చేయడం అని మాట్లాడుతున్నాం గదా! సో, ఈ కస్టమ్ ట్రైల్‌లో సింగిల్ కాపీ వరకు కూడా మీకు ఫ్రీ అండి. సో, బేసికల్లీ ఇది ఈవెంట్ హిస్టరీ అనేటువంటిది మనకి క్లౌడ్ ట్రైల్ కన్సోల్‌లో కనిపిస్తూ ఉంటే, ఇక్కడ మీరు ఇది క్రియేట్ చేసేటువంటి కస్టమ్ ట్రైల్ వచ్చేసి ఎస్3 బకెట్‌లోకి గాని ఆర్ ఎల్స్ మనకి వేరొక సర్వీస్ అనేటువంటిది ఉంటుంది. క్లౌడ్ వాచ్ లాగ్స్ అని చెప్పేసని. సో, దీని గురించి మనం తర్వాత చెక్ చేస్తాము. సో, ఏవైతే లాగ్స్ ఆర్ ఏవైతే ఈవెంట్స్ మనకు క్రియేట్ అవుతున్నాయో, ఇవన్నీ కూడా మీకు ఈ ఎస్3లోకి గాని ఆర్ ఎల్స్ క్లౌడ్ వాచ్ లాగ్స్ అనేటువంటి సర్వీస్‌లోకి గాని మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌పోర్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ కాపీ వరకు మాత్రం మనకు ఫ్రీగా ఉంటుందండి. సెకండ్ కాపీ నుంచి కూడా మీకు చార్జెస్ అనేవి పడతాయి. బేసికల్ సెకండ్ కాపీ అంటే ఏంటి? లెట్స్ సే ఇక్కడ మీరు ఆల్రెడీ ఫస్ట్ కాపీ క్లౌడ్ ట్రైల్ క్రియేట్ చేశారు. ఆల్రెడీ ఒక కాపీ అనేటువంటిది ఎస్3లోకి వెళ్ళిపోతుంది. కానీ మీరు మళ్ళీ వేరే క్లౌడ్ ట్రైల్ క్రియేట్ చేసి సెకండ్ కాపీ దానికి మళ్ళీ ఎస్3లోకో క్లౌడ్ వాచ్ లాగ్స్‌లోకి పంపిస్తుంటే ఇది మీకు చార్జబుల్ అవుతది. అండ్ వీటితో పాటు ఎస్3లోకి వెళ్తున్నప్పుడు ఎస్3లో డేటా కన్జంప్షన్ జరుగుతది కాబట్టి అక్కడ చార్జెస్ ఒస్తాయి. లేకపోతే క్లౌడ్ వాచ్ లాగ్స్‌లో పెట్టుకుంటే అక్కడ డేటా కన్జంప్షన్ జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా మనకి చార్జెస్ అనేవి ఒస్తాయి. అయితే ఇక్కడ క్లౌడ్ ట్రైలో చెక్ చేస్తే మెయిన్‌గా మనకి 2 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ కనిపిస్తాయండి. ఒకటి మేనేజ్మెంట్ ఈవెంట్, రెండోదొచ్చేసి డేటా ఈవెంట్ అండి. మేనేజ్మెంట్ ఈవెంట్, డేటా ఈవెంట్. మేనేజ్మెంట్ ఈవెంట్ అంటే ఏవైతే మనం క్రడ్ ఆపరేషన్స్ లాంటివి చేస్తున్నామో ఆన్ ద అకౌంట్ లెవెల్ అండి. ఆన్ ద రిసోర్స్ లెవెల్ మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక డిఫరెన్స్ అనేటివి మనం అబ్జర్వ్ చేయాలండి. ఒక ఎస్3 బకెట్ గనుక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఎస్3 బకెట్ క్రియేట్ చేయడం, లేకపోతే ఎస్3 బకెట్‌ని డిలీట్ చేయడం, ఎస్3 బకెట్‌లో ఉన్నటువంటి ప్రాపర్టీస్‌ని అప్డేట్ చేయడం, ప్రాపర్టీస్ ఇన్ ది సెన్స్ మీకు బకెట్ పాలిసీని అప్డేట్ చేయడం, లేకపోతే స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్‌ని ఎనేబుల్ చేయడం, వెర్షనింగ్ ఎనేబుల్ చేయడం, డిజేబుల్ చేయడం. సో, బకెట్ లెవెల్‌లో ఉన్నటువంటి సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేయడం. ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ద మేనేజ్మెంట్ ఈవెంట్స్ అండి. మరి డేటా ఈవెంట్స్ అంటే ఏంటి? డేటా ఈవెంట్స్ ఏమొస్తాయనంటే, ఈ ఎస్3 బకెట్‌లోకి ఒక ఫైల్ అప్‌లోడ్ చేయడం, ఒక ఫైల్‌ని డౌన్‌లోడ్ చేయడం, ఆర్ ఒక ఫైల్‌ని డిలీట్ చేయడం, ఇవన్నీ కూడా మీకు డేటా ఈవెంట్స్‌లోకైతే వస్తాయి. బికాస్ ఫైల్స్ ఆర్ నథింగ్ బట్ డేటా కదండీ! సో, డేటా అనేటువంటిది ఎక్కడెక్కడైతే ఏమేమి సర్వీసెస్‌లో వస్తాయో, అవన్నీ కూడా మనకి డేటా ఈవెంట్స్‌లోకైతే వస్తాయి. సో, బై డిఫాల్ట్‌గా మనకి క్లౌడ్ ట్రైల్‌లో రికార్డ్ అయ్యేటువంటిది ఏంటి అనంటే, మేనేజ్మెంట్ ఈవెంట్స్ మాత్రమే మనకు రికార్డ్ అవుతాయి. డేటా ఈవెంట్స్ అనేవి ఎక్స్‌ప్లిసిట్‌గా ఎనేబుల్ చేస్తేనే తప్ప అవి మనకి ఎనేబుల్ కావు. సో, డేటా ఈవెంట్స్ అనేవి ఎప్పుడు ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే, లెట్స్ సే మీకు ఇటువంటి కైండ్ ఆఫ్ డేటా ఈవెంట్స్ ఏమన్నా కావాలి ఒక ఎస్3 బకెట్‌లోకి అప్‌లోడ్ చేసినా, అందులో ఉన్నటువంటి డేటా రిలేటెడ్‌గా ఎవరు డిలీట్ చేసినా, ఎవరు అప్‌లోడ్ చేసినా, ఎవరు కాపీ చేసినా బేసికల్లీ అవన్నీ కూడా చెక్ చేయాలి అనుకుంటే, అప్పుడు మీరు ఆహ్, డేటా ఈవెంట్స్‌ని ఎనేబుల్ చేయొచ్చండి. కానీ డేటా ఈవెంట్స్ అనేవి చాలా చాలా కాస్ట్ అనేటువంటిది జనరేట్ చేస్తది. ఎందుకనంటే, ఇది ఎస్3 బకెట్ ఉండడం వరకు ఒకటే బకెట్ ఉందండి. ఇప్పుడు ఇందులో మేనేజ్మెంట్ ఈవెంట్స్ చూసారనుకోండి, మహా అయితే ఎన్ని రావచ్చండి? బకెట్ క్రియేట్ చేసినప్పుడు ఒకటొస్తది. బకెట్ సెట్టింగ్స్ అప్డేట్ చేస్తున్నప్పుడు ఇంకోటొస్తది. బకెట్ పాలిసీ పెడుతున్నప్పుడు ఇంకోటొస్తది. లేకపోతే ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేసినప్పుడు, డిసేబుల్ చేసినప్పుడు వేరేదొస్తది. సో, టోటల్‌గా చెక్ చేస్తే మేబీ 10 గాని, 20 రికార్డ్స్ గాని రావచ్చండి. మేనేజ్మెంట్ ఈవెంట్స్‌లో ఒక ఎస్3 బకెట్‌కి తీసుకుంటే. కానీ ఇందుట్లో ఉన్నటువంటి డేటా ఈవెంట్స్‌ని ఎనేబుల్ చేస్తే, లోపల ఒక ఫైల్ ఉండొచ్చండి. 10 ఫైల్స్ ఉండొచ్చండి. ఇదే ప్రొడక్షన్ అకౌంట్స్ గాని, రియల్‌గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ రిలేటెడ్ ఎస్3 బకెట్స్ అయితే మేబీ 10,000 ఫైల్స్ ఉండొచ్చు. 50,000 ఫైల్స్ ఉండొచ్చు. 1,00,000 ఫైల్స్ ఉండొచ్చు. 10,00,000 ఫైల్స్ ఉండొచ్చు. మిలియన్స్ ఆఫ్ ఫైల్స్ ఉండొచ్చండి. సో, మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ అనేవి క్లౌడ్ ట్రైలో క్రియేట్ అవ్వడం స్టార్ట్ చేసింది అనంటే, దాని బిల్ అనేటువంటిది కూడా అలాగే మనకి ఇంక్రీజ్ అవుతూ కూడా ఉంటదండి డేటా ఈవెంట్స్ అనేటువంటిది. సో, కాబట్టి డేటా ఈవెంట్స్ అన్నీ కూడా అన్నెసెసరీగా మనం ఎనేబుల్ చేసుకోకూడదండి. సో, మేనేజ్మెంట్ ఈవెంట్స్ బై డిఫాల్ట్‌గా వస్తాయి. అవే మనకు సరిపోతాయి. బట్ డేటా లెవెల్‌లో లైక్ ఫైల్ లెవెల్స్‌లో ఎక్కడైతే కావాలో ఆ కేసెస్‌లో మీరు డేటా ఈవెంట్స్ అనేటువంటిది కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా మనకైతే ఉంటుందండి. అండ్ ఇక్కడ ఈ క్రియేట్ చేసేటువంటి కస్టమ్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కస్టమ్ ట్రయల్స్ అన్నీ కూడా బికాజ్ ఏడబ్ల్యూఎస్‌లో మనం చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 30+ రీజన్స్ ఉన్నాయండి. ఈ 30+ రీజన్స్‌లో ఎవ్రీ అకౌంట్‌కి వెళ్లి ఒక్కొక్క కస్టమ్ క్లౌడ్ ట్రయల్ క్రియేట్ చేయాలి అనంటే అదొక డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట. సో, అందు గురించే ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చింది ఏంటి అనంటే క్లౌడ్ ట్రయల్ అంతా కూడా మల్టీ రీజన్ ట్రయల్స్ కూడా మనం చేసుకోవచ్చండి. సో, మీరు ఒకసారి బటన్ క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా మనకున్నటువంటి 30+ రీజన్స్ అన్నిటిలో కూడా ఏడబ్ల్యూఎస్ వాడే
ఆ పర్టిక్యులర్ ట్రైల్‌ని క్రియేట్ చేస్తాడు. ఈవెన్ డిలీట్ చేసినప్పుడు కూడా అన్ని రీజియన్స్ నుంచి కూడా ఆ ట్రైల్‌ని అయితే డిలీట్ చేసుకోవచ్చు. అది ఒకటే కాకుండానండి మీకు ఏమవుతది అనంటే సో, మన దగ్గర ఆర్గనైజేషన్‌లో 4, 5 డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి. అగైన్ ఇక్కడ ఈచ్ అకౌంట్‌లోకి వెళ్లి మనం ఎనేబుల్ చేయక్కర్లేదండి. ఈ ఆర్గనైజేషన్‌లో ఉండేటువంటి రూట్ అకౌంట్ ఏదైతే ఉంటదో, ఆ రూట్ అకౌంట్‌కి వెళ్లి మనం ఈ క్లౌడ్ ట్రైల్ అనేటువంటిది ఎనేబుల్ చేస్తే గనక, ఈ ఆర్గనైజేషన్‌లో ఉన్నటువంటి 4 అకౌంట్స్ గాని, 5 అకౌంట్స్ గాని, ప్లస్ లెట్స్ సే 5 అకౌంట్స్ అనుకోండి. 5 ఇంటూ ఒక 30 రీజియన్స్ అనుకుందాం. టోటల్‌గా వచ్చేసి 150 రీజియన్స్‌లో 150 ప్లేసెస్‌లో కూడా ఈ కస్టమ్ క్లౌడ్ ట్రైల్ అనేటువంటిది వితిన్ సెకండ్స్‌లో ఏడబ్ల్యూఎస్ వాడు క్రియేట్ చేసి పెడతాడు. అయితే ఇక్కడ అన్ని అకౌంట్స్‌కి సంబంధించినటువంటి డేటా బికాజ్ ఇక్కడ 5 అకౌంట్స్ 5 డిఫరెంట్ రీజియన్స్‌లో ఉంది. 30 డిఫరెంట్ రీజియన్స్‌లో నుంచి వస్తుంది. సో, ఈ డేటా అంతా కూడా ఒకటే ప్లేస్‌కొచ్చేలాగా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చండి. సో, అన్ని అకౌంట్స్‌కి సంబంధించినటువంటి లాగ్స్ అన్నీ కూడా మనకి ఒకటే S3 బకెట్‌కో, ఒకటే క్లౌడ్ వాచ్ లాగ్స్‌కో మనకైతే వస్తదండి. ఒకసారి ఇది మనం డెమో చూస్తున్నప్పుడైతే మనకి ఇంకా ఎక్కువ అండర్‌స్టాండింగ్ వస్తది. నేను అది మీకు ఒకసారి చూపిస్తాను. సో, క్లౌడ్ ట్రైల్ అనేటువంటిది రీజనల్ సర్వీస్ కాబట్టి, మీకు ఏ రీజియన్‌లో యూజ్ చేసేటువంటి సర్వీస్ మనకి ఆ రీజియన్ క్లౌడ్ ట్రైల్‌లోనే లాగ్ అవుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ EC2 అనేటువంటిది తీసుకుంటే గనక EC2 ఈస్ ఎ రీజనల్ సర్వీస్. అది ఇంకా మనం డిస్కస్ చేయలేదు. దాని గురించి మనం డిస్కస్ చేస్తాము. బట్ EC2 ఈస్ ఎ రీజనల్ సర్వీస్ కాబట్టి మీకు ముంబై రీజియన్‌లో క్రియేట్ చేస్తే ముంబై రీజియన్‌కి సంబంధించినటువంటి క్లౌడ్ ట్రైల్‌లో మాత్రమే దీని రికార్డ్ అనేటువంటిది ఉంటుంది. కానీ ఐఏఎం సర్వీస్ మీరు తీసుకుంటే ఇట్స్ ఎ గ్లోబల్ సర్వీస్. ఎస్ఎస్ఓ ఐ థింక్ ఇది రీజనల్ సర్వీసే బికాజ్ రీజియన్ సెలక్షన్ ఉంటుంది. అండ్ ఆర్గనైజేషన్స్ ఈస్ ఎ గ్లోబల్ సర్వీస్ అండి. సో, ఈ గ్లోబల్ సర్వీస్‌కి ఏమవుతుంది అంటేనండి, మొత్తం ఇదంతా కూడా నార్త్ విర్జీనియా రీజియన్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి క్లౌడ్ ట్రైల్‌లో మాత్రమే మనకిది రికార్డ్ అవుతుంది. సో, ఎవరు ఐఏఎం యూజర్ క్రియేట్ చేశారు, లేకపోతే ఎవరు ఐఏఎం యూజర్ పైన పాలిసీ చేంజ్ చేశారు అనేటువంటి చెక్ చేయాలి అనుకుంటే, నార్త్ విర్జీనియా రీజియన్‌కి ఎళ్లి అక్కడే మనం చెక్ చేసుకోవాలి. బికాస్ ఇవన్నీ గ్లోబల్ సర్వీసెస్ అన్నీ కూడా నార్త్ విర్జీనియా రీజియన్‌లోనే రికార్డ్స్ అన్నీ కూడా స్టోర్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ వచ్చేటువంటి లాగ్స్‌ని మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి S3ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఆర్ క్లౌడ్ వాచ్ లాగ్స్‌ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం S3 గురించి అయితే డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఈ క్లౌడ్ ట్రైల్‌లో వచ్చేటువంటి ఈ రికార్డ్స్ అన్నీ కూడా రియల్ టైమ్ కాదండి. మనకి కొంచెం డిలే అనేటువంటిది ఉంటుంది. సో, జస్ట్ కొంచెం డిలేనే అరౌండ్ ఒక 5-10 మినిట్స్ ఆఫ్ డిలే అయితే ఉంటుంది. సో, ఆఫ్టర్ థట్ మన క్లౌడ్ ట్రైల్ అనేది చెక్ చేసుకోవచ్చండి. సో, ఒకసారి దీనిపైన అయితే మనం డెమోనైతే చూద్దామండి. సో, క్వెషన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయండి క్లౌడ్ ట్రైల్‌కి రిలేటెడ్‌గా. హలో రాజ్. చెప్పండి. ఇవి లాగ్స్ ఏపీఎస్ కాల్స్ అని చెప్పారు కదా, ఇక్కడ మామూలుగా ఒక స్క్రిప్ట్ ని ఇంపోర్ట్ చేసి అక్కడి నుంచి మానిటరింగ్ చేయొచ్చా? స్క్రిప్ట్ ఇంపోర్ట్ చేయడం అంటే ఏంటండి? మామూలుగా ఏపీఐ కాల్స్ ఉంటాయి కదా, అవును. వాటిని మనం అక్కడ ఇంపోర్ట్ చేసి అక్కడ మానిటరింగ్ చేసామనుకో, అంటే ఎన్ని సెకండ్స్ కి ఎంత రిక్వెస్ట్ తీసుకుంటున్నా ఎన్ని అక్కడ చేయొచ్చా? అది చేయలేదు. అది రిసోర్స్ లెవెల్ మానిటరింగ్ వస్తది. అక్కడ మీకొచ్చేసి అది క్లౌడ్ వాచ్ అనేటువంటి సర్వీస్ దానికి మీరు యూజ్ చేసుకోవాల్సొస్తది. లైక్ మీరు అడిగేది 1 మినిట్‌కి ఎన్ని రిక్వెస్ట్స్ వస్తున్నాయి? యా, ఎస్ ఎస్ పర్ఫామ్ టెస్టింగ్ సైడ్ అది వేరు. నేను అది అడిగేది. పెర్ఫార్మన్స్ రిలేటెడ్. అందు గురించి నేను రెండిటి డిఫరెన్స్ కూడా యాడ్ చేశాను. క్లౌడ్ ట్రైల్ అనేటువంటిది ఓన్లీ కూడా యూజర్ యాక్టివిటీ బేసిస్ అనమాట. యూజర్ యాక్టివిటీ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ రాకేష్. హలో. హాయ్ కళ్యాణ్ చెప్పండి. సో, ఇప్పుడు మేము పనిచేస్తున్న ప్రాజెక్ట్‌లో యాక్చువల్‌గా మాకు 240 డేస్ రిక్వైర్మెంట్ అనేది ఒకటుందండి. సో, కరెంట్‌లీ మేము స్ప్లంక్ అనేది యూజ్ చేస్తాము. హ్మ్. సో, ఈస్ దేర్ ఎనీ వే లైక్ ఆహ్, మనము ఈ
క్లౌడ్ ట్రయల్ నుంచి ఆహ్, 90 డేస్ తర్వాత ఆర్ బిఫోర్ ద ఎక్స్‌పైర్ అవుతున్నప్పుడు కెన్ వి మూవ్ దట్ లాక్స్ టు క్లౌడ్ ఐ మీన్ ఇన్ ఆన్ ప్రెమిసెస్ క్లౌడ్ అలా స్ప్లంక్ టూల్స్‌కి అట్లా మూవ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుందండి ఆ లాక్స్‌ని? బేసికల్లీ ఆల్రెడీ మనం చెప్పిందేంటి అనంటే, ఈ లాగ్స్ అన్నీ కూడా ఒక S3 బకెట్‌కి గాని ఆర్ ఎల్స్ క్లౌడ్ వాచ్ లాగ్స్‌కి గాని మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సీ థర్డ్ పార్టీ టూల్స్ లాంటివి స్ప్లంక్ ఈస్ ఎ థర్డ్ పార్టీ టూల్. ఇట్స్ నాట్ ఎన్ AWS సర్వీస్ కాబట్టి, కరెక్ట్. యాహ్! స్ప్లంక్‌లో ఉండేటువంటి ఆప్షన్ ఏంటి అనంటే, మీరు ఒక S3 బకెట్‌ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే. ఆల్రెడీ మీరు క్లౌడ్ ట్రైల్‌లో ఏదైతే S3 బకెట్‌లోకి లాగ్స్ మీరు ఎక్స్‌పోర్ట్ చేస్తారో, ఆ బకెట్‌ని తీసుకెళ్ళి స్ప్లంక్‌లో ఇంటిగ్రేట్ చేసుకుంటారు. సో, స్ప్లంక్ ఏం చేస్తది అనంటే, S3 బకెట్ మీరు ఏదైతే ఇన్‌పుట్ కింద ఇచ్చారో, ఆ బకెట్‌లో ఉన్నటువంటి లాగ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు రిట్రీవ్ చేసుకొని, దాని పైన మీకు సమ్ విజువలైజేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో, వన్స్ అది S3 బకెట్‌లోకెళ్ళిన తర్వాత, S3 బకెట్ ఈస్ అండర్ యువర్ కంట్రోల్ అండి. సో, కరెక్ట్. అక్కడ మీరు ఎన్ని డేస్ అయితే లైఫ్ సైకిల్ పెడతారో, అన్ని డేస్ వరకు కూడా మీ ఆబ్జెక్ట్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. లాస్ట్ 90 డేసా, 270 డేసా, 180 డేసా ఇదేం కన్సిడరేషన్ ఏమి ఉండదండి. వన్స్ S3 బకెట్‌లోకి వెళ్ళినాయి అనంటే, అవన్నీ కూడా మన కంట్రోల్‌లోనే ఉంటాయి. బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి మన లైఫ్ సైకిల్ ఎంతైనా పెట్టుకోవచ్చు అందులో. ఓకే. థాంక్ యూ అండి. థాంక్స్. ధీరజ్ చెప్పండి. మహేష్. గుడ్ మార్నింగ్ సపోజ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. సపోజ్ ఇప్పుడు ఏపీఐ అనేది మనమే మాన్యువల్‌గా ఏడబ్ల్యూఎస్‌లో క్రియేట్ చేసాం. ఏపీఐ గేట్‌వే టెస్టర్స్ యూజ్ చేసి. సో, దాన్ని మనం ఏదో ఒక డిప్లాయ్‌మెంట్ ప్రాసెసర్స్‌కి పాయింట్ చేసాం. ఇప్పుడు మనం ఆ ఏపీఐని హిట్ చేసినప్పుడు మన యూజర్ మేనేజ్‌మెంట్ అది కూడా రికార్డ్ అవుద్దా? అది రికార్డ్ అవ్వదు. అది ఏపీఐ కాలే కదా! మన యూజర్ మేనేజ్‌మెంట్ అది నుంచి ఏపీఐ కాల్ అంటే మీ అప్లికేషన్ లెవెల్‌లో. ఈ ఏపీఐ లాగ్స్ ఏంటి అనంటే హలో. AWS లెవెల్‌లో. ఒకసారి చెప్తారా? అర్థం కాలేదు. AWS లెవెల్‌లో. ఏపీఐ గేట్‌వే క్రియేట్ చేయడం, ఏపీఐ గేట్‌వే డిలీట్ చేయడం, ఆర్ ఏపీఐ గేట్‌వేని అప్డేట్ చేయడం, ఇటువంటివన్నీ కూడా క్లౌడ్ ట్రైల్‌లో రికార్డ్ అవుతాయి. మీరు చేసేది ఓకే. ఏంటి మోర్ ఆఫ్ యువర్ అప్లికేషన్ స్పెసిఫిక్ అండి అదంతా కూడా. మీ అప్లికేషన్ రిలేటెడ్‌గా వచ్చేటువంటి లాగ్స్‌ని మీరు మానిటర్ చేసుకోవాలి అనుకుంటే, దెన్ మీరు దానికి సెపరేట్ టూల్ గాని, లేకపోతే AWSలో ఉండేటువంటి క్లౌడ్ వాచ్‌ని గాని, సో దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఓన్లీ కూడా ఆ రిసోర్సెస్ క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం వీటి వరకు చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నేను మీకు డెమో చూపిస్తానండి. తర్వాత మీకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఓకే. థాంక్ యూ. యాహ్! థాంక్స్ అండి. సో, డేటా ఈవెంట్ అండ్ క్లౌడ్ వాచ్ బోత్ ఆర్ సేమ్. గని గారు నో డేటా ఈవెంట్స్ అనేవి సెపరేట్‌గా ఉంటాయి. క్లౌడ్ వాచ్ ఈస్ సెపరేట్ అండి. ఒకసారి చూద్దాం సార్ డెమో రాకేష్ గారు. క్లారిటీ వస్తది. చెప్పండి. అదే క్లౌడ్ వాచ్ అనేది మీరు ఫ్రీ అన్నారు కదా! ఈవెంట్ స్టోరింగ్‌కి 90 డేస్ వరకు. అలాంటప్పుడు క్లౌడ్ ట్రైల్. చార్జెస్ అనేవి S3 బకెట్‌లోని ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు చార్జెస్ ఎందుకు పడతాయి? క్లౌడ్ వాచ్ అనేది ఈవెంట్ స్టోరింగ్‌కి పర్పస్ వరకు ఫ్రీయే కదా! 90 డేస్ వరకు స్టోర్ చేస్తుందని చెప్పారు కదా! క్లౌడ్ వాచ్ ఫ్రీ కాదు. క్లౌడ్ ట్రైల్ ఈస్ ఫ్రీ డిఫాల్ట్‌గా ఇచ్చేటువంటి సెట్టింగ్స్ తోటి. దాంట్లో వచ్చేటువంటి ఈవెంట్స్ లాగ్స్‌ని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి అనుకుంటే, దెన్ అవి నార్మల్లీ వేరే సర్వీస్‌కి వెళ్తున్నాయి కాబట్టి. S3లో ఏవైతే చార్జెస్ ఉంటాయో ఆ చార్జెస్ పడతాయి. లేదు క్లౌడ్ వాచ్ లాగ్స్ అనేటువంటిది సర్వీస్ యూజ్ చేసుకుంటే, దానికి ఏమైతే చార్జెస్ ఉంటాయో ఆ చార్జెస్ పడతాయి. ఫస్ట్ కాపీ వరకు అంటే మాత్రమే ఎక్స్‌పోర్ట్ ఫ్రీగా ఉంటుంది. చేసుకుంటున్నప్పుడు. అవును. ఎక్స్‌పోర్ట్ చేస్తున్నప్పుడు. ఓకే. ఓకే. సో, బేసికల్లీ ఎవ్రీ AWS అకౌంట్‌లోనూ కూడా మనకి క్లౌడ్ ట్రైల్ అనేటువంటి సర్వీస్ అయితే ఉంటుందండి. సో, ట్రాక్ యూజర్ యాక్టివిటీ అండ్ ద ఏపీఐ యూసేజ్. ఏపీఐ యూసేజ్ అంటే జస్ట్ AWS అకౌంట్ లెవెల్ వరకు మాత్రమే. అప్లికేషన్ స్పెసిఫిక్‌గానైతే కాదు. సో, క్లౌడ్ ట్రైల్‌లో చెక్ చేస్తే ఎవ్రీ అకౌంట్‌లో కూడా ఇది రీజనల్ సర్వీస్ అండి. సో, రీజన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, లెఫ్ట్ సైడ్ మనకి ఈవెంట్ హిస్టరీ అనేటువంటిది ఉంటుంది.
ఈ ఈవెంట్ హిస్టరీ అనేటువంటిది మనకి 90 డేస్ వరకు కూడా ఫ్రీగా ఉంటుంది. ఈవెంట్ హిస్టరీ ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి అనంటే, మీరిక్కడ కన్సోల్ నుంచే ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చండి ఈవెంట్ హిస్టరీలో. లెట్స్ సే ఐ థింక్ సమ్ క్రియేట్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది కనిపిస్తుంది. సో, క్రియేట్ ఎన్విరాన్మెంట్ మీన్స్ మనకి బేసికల్లీ క్లౌడ్ షెల్ యూజ్ చేస్తున్నప్పుడు కాల్ అయ్యేటువంటి క్రియేట్ ఎన్విరాన్మెంట్. సో, మే 15థ్ జరిగింది. ఎవరు చేశారు? రూట్ యూజర్ చేశాడు. సో, దెన్ ఈవెంట్ సోర్స్ క్లౌడ్ షెల్ నుంచి కూడా ఈ ఈవెంట్ అనేటువంటిది జరిగింది. అండ్ ఇందులోకెళ్తే మనకి ఇంకొంచెం డీటెయిల్డ్‌గా రికార్డ్ అనేటువంటిది కనిపిస్తది. బట్ ఇది ఏ ఫార్మాట్‌లో ఉంటది అనంటే కంప్లీట్‌లీ జేసన్ ఫార్మాట్‌లోనైతే ఉంటదండి. సో, మనం ఇంకా జేసన్ గురించి యాహ్! సో, ఐ థింక్ జేసన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! ఐఏఎం పాలిసీస్‌లో. సో, ఇది మొత్తం కూడా జేసన్ ఫార్మాట్‌లో ఉంటది. ఏ బ్రౌజర్ నుంచి యూజ్ చేశారు? సోర్స్ ఐపీ ఏంటి? అండ్ రీజియన్ ఏంటి? ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. కంపెనీలో లెట్స్ సే ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ జరిగిందనుకోండి. సమ్ కైండ్ ఆఫ్ హ్యాకింగ్ గాని, లేకపోతే క్రెడెన్షియల్స్ మిస్ అవ్వడం, ఆర్ ఏదైనా డిలీట్ అవ్వడం, అబ్‌నార్మల్‌గా ఏదైనా జరిగింది అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా వచ్చి చెక్ చేసేది ఏంటి అనంటే ఈవెంట్ హిస్టరీ నుంచి చెక్ చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని కేసెస్‌లో ఏమవుతది అనంటే మన కంపెనీ నుంచి తీసేసినప్పుడు కొంతమంది వాంటెడ్‌లీ కొన్ని కొన్ని రిమూవ్ చేయాలని చూస్తారండి. సో, బేసికల్లీ అలా ఏదైనా చేసినా సరే మనకిక్కడ ఈవెంట్ హిస్టరీ అనేటువంటి దాంట్లో కనిపించేస్తూ ఉంటది. అండ్ ఇక్కడ కనిపించేటువంటి వాటిని మనం డిలీట్ చేయలేమండి. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనం జస్ట్ వీటిని చూడగలం తప్ప వీటిలో మనం ఎటువంటి చేంజెస్ గానీ, ఇది డిలీషన్స్ గానీ, ఏం యాక్టివిటీస్ కూడా మనం చేయలేం. కంప్లీట్ రూట్ అకౌంట్ అయినా ఫుల్ ప్రివిలేజెస్ ఉన్నా ఇది కూడా మనం చేయలేమనమాట. అండ్ ఇందులో మీకు కన్సోల్ లాగిన్ అవుతున్నప్పుడు కూడా మనకి క్లియర్‌గానైతే కనిపిస్తూ ఉంటది. అండ్ సో, ఈవెంట్ హిస్టరీ. సో, ఒకసారి ఐఏఎం కూడా తీసుకుందామండి. అందుట్లో ఐఏఎం యూజర్స్ ఉంటారు. ఆ యూజర్ నేమ్‌ని ఒకసారి తీసుకొని దానిపైన పర్టిక్యులర్‌గా మనం చెక్ చేద్దాం. సో, ఓకే. అడ్మిన్ యూజర్. జస్ట్ ఈ యూజర్ నేమ్ కాపీ చేసుకుందాం. సో, ఇక్కడ డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయండి. సో, ఈ ఫిల్టర్స్ అన్నిటిలో మనకి లైక్ యూజర్ నేమ్ అనేటువంటి కనిపిస్తుంది. యూజర్ నేమ్ తీసుకొని అడ్మిన్ యూజర్ క్లిక్ ఆన్ ఎంటర్. సో, అడ్మిన్ యూజర్ ముంబై రీజియన్‌లో చేసినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో మొత్తం యాక్టివిటీ అంతా కూడా ఇక్కడికొస్తుందండి. సో, ఎన్విరాన్మెంట్ స్టేటస్, గెట్ కాలర్ ఐడెంటిటీ, పుట్ క్రెడెన్షియల్స్, డిలీట్ సెషన్, అజ్యూమ్ రోల్. ఐఏఎం యూజర్ అజ్యూమ్ రోల్ చేసాం కదండీ! సో, అజ్యూమ్ రోల్. సో, యూజర్‌తో మనం చేసినవి ఏవైతే ఉన్నాయో మొత్తం టోటల్‌గా రికార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు క్లియర్‌గానైతే వచ్చేస్తాయండి. సో, ఇది ఒక టైప్ ఆఫ్ ఫిల్టర్ అండి. సో, యూజర్ నేమ్‌లో సెలెక్ట్ చేసుకొని మనకి ఇది ఒక టైప్ ఆఫ్ ఫిల్టర్ కిందైతే ఉంటుంది. సో, అదర్ వే ఏంటి అనంటే మీకు రిసోర్స్ టైప్స్‌లో కనిపిస్తాయి. లెట్స్ సే మీరు S3 పైన జరిగినటువంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా మీరు ట్రాక్ చేయాలనుకోండి. అంటే చెక్ చేయాలనుకుంటున్నారు. సో, రిసోర్స్ టైప్ తీసుకొని ఇందులో మీకు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ లిస్ట్ అంతా కూడా వస్తది. సో, S3 తీసుకొని S3లో బకెట్స్ పైన జరిగినటువంటి యాక్టివిటీస్ ఏమైనా చెక్ చేయాలనుకుంటే బకెట్స్ అనేటువంటిది తీసుకుంటారు. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అనేటువంటిది కనిపిస్తున్నప్పటికీ S3 ఫైల్స్ అన్నీ కూడా డేటా ఈవెంట్స్ కిందకొస్తాయి కాబట్టి మీకు ఇది సెలెక్ట్ చేస్తే అందులో డేటా ఇది కనిపించదు. బట్ బకెట్ తీసుకుంటే మనం రీసెంట్‌గా క్రియేట్ చేసినటువంటి బకెట్స్ కానీ, వాటిపైన చేసినటువంటి యాక్టివిటీస్ కానీ అక్రాస్ ద యూజర్స్ అండి. సో, రూట్ యూజర్ ఉన్నాడు. ఇట్లా కిందకెళ్తే మనకి ఏదన్నా వేరొక యూజర్స్‌తో క్రియేట్ చేస్తున్నా అవి కూడా మనకి ఇదే సెక్షన్‌లోనైతే కనిపిస్తూ ఉంటాయి. సో, పుట్ బకెట్ నోటిఫికేషన్, డిలీట్ బకెట్ లైఫ్ సైకిల్ అండి. మనకి ప్రీవియస్ సెషన్స్‌లో బకెట్ లైఫ్ సైకిల్ పెట్టాం కదా! బకెట్ లైఫ్ సైకిల్ అండ్ క్రియేట్ బకెట్, పుట్ బకెట్, పుట్ బకెట్, క్రియేట్ బకెట్ చెక్ చేస్తే సో, డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ వాటితో పాటు ఇక్కడ సమ్ బకెట్ నేమ్స్ ఈ డీటెయిల్స్ కూడా సమ్‌వేర్ ఎక్కడో ప్రొవైడ్ చేస్తాడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బకెట్ నేమ్. సో, ఇలాగ మొత్తం డీటెయిలింగ్ అంతా మనకి ఇక్కడ క్లౌడ్ ట్రైల్‌లోనైతే లాగ్ అవుతూ ఉంటది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయండి. సో, రీడ్ ఓన్లీ గనక తీసుకుంటే ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్షన్స్, రైట్ యాక్షన్స్. ఇది మనకి జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటది. రీడ్ ఓన్లీ ఫాల్స్ తీసుకుంటే మీకు ఓన్లీ రైట్ ఈవెంట్స్ మాత్రం కనిపిస్తూ ఉంటదండి. రీడ్ ఓన్లీ ట్రూ తీసుకుంటే గనక మీకు ఓన్లీ రీడ్ ఓన్లీ ఈవెంట్స్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో, ప్రెజెంట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే క్లౌడ్ ట్రైల్ చెక్ చేస్తున్నాం కదండీ! సో, క్లౌడ్ ట్రైల్ రిలేటెడ్‌గా లుకప్ ఈవెంట్స్ అనేటువంటి లాగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. జస్ట్ నౌ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నప్పుడే ఆటోమేటిక్‌గా ఇది మనకి ఇక్కడ రికార్డ్ చేసేస్తూ ఉంటది. సో, ఈ ఈవెంట్ హిస్టరీ అనేటువంటిది మీకు లాస్ట్ 90 డేస్ వరకు కూడా మీరు డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు చెక్ చేస్తే అబ్సల్యూట్ రేంజ్
సో ఇది ఒక లాస్ట్ 90 డేస్ వరకు కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. విత్ ఇన్ దీస్ 90 డేస్ మీరు ఈజీగా ఈ కన్సోల్ నుంచి ఫిల్టర్ చేసుకుని చెక్ చేసుకోవచ్చండి. బట్ ఇన్ కేస్ మీకు మోర్ దెన్ 90 డేస్ కావాలి అనుకుంటే అప్పుడు ఈ ఈవెంట్ హిస్టరీలో మీకు అది పని చేయదండి. మోర్ దెన్ 90 డేస్ అనేవి ఇక్కడ ఫిల్టర్‌లో మనకు రావు. మరి మనం చేయాల్సింది ఏంటి అనంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ట్రయల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సెకండ్ నుంచి కూడా కస్టమ్ క్లౌడ్ ట్రయల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చండి. సో ఇదొకటి డిలీట్ చేసేస్తాను. జస్ట్ మినిట్. సో క్రియేట్ ఏ ట్రయల్. సో ట్రయల్‌లో లెట్స్ సే కస్టమ్ ట్రయల్. సో ఈ ట్రయల్‌లో వచ్చేటువంటి వాటిని స్టోర్ చేయడం కోసం మనకి స్టోరేజ్ లొకేషన్ S3 అనేటువంటిది ఒకటి వస్తుంది. సో కొత్త బకెట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఎగ్జిస్టింగ్ బకెట్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. సో లెట్ మీ సెలెక్ట్ వన్ ఎగ్జిస్టింగ్ బకెట్. సో నా అకౌంట్‌లో ఆల్రెడీ క్లౌడ్ ట్రయల్ రిలేటెడ్‌గా చాలా ఉన్నాయి. సో దట్ అందు గురించి ఎగ్జిస్టింగ్ చూస్ చేస్తాను. మేబీ మీరు కొత్త బకెట్ చూస్ చేసుకోవచ్చండి. సో క్రియేట్ ఎ న్యూ బకెట్. అండ్ ఇక్కడ పైన ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. సో ఎనేబుల్ ఫర్ ఆల్ అకౌంట్స్ ఇన్ మై ఆర్గనైజేషన్. నేను ప్రెజెంట్ వచ్చేసి ఆర్గనైజేషన్ రూట్ అకౌంట్‌లో చేయట్లేదు. జస్ట్ చైల్డ్ అకౌంట్‌లో చేస్తున్నాను కాబట్టి ఈ ఆప్షన్ డిజేబుల్‌లోనైతే కనిపిస్తుంది. బట్ ఇది మనం ఈ ప్రొడక్షన్ అకౌంట్ ఆర్ ఏదైతే ఆర్గనైజేషన్ రూట్ అకౌంట్ ఉంటుందో అక్కడి నుంచి చేస్తే ఈ ఆప్షన్ మనకి అక్కడ ఎనేబుల్ అయ్యే కనిపిస్తుంది. ఐ మీన్ దాన్ని ఆపరేట్ చేయొచ్చు మనం. సో దెన్ ద బకెట్ నేమ్, దెన్ ద ప్రిఫిక్స్. సో ప్రిఫిక్స్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్ అండి. మనకు ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతది. లెట్స్ సే ఫోల్డర్ 1 లోపల వచ్చేలాగా పెడదాము. సో ఇక్కడ మీరు పాత్ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బకెట్ లోపల ఫోల్డర్ 1లో ఈ స్ట్రక్చర్‌లోనైతే మనకి ఫైల్స్ అన్నీ కూడా క్రియేట్ అవుతాయి. అండ్ క్రియేట్ అయ్యేటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఎస్ఎస్‌సి కేఎంఎస్ తోటి ఎన్క్రిప్ట్ అవ్వాలంటే ఈ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ నేను దీన్ని డిజేబుల్ చేస్తున్నాను. లాగ్ ఫైల్ వాలిడేషన్ అండి. అంటే మన ఫైల్స్ ఎవరన్నా S3 బకెట్‌లో స్టోర్ చేస్తున్నాం కదా! S3 బకెట్‌లో స్టోర్ చేసినప్పుడు ఎవరన్నా ట్యాంపర్ చేస్తున్నారా? అంటే వాటిని డిలీట్ చేస్తున్నారా? వాటిని మోడిఫై చేస్తున్నారా? బికాజ్ S3 బకెట్‌లో డేటాను మనం అయితే మోడిఫై చేసుకోవచ్చు కదండీ! ఫైల్ డౌన్‌లోడ్ చేస్తాం. అందులో డేటాని మోడిఫై చేసి మళ్ళీ ఫైల్ అప్‌లోడ్ చేసామంటే S3లో అదే ఫైల్ ఉంటది. అలాగే ఎవరైనా మోడిఫై చేస్తున్నారా అనేటువంటి వాలిడేషన్ కోసం లాగ్ ఫైల్ వాలిడేషన్ అనేటువంటి మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ నేను దీన్ని డిజేబుల్ చేస్తున్నాను. సో క్లౌడ్ వాచ్ లాగ్స్ ఇది ఆప్షనల్ ఫీల్డ్ అండి. కావాలంటే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది మనం లేటర్ ఆన్ క్లౌడ్ వాచ్ లాగ్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు దీని గురించి చూద్దాం. బట్ ప్రెజెంట్ అయితే దీన్ని మనం ఎనేబుల్ చేయట్లేదు. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ వస్తున్నాయి. ఈవెంట్ టైప్, మేనేజ్మెంట్ ఈవెంట్స్, డేటా ఈవెంట్స్ అండ్ ఇన్సైట్స్ ఈవెంట్ అని. మేనేజ్మెంట్ ఈవెంట్స్ తీసుకుంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ కనిపిస్తున్నాయి. రీడ్ ఈవెంట్స్ అండ్ రైట్ ఈవెంట్స్, లేకపోతే సమ్ అదర్ ఆప్షన్స్ లైక్ ఎక్స్క్లూడ్ ఏడబ్ల్యూఎస్ కేఎంఎస్ ఈవెంట్స్ అండ్ సమ్ అదర్ ఆప్షన్ ఏదో కనిపిస్తుంది. సో అయితే రీడ్ అండ్ రైట్ అనేటువంటి కామన్‌గా అందరూ కూడా తీసుకునేటువంటి ఆపరేషన్. సో ఎవ్రీ అకౌంట్‌లో జరిగేటువంటి ఎవ్రీ యాక్టివిటీకి కూడా మనకు రీడ్ అండ్ రైట్ తీసుకుంటే అవన్నీ కూడా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. అయితే ఇందులో స్పెసిఫిక్‌గా ఎందుకని చెప్పేసి కేఎంఎస్ ఈవెంట్స్‌ని ఎక్స్క్లూడ్ చేయమనేటువంటి ఆప్షన్ ఉంది అనంటే ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా కేఎంఎస్ పైన డెమో చేస్తున్నప్పుడు, కేఎంఎస్ పైన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి S3 బకెట్‌లోకి ఒక ఫైల్ అప్‌లోడ్ చేయాలన్నా కేఎంఎస్ కాల్ అవుతుంది. S3 బకెట్‌లో నుంచి ఒక ఫైల్ డౌన్‌లోడ్ చేయాలి అన్నా కేఎంఎస్ కాల్ అవుతుంది. సో ఎవ్రీ ఫైల్‌కి కూడా ఏ కంపెనీస్‌లోనైతే మనకి కేఎంఎస్ రిలేటెడ్‌గా లేకపోతే S3 బకెట్ రిలేటెడ్‌గా థౌసండ్స్ ఆఫ్ ఫైల్స్, లాక్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయో, లేకపోతే ఈ ఎన్‌క్రిప్షన్, డీక్రిప్షన్ అనేటువంటి జరుగుతూ ఉంటదో, ఆ కేసెస్‌లో మీరు దీన్ని ఎక్స్‌క్లూడ్ చేసుకోవచ్చండి. లేకపోతే ఏమవుతది అనంటే కేఎంఎస్ రిలేటెడ్ లాగ్సే మనకి చాలా చాలా రికార్డ్స్ అనేవి కేఎంఎస్ రికార్డ్సే కనిపిస్తూ ఉంటాయి. సో సేమ్ ఇది కూడా మనకి ఎక్స్‌ట్రా రికార్డ్స్ అనేవి కనిపించకుండా ఉండడం కోసం వీటిని మనం ఎక్స్‌క్లూడ్ చేసుకోవచ్చండి. వీటి వల్ల బెనిఫిట్ ఉండదు. బికాజ్ ఆల్రెడీ S3 అనేటువంటి లాగ్ అయితే దానికి కేఎంఎస్ అనేటువంటి లాగ్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఫర్ ద డేటా ఈవెంట్స్ అండి. పర్టిక్యులర్ టు ద డేటా ఈవెంట్స్ అన్నమాట. కొంచెం మళ్ళీ చెప్పరా అది? సో కేఎంఎస్ ఈవెంట్సే కదా! సో మేనేజ్మెంట్ ఈవెంట్స్‌లో రీడ్ అండ్ రైట్ అయితే 2 ఉంటాయండి. సో రీడ్ అండ్ రైట్ మనందరికి కూడా ఐడియా ఉన్నది. సో ఎక్స్‌క్లూడ్ కేఎంఎస్ ఈవెంట్స్ అనేటువంటిది మాత్రం పర్టిక్యులర్‌గా మీరు ఒక S3 బకెట్ తీసుకుంటే S3 బకెట్‌లో కేఎంఎస్ బేస్డ్ ఎన్‌క్రిప్షన్ చేస్తే గనక మనకి ప్రీవియస్‌గా అయితే సమ్ కేఎంఎస్ డెమోస్ అయితే చేశాం కదండీ! ఒకసారి నేను క్లౌడ్ ట్రైల్‌లో కేఎంఎస్ రిలేటెడ్‌గా ఒకసారి చూపిస్తాను. ఈవెంట్ హిస్టరీ, రిసోర్స్ టైప్,
అండ్ కేఎంఎస్ సెలెక్ట్ చేసుకుందాము. ఓకే. సో, ఎన్‌క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ అనేటువంటి ఆపరేషన్స్ ప్రీవియస్‌గా మాన్యుయల్‌గా పెర్ఫార్మ్ చేసామండి. దెన్ S3లోకి అప్‌లోడ్ చేసినా, డిలీట్ చేసినా మనకు ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్‌క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్స్ అనేవి ఆటోమేటిక్‌గా కాల్ అవుతూ ఉంటాయి. సో, ఒక S3 బకెట్‌లో తీసుకుంటే మనకు థౌసండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఈ క్లౌడ్ ట్రైల్ ఏం చేస్తుంది అనంటే ఎవ్రీ టైమ్ కేఎంఎస్ కాల్ చేసే ప్రతిసారి అది మనం కాల్ చేయొచ్చండి. లేకపోతే మన బిహాఫ్‌లో ఏడబ్ల్యూఎస్ వాడే కాల్ చేయొచ్చు. లెట్స్ సే మీరు S3లోకి ఒక ఫైల్ అప్‌లోడ్ చేస్తుంటే కేఎంఎస్ ఎన్‌క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో, ఆ ఫైల్ అనేటువంటిది కేఎంఎస్ కాల్ చేస్తుందండి. S3లోకి వెళ్ళిన తర్వాత S3 కేఎంఎస్ తోటి ఎన్‌క్రిప్ట్ చేస్తది కాబట్టి S3 నుంచి కూడా కేఎంఎస్‌కి ఒక కాల్ అనేటువంటిది వెళ్తది. సేమ్ అదే ఫైల్‌ని ఎవరైనా డౌన్‌లోడ్ చేసినా వాళ్ళకి కూడా కేఎంఎస్ డీక్రిప్ట్ అనేటువంటి ఒక రికార్డ్ అనేటువంటిది క్రియేట్ అవుతది. సో, మనకి ఫైల్స్ మీద జరిగేటువంటి కేఎంఎస్ రిలేటెడ్ యాక్షన్స్ ఏవి కూడా రికార్డ్ అవ్వకూడదు. వాటిని ఎక్స్‌క్లూడ్ చేయాలి అనుకుంటే దాని ఈ ఆప్షన్ అనేటువంటిది ఇక్కడ మనం చూజ్ చేసుకోవచ్చు. దెన్ సెకండ్ వచ్చేసి డేటా ఈవెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. డేటా ఈవెంట్స్ అనేవి అన్ని సర్వీసెస్‌లో కూడా మనకి అవైలబుల్‌గా ఉండవండి. పర్టిక్యులర్‌గా S3 లాంటి సర్వీసెస్‌లోనే మనకు డేటా ఈవెంట్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. లెట్స్ సే మీరు ఇక్కడ చెక్ చేస్తే గనక డిఫరెంట్ సోర్సెస్ కనిపిస్తున్నాయండి. ఇవన్నీ కూడా మనకు డేటా ఈవెంట్ సపోర్ట్ చేసేటువంటి సోర్సెస్ అనమాట. లెట్స్ సే మీరు ఒక S3 బకెట్‌లోకి డేటా ఈవెంట్స్ కావాలనుకోండి. డేటా ఈవెంట్స్ అంటే S3 బకెట్‌లోకి ఫైల్స్ ఎవరైనా అప్‌లోడ్ చేసినా, డౌన్‌లోడ్ చేసినా, డిలీట్ చేసినా ఇవన్నీ రికార్డ్ అవ్వాలి. సో, S3 సెలెక్ట్ చేసుకుంటారు. కింద మీకు లాగ్ ఆల్ ఈవెంట్స్, లాగ్ రీడ్ ఓన్లీ ఈవెంట్స్, లాగ్ రైట్ ఈవెంట్స్ ఆర్ సమ్ కస్టమైజేషన్ కూడా మీరు ఇందులో చేసుకోవచ్చండి. సో, అగైన్ ఇందుట్లో డేటా ఈవెంట్ టైప్ ఓకే. సో, జస్ట్ కస్టమైజేషన్ తీసుకుంటే అన్ని బకెట్స్‌లో నుంచి కూడా మనకు రికార్డ్ అవ్వాలా? లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ బకెట్‌లో నుంచి రికార్డ్ అవ్వాలా? సో, ఏఆర్ఎన్‌లో సో, ఐ థింక్ విచ్ ఈక్వల్స్ టు మీరు సమ్ బకెట్ ఏఆర్ అనేటువంటిది ప్లేస్ చేయొచ్చండి. సో, ఏదైనా ఒక పర్టిక్యులర్ బకెట్ మీద రికార్డ్ చేయాలనుకుంటే అలా కూడా మనం ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మనకి బేసికల్లీ కూడా ఏ బకెట్ మీద అయితే నీడ్ ఉంటదో ఆ బకెట్ ఒకటి ఎనేబుల్ చేసుకోవాలి. కాస్ట్స్ అనేవి కంట్రోల్డ్‌గా ఉంచుకునేందుకండి. లేదంటే కాస్ట్స్ అనేవి మనకు చాలా చాలా పెరుగుతూ ఉంటాయి. లేదు మనకు అన్ని బకెట్స్ మీద కావాలి అనుకోండి మీరు లాగ్ ఆల్ ఈవెంట్స్ అనేటువంటిది తీసుకోవచ్చు. సో, ఇది S3 కాదు డిఫరెంట్ అదర్ సర్వీసెస్ డైనమోడిబి, లాంబ్డా ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ కూడా మనకి ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటది. బట్ S3 గురించి ఎక్కువగా యూజ్ చేస్తారండి దీన్ని. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసండి ఇన్‌సైట్స్ ఈవెంట్. ఇది బేసికల్లీ కూడా మీకెప్పుడైనా అన్‌యూజువల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అంటే మీరెప్పుడు రొటీన్‌గా చేసేటువంటి యాక్టివిటీ కాకుండా సంథింగ్ డిఫరెంట్ ఏదన్నా ఎవరైనా వచ్చి మన సర్వర్స్‌ని డిలీట్ చేయడం, లేకపోతే ఆహ్, ఎవరన్నా వచ్చి S3 బకెట్‌లో ఫైల్స్ అనేవి డిలీట్ చేయడం. సో, ఇట్ ఈస్ లైక్ ఎ అన్‌యూజువల్ అండి. సో, మన దగ్గర ప్రొడక్షన్ అకౌంట్ ఉందనుకోండి. ప్రొడక్షన్ అకౌంట్‌లో సర్వర్స్ అనేవి డిలీట్ చేయడం మాక్సిమం జరగదండి. మేబీ ఔట్ ఆఫ్ 1 మంత్‌లో ఒక సర్వర్ డిలీట్ అవ్వచ్చు. ఇట్లా ఏదైనా స్పెసిఫిక్‌గా జరిగిందనుకోండి. డైలీ ఆ యాక్టివిటీ జరగట్లేదు. బట్ స్పెసిఫిక్‌గా ఏదో ఒక రోజు మనకి డిలీట్ అవ్వడమో, సంథింగ్ ఏదో ఓవర్‌గా క్రియేట్ అయిపోవడం లాంటివి జరుగుతున్నాయి. సో, అటువంటి టైమ్స్‌లో అటువంటి అన్‌యూజువల్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు మీకు ఇమ్మీడియేట్‌గా సమ్ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి రావాలి అనుకుంటే, దెన్ ఇన్‌సైట్ ఈవెంట్స్ అనేటువంటివి ఎనేబుల్ చేసుకోవచ్చండి. ఇవి కూడా కమ్స్ విత్ ఎ సెపరేట్ కాస్ట్ అనమాట. మనకు ఓన్లీ కూడా మేనేజ్మెంట్ ఈవెంట్స్ అనేవి మాత్రమే ఫస్ట్ కాపీ మనకి ఫ్రీగానైతే ఉంటుంది. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నో అడిషనల్ చార్జెస్ అప్లై టు ద లాగ్ మేనేజ్మెంట్ ఈవెంట్స్. సో, ద ఫస్ట్ కాపీ ఈస్ ఫ్రీ అండి. సో, అసలు ఫస్ట్ కాపీ అంటే ఏంటి? ఇప్పుడు క్లౌడ్ ట్రైల్ క్రియేట్ చేస్తున్నారు కదా! ఈ కాపీ అంతా కూడా మీకు S3 బకెట్‌లో స్టోర్ చేస్తాం. ఫస్ట్ అయితే దీన్ని క్రియేట్ చేస్తాను. బికాజ్ మనకి లాగ్స్ అన్నీ కూడా జనరేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. క్రియేట్ ట్రైల్. సో, ఒక ట్రైల్ అయితే క్రియేట్ చేసాము. మనం క్రియేట్ చేసిన ముంబై రీజియన్ అయినప్పటికీ నార్త్ విర్జీనియాకెళ్తే, నార్త్ విర్జీనియాలో కూడా సేమ్ నేమ్ తోటి ట్రైల్ కనిపిస్తది. సో, అన్ని రీజియన్స్‌లో కూడా క్లౌడ్ ట్రైల్ ఏమేం రీజియన్స్‌లో మనకి ఎనేబుల్ చేసున్నామో అన్ని రీజియన్స్‌లో కూడా ట్రైల్ అయితే క్రియేట్ అవుతది. సో, కస్టమ్ ట్రైల్ మనం క్రియేట్ చేస్తుంది. అండ్ ఫోల్డర్ 1 ప్రిఫిక్స్. అండ్ ఎవ్రీ రీజియన్‌లో కూడా ఈవెంట్ హిస్టరీ అనేటువంటిది ఉంటుందండి. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా నార్త్ విర్జీనియా రీజియన్‌లో జరిగినటువంటి యాక్టివిటీస్ మాత్రమే ఈ రీజియన్‌లో కనిపిస్తాయి. సో, ఇప్పుడు కన్సోల్‌కి లాగిన్ అయ్యాం. సో, అది ఒక యాక్టివిటీ. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది రూట్ అకౌంట్ నుంచి లాగిన్ అయ్యాను అని చెప్పేసి.
సో, ఇట్లా మీకు గ్లోబల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే నార్త్ విర్జినియా బేస్డ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా మనం నార్త్ విర్జినియా రీజియన్ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సో, S3 బకెట్ ఓపెన్ చేద్దాం. ఇందులో క్లౌడ్ ట్రైల్ నుంచి S3 బకెట్‌లోకి డేటా వెళ్ళాలి అన్నా సరేనండి, క్లౌడ్ ట్రైల్‌లో బకెట్ పాలిసీ అనేటువంటిది ఉండాలి. సో, పాలిసీ చూద్దాం ఒకసారి. సో, ఈ పాలిసీలో స్పెసిఫిక్‌గా చెక్ చేస్తే ఇది ఎవరు యాడ్ చేస్తారంటే ఆటోమేటిక్‌గా క్లౌడ్ ట్రైలే ఈ బకెట్ పైన పాలిసీ అనేటువంటిది యాడ్ చేసుకుంటుంది. బికాస్ ఇక్కడ 2 సర్వీసెస్ కమ్యూనికేట్ అవుతున్నాయి. క్లౌడ్ ట్రైల్ అనేటువంటి సర్వీస్ వచ్చేసి S3 సర్వీస్‌లోకి డేటా పుష్ చేస్తుంది. సో, S3 సర్వీస్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో, అందు గురించి ఈ పర్టిక్యులర్ బకెట్ పైన చెక్ చేస్తే ప్రిన్సిపల్‌లో చూడండి, ప్రీవియస్‌గా మనకి AWS అకౌంట్‌ని మనం మెన్షన్ చేసాము. ఆర్ సమ్ అదర్ ఆప్షన్స్ అని మెన్షన్ చేసాం. స్టార్ అనేటువంటి మెన్షన్ చేసాము. సో, ఇక్కడ సర్వీస్ అనేటువంటిది వస్తుందండి. సో, ఒక సర్వీస్ నుంచి ఫైల్స్ పుష్ చేయాలన్నప్పుడు మనం సర్వీస్ అండ్ సర్వీస్ నేమ్ అయితే తీసుకుంటాం. అండ్ ఇందులో మీకు పర్టిక్యులర్‌గా వచ్చేసి పుట్ ఆబ్జెక్ట్ అనేటువంటిది కనిపిస్తది ఫర్ ద ఫైల్ ఇన్సర్ట్ అండి. సో, ఈ పాలిసీస్ అన్నీ కూడా AWS వాడు ఆటోమేటిక్‌గా యాడ్ చేస్తాడు. ఇది మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. సో, ఇందులో ఫోల్డర్ 1 మనం సెట్ చేసింది AWS లాగ్స్. దాని లోపల అకౌంట్ ఐడీ, అకౌంట్ ఐడీ లోపల క్లౌడ్ ట్రైల్ లోపల యాక్చువల్లీ ఇక్కడ రీజన్స్ అయితే వస్తదండి. సో, డిఫరెంట్ రీజియన్ కోడ్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. జస్ట్ ನಾವು క్రియేట్ చేసాం కాబట్టి డేటా ఏం రావట్లేదు. ఓకే. సో, మీన్‌వైల్ ఏం చేద్దామనంటే ఒకసారి ఆర్గనైజేషన్ అకౌంట్‌కి కూడా వెళ్తానండి. సో, ఎక్కడైతే ఆర్గనైజేషన్ ఎనేబుల్ చేస్తుందో ఆ పర్టిక్యులర్ అకౌంట్‌కి. అండ్ ఇక్కడ కూడా మనకి ట్రయల్స్ అనేవి కనిపిస్తాయండి. సో, క్రియేట్ ఏ ట్రయల్. ఈ ట్రయల్‌లో చెక్ చేస్తే ఎనేబుల్ ఫర్ ఆల్ అకౌంట్స్ ఇన్ మై ఆర్గనైజేషన్ అని. సో, మొత్తం ఒక 5 ఉన్నా, 10 ఉన్నా, ఎన్ని అకౌంట్స్ ఉన్నా అన్ని అకౌంట్స్‌లో కూడా ఇది మనకి ఎనేబుల్ అయితే అవుతుంది. ఒకసారి ప్రీవియస్‌గా క్రియేట్ అయినటువంటి సమ్ లాగ్స్ అయితే నేను మీకు చూపిస్తాను. లెట్ మీ గో టు S3. సో, AWS లాగ్స్ ఇందులో ఆర్గనైజేషన్ ఐడీ అయితే కనిపిస్తది. వితిన్ ఆర్గనైజేషన్‌లో ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్‌కి సంబంధించిన ఫోల్డర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయండి. లెట్స్ వన్ పర్టిక్యులర్ ఫోల్డర్‌కెళ్దాము. సో, ఇందులో అగైన్ క్లౌడ్ ట్రైల్‌లో మీకు ఏమేం రీజియన్స్ నుంచి రికార్డ్స్ వస్తే మొత్తం రీజియన్స్ అన్ని ఫోల్డర్స్ లాగా ఇట్లా కనిపిస్తాయి. సో, అగైన్ ఏపీ సౌత్ 1, దెన్ ఇయర్, దెన్ మంత్ ఉంటది. తర్వాత డే ఉంటది. ఫైనల్లీ కూడా ఆ డేలో వచ్చినటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఈ పర్టిక్యులర్ సెక్షన్‌లో మనకు కనిపిస్తాయి. సో, ఇవన్నీ కూడా జేసన్ ఫార్మాట్‌లోనైతే ఉంటాయి. బట్ జీజెడ్ ఎన్‌క్రిప్షన్ తోటైతే మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో, సేమ్ ఇందులో అసలు ఏం రికార్డ్ వస్తదనేటువంటిది చెక్ చేసినా సరే ఆహ్, నార్మల్లీ మనకి క్లౌడ్ ట్రైలో చెక్ చేసినటువంటి జేసన్ రికార్డ్ ఏదైతే ఉందో, సో, రియల్ రా డేటా చెక్ చేద్దాము. సో, రా డేటా చెక్ చేస్తే మీకు చూడొచ్చు రికార్డ్స్‌లో ఇందులో యూజర్ టైప్ అండ్ ఈవెంట్ టైమ్, ఈవెంట్ సోర్స్, ఈవెంట్ నేమ్, సోర్స్ ఐపీ అడ్రెస్. సో, ఏదైతే రికార్డ్స్ మనం క్లౌడ్ ట్రైల్ కన్సోల్‌లో చెక్ చేస్తున్నామో ఒక ఈవెంట్‌కి ఇన్ ద ఈవెంట్ హిస్టరీ. సో, అదే రికార్డ్ మీకు క్లౌడ్ ట్రైల్ ఇక్కడికి కూడా వస్తదండి. సో, ఇందాక ఒకళ్ళు ఒక క్వెషన్ అడిగారు లైక్ స్ప్లంక్‌లోకి ఎట్లా తీసుకెళ్తాం అని చెప్పేసి. బేసికల్లీ ఈవెంట్ హిస్టరీ వరకు అయితే మనం చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఈవెంట్ హిస్టరీలో సో, ఎవరైనా సరే ఇది కన్సోల్ వ్యూ ఉంది. ఒక ఫ్రంట్ ఎండ్ వ్యూ ఉంది కాబట్టి ఇక్కడికొచ్చి మీరు ఫిల్టర్ చేసుకోగలుగుతారు. ఏమైనా చేసుకోగలుగుతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లిమిటేషన్ ఏంటి అనంటే మీకు 90 డేస్ ఆఫ్ లిమిటేషన్ అనేటువంటిది ఈ సెక్షన్‌లో ఉంటదండి. మీరు మోర్ థాన్ 90 డేస్ మీరిక్కడ చెక్ చేయలేరు. ఓన్లీ 90 డేస్ వరకే స్టోర్ చేస్తారు. మరి ఇక్కడ ఆల్రెడీ మనం ట్రయల్స్‌లో ఎనేబుల్ చేస్తున్నాం కదంటే, ఇక్కడ ఎనేబుల్ చేసేటువంటిది వేరు, ఈవెంట్ హిస్టరీ వేరండి. ఈవెంట్ హిస్టరీ ఓన్లీ ఫర్ ద 90 డేస్. మనం అది చేంజెస్ చేయడానికి లేదు, మోడిఫై చేయడానికి లేదు. ఇక్కడ మీరు ఎక్స్‌పోర్ట్ చేసేది ఎక్కడికెళ్తుంది అనంటే S3 బకెట్‌కెళ్తుంది. S3 బకెట్‌లో మీరిక్కడ బకెట్ పాలిసీ పెట్టేదాన్ని బట్టి ఎన్ని డేస్ ఆఫ్ ఫైల్స్ అని మీరు స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటి అనంటే, ఇది మీకొక యూఐ ఉండదండి. ఈవెంట్ హిస్టరీ లాగా ఇక్కడ ఒక యూఐ ఇంటర్‌ఫేస్ అనేటువంటిది లేదు. మరి ఈ ఫైల్స్ అన్ని ఫిల్టర్ చేసుకొని చెక్ చేసుకోవాలంటే మీరు చెక్ చేసుకోలేరండి. సో, దానికి మీకు సమ్ కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీ టూల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. వన్ ఈస్ స్ప్లంక్. సో, స్ప్లంక్ లాంటి టూల్స్ యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఆల్ దిస్ అనాలిసిస్.
సో రెండోది వచ్చేసి సుమో లాజిక్ అనేటువంటి సమ్ టూల్. అండ్ ఇట్లా చెక్ చేస్తే డిఫరెంట్ టూల్స్ అనేవి ఉంటాయి ఫర్ దిస్ లాగ్స్ అనాలిసిస్ అండ్. సో వీటిని మనం S3 బకెట్స్ తోటి ఇంటిగ్రేట్ చేసినప్పుడు S3 బకెట్లో ఏదైతే డేటా ఇక్కడ జనరేట్ అవుతుందో ఈ బకెట్లో జేసాన్స్ లాగా మొత్తం ఈ డేటా అంతా కూడా లోడ్ చేసుకొని మనకి ఇట్లా విజువలైజేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో గ్రాఫికల్ విజువలైజేషన్ అనేవి ఈ టూల్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో మోర్ దెన్ 90 డేస్ కావాలి అని అంటే సో ఒకటి జేసాన్లో ఎనేబుల్ చేసుకోవాలి, రెండోది థర్డ్ పార్టీ టూల్స్ ఇంటిగ్రేషన్స్ ఏమైనా మనకు ఉండాలి. సో ఇదే టైప్ ఆఫ్ లైక్ ఇదంతా ఆటోమేటిక్గా యూఐ జనరేట్ చేయడం ఇదంతా ఆటోమేటిక్గా థర్డ్ పార్టీ టూల్స్లో అయితే మనకి జరుగుతూ ఉంటుందండి. బట్ ఇదే టైప్ ఆఫ్ విజువలైజేషన్ మనకు మనం ఓన్గా జనరేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఏడబ్ల్యూఎస్లో క్విక్ సైట్ అనేటువంటి ఒక సర్వీస్ అయితే ఉంటుంది. సో క్విక్ సైట్ అనేటువంటిది ఇట్స్ అండ్ బిజినెస్ ఇంటిగ్రేషన్ టూల్ ఆర్ ఒక బిఐ టూల్ కింద మనం చెక్ చేయొచ్చండి. సో ఈ టైప్ ఆఫ్ విజువలైజేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. బట్ ఆఫ్ కోర్స్ ఈ టైప్ ఆఫ్ విజువలైజేషన్ ప్రొవైడ్ చేయాలి అని అంటే మనకి క్విక్ సైట్లో ఉండేటువంటి ఛార్జెస్ ఏవైతే ఉంటాయో సేమ్ అవే ఛార్జెస్ అనేవి మనకి పడుతూ ఉంటాయి. సో బయట మనకి దీనికి రిలేటెడ్ టూల్స్ కనుక చెక్ చేస్తే పవర్ బిఐ అనేటువంటి టాబిలే అనేటువంటివి ఏవైతే బిఐ రిలేటెడ్ టూల్స్ కనిపిస్తున్నాయో సో వాటికి ఆల్టర్నేటివ్ కింద క్విక్ సైట్ కింద అయితే చూడొచ్చండి. అయితే ఈ టూల్స్ పవర్ బిఐ కానీ టాబిలే కానీ క్విక్ సైట్ కానీ ఇవి తీసుకుంటే ఇక్కడ డేటాని ఈ టైప్ ఆఫ్ విజువల్స్ రావడానికి మనం కస్టమైజేషన్ చేసుకోవాలండి. కానీ స్ప్లంక్ కానీ ఆర్ఎల్స్ ఈ సుమో లాజిక్ కీ టూల్స్ ఏంటి అని అంటే మనం జస్ట్ డేటాని ఇన్పుట్ కింద ఇస్తే చాలు, బేస్డ్ ఆన్ మనం ఇన్పుట్ ఇచ్చేటువంటి లాక్ టైప్ని బట్టండి. సో క్లౌడ్ ట్రయల్ అనేటువంటి ఆల్రెడీ సుమో లాజిక్ సపోర్ట్ చేస్తారు. సో క్లౌడ్ ట్రయల్కి సంబంధించిన విజువలైజేషన్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా వీడియో జనరేట్ చేస్తారు. సో ఇలాగా మీకు విజువలైజేషన్ ఆర్ సెర్చ్ అనేటువంటి ఈజీగా ఉండాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ టూల్స్ మనం యూజ్ చేయాల్సి వస్తుందండి. కంపెనీస్లో ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ మాత్రమే మోర్ దెన్ 90 డేస్ ఆఫ్ సెర్చ్ అనేటువంటి మీరు చేయగలుగుతారు. సో ఆల్రెడీ డెవలప్మెంట్ అకౌంట్లో అయితే మనం చేసాం కదా, ఇందాకైతే ఇది జనరేట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు చెక్ చేసి మీరు చూడండి, ఏపీ సౌత్ వన్ కూడా వచ్చింది, యూఎస్ ఈస్ట్ వన్ కూడా వచ్చింది. ఏపీ సౌత్ వన్కి వెళ్దాం. 2024, 20 ఇక్కడ సమ్ రికార్డ్స్ అయితే వస్తున్నాయి. సో ఈ రికార్డ్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే అగైన్ సమ్ నార్మల్ జేసాన్వి అయితే కనిపిస్తుంది. సో గెట్ బకెట్ వర్షనింగ్ సమ్ డీటెయిల్స్ వస్తున్నాయి. సో ఇది మనకి బేసికలీ కూడా క్లౌడ్ ట్రయల్ గురించి. ఓన్లీ ఫస్ట్ కాపీ ఈస్ ఫ్రీ అండ్ ఫస్ట్ కాపీ ఈస్ ఫ్రీ అంటే ఒక కస్టమ్ ట్రయల్ వరకు మాత్రమే ఫ్రీ. ఇటువంటి ట్రయల్స్ మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ మనం క్రియేట్ చేసామనంటే సేమ్ లాగ్ కాపీ సెకండ్ కాపీ క్రియేట్, లెట్స్ సే ఒక S3 బకెట్ క్రియేట్ చేస్తే అదే S3 బకెట్ కాపీ ఈ ట్రయల్లో రికార్డ్ అవుతుంది. ప్లస్ మళ్ళీ అదే S3 క్రియేట్ అయినట్టు వేరొక ట్రయల్ మీరు క్రియేట్ చేస్తే ఆ ట్రయల్లో కూడా రికార్డ్ అవుతుంది. సో దాట్ విల్ బి లైక్ అ సెకండ్ కాపీ అనమాట. సెకండ్ కాపీకి మనకి ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో ఒకసారి క్లౌడ్ ట్రయల్ ఛార్జెస్ చెక్ చేద్దాము. క్లౌడ్ ట్రయల్ ప్రైసింగ్. సో ఈవెంట్ హిస్టరీ అనేటువంటి కంప్లీట్లీ మనకు ఫ్రీగానే అయితే ఉంటుంది. ప్లస్ యూ కెన్ డెలివర్ 1 కాపీ వరకు కూడా మనకు ఫ్రీగా ఉంటుందండి. S3 బకెట్లోకి మాత్రమే ఇది మీకు ఫ్రీ కింద అయితే ఉంటుంది. సో క్లౌడ్ వాచ్లోకి అయితే ఫ్రీ అయితే ఉండదు, క్లౌడ్ వాచ్ ఛార్జెస్ అయితే అప్లై అవుతాయి. సో పెయిడ్ టైర్లో తీసుకుంటే ట్రయల్స్ మీకు మేనేజ్మెంట్ ఈవెంట్స్కి ఒక టైప్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అప్ టు ఐ థింక్ 1 lakh మేనేజ్మెంట్ ఈవెంట్స్కి $2 ఛార్జెస్ పడతాయి. డేటా ఈవెంట్స్కి వచ్చేసి మీకు $0.10 అయితే పడుతూ ఉంటుందండి. సో సమ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాడు, వీటి నుంచి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో డేటా ఈవెంట్స్ మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలండి. బికాస్ డేటా ఈవెంట్స్ ఎనేబుల్ చేసామనంటే కాస్ట్ అనేటువంటిది చాలా హై లెవెల్లో వస్తూ ఉంటుంది. బికాస్ డేటా ఈవెంట్స్ ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ ఏది కూడా మనకు ఫ్రీగా ఉండదు. టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ చార్జబుల్ అనమాట డేటా ఈవెంట్స్లో. సో ఒక మై రియల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సో ప్రీవియస్గా సమ్ అదర్ ఆర్గనైజేషన్కి వర్క్ చేస్తున్నప్పుడు, అంటే సమ్ అదర్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు సో అందులో వర్క్ చేసే వేరొక ఇంజనీర్స్ ఏం చేశారు అంటే ఇటువంటి ట్రయల్స్ అనేవి 3-4 ట్రయల్స్ క్రియేట్ చేసి పెట్టారు. అండ్ ఎవ్రీ ట్రయల్లో కూడా డేటా ఈవెంట్స్ అనేవి ఎనేబుల్ చేసి పెట్టుకున్నారు. సో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో చెక్ చేస్తే ఒక్కొక్క S3 బకెట్లో కూడా మనకి మిలియన్స్ ఆఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. సో 10 lakhs, 20 lakhs, 30 lakhs ఆఫ్ ఫైల్స్ అనేవి ఉంటాయి. ఎవ్రీడే జరిగేటువంటి ఆపరేషన్లో కూడా, అంటే ఎవ్రీడే జరిగేటువంటి అప్లికేషన్ యూసేజ్లో కూడా ఆ ఫైల్స్ యూజబిలిటీ అనేటువంటి చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేయడం, కాపీ చేయడం, డిలీట్ చేయడం, చాలా యాక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ క్లౌడ్ ట్రయల్లో డేటా ఈవెంట్స్లో S3 బకెట్లో రికార్డ్ అయిపోతూ స్టార్ట్ అయింది.
సో, స్టార్ట్ అవ్వడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అనంటే 1 ఆర్ 2 ఫైల్స్ అయితే $0.10 పర్ 1,00,000 ఈవెంట్స్ ఫర్ డేటా ఈవెంట్. జస్ట్ నౌ చెక్ చేసాం. సో, మేబీ తక్కువ కాస్టే వస్తది. సో, ఇటువంటి మిలియన్స్ ఆఫ్ జరుగుతున్నాయి. ఎవ్రీ డే, ఎవ్రీ అవర్ 1 మంత్ అయ్యేంత సరికి బిల్ చెక్ చేస్తే ఆల్మోస్ట్ సమ్ $3,000-4,000 ఆఫ్ బిల్ అయితే వచ్చింది. ఓన్లీ ఫర్ ద క్లౌడ్ ట్రైల్. ఓన్లీ ఫర్ ద క్లౌడ్ ట్రైల్. సో, డేటా ఈవెంట్స్ ఇంపాక్ట్ అనేటువంటిది అంత ఎక్కువగా కనిపిస్తూ ఉంటది ఫర్ ద ప్రొడక్షన్ అకౌంట్స్ అండి. సో, డెవలప్‌మెంట్ అకౌంట్స్ అండ్ మనం ప్రాక్టీస్ చేసే అకౌంట్స్ అయితే S3 బకెట్ ఆపరేషన్స్ అనేవి అంతగా ఉండవు కాబట్టి మనం వాటిని లైట్ తీసుకుంటాం. సో, బేసికల్లీ ఎనేబుల్ చేసినా మనం చెక్ చేసి వదిలేస్తాము. కానీ ఎక్కువ చార్జ్ అయితే వస్తూ ఉంటదండి డేటా ఈవెంట్స్ స్పెసిఫిక్‌గా చెక్ చేస్తే. అండ్ క్లౌడ్ ట్రైల్ కూడా ఒకటే కాపీ మెయింటైన్ చేసుకోవాలి. కంపెనీస్‌లో మనం మల్టిపుల్ కాపీస్ అనేవి మెయింటైన్ చేసుకోకూడదు. ఓకే. సో, ఎనీ క్వెషన్స్ ఆన్ ద క్లౌడ్ ట్రైల్ పార్ట్ అండి? ధీరజ్ చెప్పండి. రాకేష్ గారు. సో, ఇప్పుడు క్లౌడ్ ట్రైల్ అంటే మనం ఎనేబుల్ చేస్తాం కదా! సో, ఇవాళ నేను క్లౌడ్ ట్రైల్‌లో గనుక ఒక అకౌంట్ క్రియేట్ చేస్తే అది ఎప్పటి నుంచి 90 డేస్ వరకు ఉంటుంది. సో, రేపు క్రియేట్ చేస్తే రేపటి నుంచి ఇంకో 90 డేస్ వరకు ఉంటుంది. సో, అవును. అలాగా మల్టిపుల్ క్లౌడ్ ట్రైల్ అకౌంట్స్ క్రియేట్ చేసి దాంట్లోనే మాత్రమే ఫస్ట్ కాపీ మాత్రమే ఫ్రీ దాంట్లోనే. అంతేనా? అంటే ఇప్పుడు ఇవాళ నేను ఒక కాపీ క్రియేట్ చేస్తాను. రేపు ఇంకో కాపీ, ఎల్లుండి ఇంకో కాపీ క్రియేట్ చేసుకుంటూ వెళ్తాను. సో, దాంట్లోనే నాకు రేపు, ఎల్లుండి కాపీస్‌కి నాకు చార్జెస్ పడతాయి. కానీ ఇవాళ కాపీకి మాత్రం నాకు చార్జ్ పడదు. లేదు. లేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ హిస్టరీ ఈస్ డిఫరెంట్. కస్టమ్ క్లౌడ్ ట్రైల్ ఈస్ డిఫరెంట్. ఈవెంట్ హిస్టరీ ఈస్ కంప్లీట్‌లీ ఫ్రీ. క్లౌడ్ ట్రైల్ అనేటువంటిది మీకు ఫస్ట్ కాపీ వరకు ఫ్రీ. సో, ఫస్ట్ కాపీ అంటే ఏంటి? లెట్స్ సే ఇవాళ ఒక S3 బకెట్ క్రియేట్ చేస్తే S3 బకెట్ నేమ్ ఏబీసీ అని ఒక S3 బకెట్ క్రియేట్ చేశారు. S3 బకెట్ క్రియేట్ చేస్తున్నందుకు మీకు ఇక్కడ ఒకటే క్లౌడ్ ట్రైల్ ఉంది కాబట్టి ఒక కాపీయే S3 బకెట్‌లోకి వెళ్తది. ఒక కాపీ ఇన్ ద సెన్స్ ఏంటి అనంటే ఇక్కడ మీరు చెక్ చేస్తే ఒక రికార్డ్ కనిపిస్తుంది చూసారా? సో, ఈ లాగ్ ఫైల్‌లో ఓకే. మీరు చెక్ చేస్తే ఇక్కడ ఒక జేసన్ రికార్డ్ అనేటువంటిది కనిపిస్తుంది. సో, ఇది సమ్ యాక్టివిటీ. S3 బకెట్‌కి ఒక వెర్షనింగ్ ఉందో లేదో చెక్ చేసేటువంటి ఒక యాక్టివిటీ జరిగింది. మీరు క్రియేట్ చేసినప్పుడు ఏమొస్తది అంటే క్రియేట్ బకెట్ పైన ఒక రికార్డ్ ఇక్కడ క్రియేట్ అవుతది. ఓకే. ఒక క్లౌడ్ ట్రైల్ ఉన్నప్పుడు ఒకటే రికార్డ్ S3కి ఎళ్తది. లెట్స్ సే సెకండ్ కాపీ అంటే ఏంటంటే ఇదే క్లౌడ్ ట్రైల్ అనేటువంటిది సెకండ్ ట్రైల్ కూడా క్రియేట్ చేశారనుకోండి. లెట్స్ సే సెకండ్ ట్రైల్ అని ఇంకో ట్రైల్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ వేరొక బకెట్‌లో మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ బకెట్‌లో మీకు సో, ఈ సెకండ్ బకెట్‌లో సెకండ్ కాపీ క్రియేట్ అవుతది. అంటే మీరు ఒక్కసారి ఒక బకెట్ క్రియేట్ చేసినా లెట్ మీ క్రియేట్ వన్స్. యాహ్! సో, ఒక బకెట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ట్రైల్ ఉంది కాబట్టి ఈ బకెట్‌లోకి ఒక రికార్డ్ ఎళ్తది. సేమ్ సెకండ్ ట్రైల్ కూడా మీరే క్రియేట్ చేశారు కాబట్టి సెకండ్ ట్రైల్‌లో కూడా ఇంకొక కాపీ ఎళ్తదండి. సో, 2 ట్రయల్స్‌లోకెళ్ళినప్పుడు ఫస్ట్ కాపీలోకెళ్ళిందేమో ఫ్రీగా ఉంటది. సెకండ్ కాపీలోకెళ్ళిందేమో చార్జబుల్‌గా ఉంటదనమాట. ఓకే. కానీ ఈవెంట్ అనేది ఒక్క ఈవెంట్ మాత్రమే ఎళ్తది కదా! అంటే ఒక్క రికార్డ్ మాత్రమే ఎళ్తది కదా! అలాగే ఈవెంట్స్ అనేవి వెళ్తూనే ఉంటాయి కదా! ఎళ్తూనే సో, ఉంటాయి. దాంట్లో ఓన్లీ ఫస్ట్ రికార్డ్‌కి మాత్రమే అంటే ఓన్లీ ఫస్ట్ జేసన్ ఆబ్జెక్ట్‌కి మాత్రమే ఫ్రీ అని అంటున్నారా ఏంటి? ధీరజ్ ఒకసారి ఐ థింక్ మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలి క్లియర్‌గా. క్రియేట్ బకెట్ చేసినప్పుడు ఒక్కసారే క్రియేట్ అవుతది. క్రియేట్ బకెట్ రోజు వెళ్ళదు కదా! ఓకే. బకెట్‌లో మీరు ఫైల్స్ అప్‌లోడ్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకుంటారు. అది మీ ఫైల్ యూసేజ్ అది. అది డేటా ఈవెంట్స్ ఎనేబుల్ చేస్తే ఆ ఫైల్‌లోకి అప్‌లోడ్ చేసినా, డౌన్‌లోడ్ చేసినా అందులోకి రికార్డ్ అవుతూ ఉంటది డేటా ఈవెంట్స్‌లో. బట్ ఒకసారి అవును. బకెట్ క్రియేట్ చేసినా, డిలీట్ చేసినా అది వన్ టైమ్ యాక్టివిటీయే కదా! అది రేపు ఎల్లుండ అది వన్ టైమ్ యాక్టివిటీయే. ఎందుకొస్తది? ఈవెంట్ ఎందుకొస్తది? ఓకే. ఈవెంట్ ఓకే. 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 అర్థమైంది. ఓకే. సో, సోమేష్ గారు యాహ్! హాయ్ రాకేష్. ఇది ఫస్ట్ క్లౌడ్ ట్రయల్ అనేది ఫ్రీ అన్నారు గదా! ఇప్పుడు దానికి ఏమైనా లిమిట్ ఏమైనా ఉంటుందా? ఐ మీన్ లైక్ ఎక్స్‌పైరీ ఏమైనా ఉంటుందా? ఫస్ట్ క్లౌడ్ ట్రయల్‌కి అట్‌లీస్ట్ లైక్ ఇన్ని ఈవెంట్స్ లేకుంటే ఇన్ని యాక్షన్సే దీంట్లో రికార్డ్ ఎక్స్‌పైరేషన్ చేస్తదది. ఏముండదండి. ఇది లేకుంటే మీకు కస్టమ్ క్లౌడ్ ట్రైల్ ఇది క్రియేట్ చేసాం గదా! సో, ఇందులో క్రియేట్ అయ్యేటువంటి ఓకే. ఎవ్రీ రికార్డ్ కూడా S3 బకెట్‌లోకి స్టోర్ అయిపోతూ ఉంటుంది. సో, S3 బకెట్‌లోకి వెళ్ళిన ఓకే. తర్వాత అది ఎక్స్‌పైర్ అవ్వడం అంటూ కూడా ఏమీ ఉండదు. అన్‌లెస్ మీరు స్పెసిఫిక్‌గా వెళ్లి మనం ప్రీవియస్ డే ఇక్కడ లైఫ్ సైకిల్ పాలిసీస్ అనేవి మనం చెక్ చేసాం. మేనేజ్మెంట్‌లో లైఫ్ సైకిల్ పాలిసీ రూల్స్‌లో
ఇక్కడ మనం ఏదన్నా మ్మ్. ఎన్ని డేస్ తర్వాత డిలీట్ అవ్వాలి అనేటువంటి ఒక లైఫ్ సైకిల్ రూల్ ఏదైనా పెట్టుకుంటే డిలీట్ అవుతుంది తప్ప అది మీ అకౌంట్లోనే స్టోర్ అయ్యి కనిపిస్తుంది. అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ కదా, ఫర్ సపోజ్ ఒక అకౌంట్లో 10 యూజర్స్ ఉంటే ఆ 10 10 కాదు, యూజర్స్ 20 యొక్క కాదు, 30 యాక్టివిటీ కాదు. మొత్తం స్టోర్. ఏవైనా అన్నీ రికార్డ్ అవుతాయండి. ఓకే, అక్కడ మనం కంట్రోల్ ఎన్ని చేయలేము. యూజర్స్ అయినా పర్లేదు. ఇదే రావాలి, ఇది రాకూడదు, ఈ టైప్ ఆఫ్ సెట్టింగ్ మనం పెట్టలేమనమాట. బికాజ్ సెక్యూరిటీ గురించి కదండీ. ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ యా అనంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ ఉండొచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఉండొచ్చు. ఎవరైతే డిలీట్ చేసేస్తారో, ఎవరైతే చేస్తారో ఇవన్నీ మానిటర్ చేసుకోవాలి అనంటే అన్నీ రికార్డ్ అవ్వాలి. అందు గురించే ఈవెంట్ హిస్టరీ అనేటువంటి బై డిఫాల్ట్‌గా అన్ని అకౌంట్స్‌లో ఎనేబుల్ చేసి ఉంచుతాడు. అందుట్లో 90 డేస్ వరకు డేటా అవైలబుల్‌గా ఉంచుతాడు. ఓకే. అండ్ దీనికి యాక్సెస్ ఓన్లీ రూట్ అకౌంట్‌కే ఉంటదా? లేకుంటే యూజర్స్‌కి ఉంటదా? ఐఎమ్ యూజర్స్ కూడా ఉంటదా యాక్సెస్ దీనికి? క్లౌడ్ ట్రైల్ ఈజ్ ఆల్సో ఏ సర్వీస్ అనమాట. ఐఏఎం యూజర్స్‌కి మీరు ఒకవేళ క్లౌడ్ ట్రైల్ యాక్సెస్ ఇచ్చారనుకోండి, S3 ఫుల్ యాక్సెస్, రీడ్ ఓన్లీ ఓకే. యాక్సెస్ జనరల్ సర్వీస్ లెక్కనే. క్లౌడ్ ట్రైల్ కూడా రీడ్ ఓన్లీ యాక్సెస్, ఫుల్ యాక్సెస్ ఉంటది. లేదు కస్టమ్ పాలసీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఫుల్ ఓకే. యాక్సెస్ సో వాళ్ళకి యాక్సెస్ వస్తది. ఓన్లీ రూట్ మెంబర్స్‌కి అట్లా ఏం లేదు. అట్లా ఏం లేదు. ఎవరైనా ఓకే. యాక్సెస్ చేయొచ్చు. ఏడబ్ల్యూఎస్‌లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సర్వీస్ థాంక్స్. అండి. ఎవ్రీ సర్వీస్‌కి పాలసీ ఉంటది. పాలసీ యాడ్ చేస్తే పర్మిషన్స్ వస్తాయి. యాహ్! లేకపోతే ఓకే. థాంక్స్. ఓకే. శ్రీని గారు. యాహ్! సో, ఇప్పుడు నేను 10 క్లౌడ్ ట్రయల్స్ క్రియేట్ చేశాననుకోండి. బట్ ఈచ్ రిసోర్స్‌కి లెట్స్ సే S3కి ఒకటి, EC2కి ఒకటి, స్టిల్ ఇట్స్ 1 కాపీ కాబట్టి ఇట్ షుడ్ బి ఫైన్ రైట్? సర్వీస్ వైస్ ఫిల్టర్ మనం చేయలేమండి ఇక్కడ. హా! అలా మీరు సెపరేట్ చేసుకుంటే దట్ విల్ బి కౌంటెడ్ యాస్ 1 కాపీ. బట్ మీరు అలా కంట్రోల్ చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్ అనేటువంటి బేసికల్లీ ఉండదనమాట సర్వర్ లెవెల్స్‌లో. ఉందా? ఓహ్! ఎలా చేసుకోవచ్చు అనంటే, వన్ ట్రయల్ ఫర్ మేనేజ్మెంట్ ఈవెంట్, అనదర్ ట్రయల్ ఫర్ డేటా ఈవెంట్స్ అలా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ఈవెంట్స్‌లో ఆ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ చేయడానికి మనకు ఆప్షన్ లేదనమాట. ఓహ్! ఓకే. డేటా ఈవెంట్స్‌లో మాత్రమే మనకి ఇలా S3 తీసుకుంటే ఇందాక చూపించాను కదా! ARN యాడ్ చేయడం. ఓకే. డేటా ఈవెంట్స్‌లో మాత్రమే ఆ ఫిల్టర్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. మేనేజ్మెంట్‌లో లేవు. ఓకే. బట్ స్టిల్ ఇఫ్ ఐ క్రియేట్ 10 డేటా ఈవెంట్స్ ఇట్స్ స్టిల్ కన్సిడర్డ్ యాస్ 1 కాపీ. కరెక్ట్? యాహ్! సెపరేట్‌గా వెళ్తున్నప్పుడు 1 కాపీ. ఫిల్టర్స్ ఉంటేనేనండి. ఓకే. ఫిల్టర్స్ ఉంటాయి. యాహ్! అండర్‌స్టూడ్. థాంక్ యూ. థాంక్ యూ. శ్రీను Yeah, గారు. Rakesh, one more doubt. సో, ఈ ట్రయల్‌లో సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ట్రయల్ క్రియేట్ చేసినప్పుడు నా దగ్గర 4 బకెట్స్ ఉన్నాయి. ఆ బకెట్ డీటెయిల్స్ యాడ్ చేశాను. నాకు ఈ బకెట్స్ నుంచి నాకు ట్రయల్ కావాలి అని చెప్పి. తర్వాత కొన్ని రోజులు నాకు కొన్ని బకెట్స్ వచ్చి యాడ్ అయ్యాయి. మళ్ళీ దాన్ని ఆ ట్రయల్‌ని ఎడిట్ చేసి మళ్ళీ ఆ బకెట్స్ యాడ్ చేసుకోవచ్చా? లేకుంటే కొత్త ట్రయల్ క్రియేట్ చేయాల్సి వస్తదా? కాదు కదా! మళ్ళీ చెప్పండి ఒకసారి. నేనిప్పుడు ఫర్ సపోజ్ ట్రయల్ క్రియేట్ చేస్తున్నా. ఒక ట్రయల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఆ ఓకే. టైంలో నాకు ఒక 4 బకెట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఆ 4 బకెట్స్ డేటా నాకు కావాలి కాబట్టి అవి నేను యాడ్ చేశాను ట్రయల్‌లో. ఈ ఏఆర్‌ఎన్ యూజ్ చేసి వాటిది. సో, తర్వాత కొద్ది డేటా రోజుల తర్వాత నాకు ఈవెంట్స్ ఇంకొన్ని బకెట్స్ వచ్చి యాడ్ అయ్యాయి. డేటా డేటా ఈవెంట్స్ ఈవెంట్స్‌లో. ఓకే. తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకు వేరే బకెట్స్ వచ్చి యాడ్ అయినప్పుడు, ఈ ట్రయల్‌లోనే ఎడిట్ చేసి ఎక్స్‌ట్రా బకెట్స్ యాడ్ చేసుకోవచ్చా? లేకపోతే కొత్త ట్రయల్ క్రియేట్ చేయాలా? ఎడిట్ చేసుకోవచ్చు. మీ ఇక్కడ డేటా ఈవెంట్స్ ఓకే. వస్తుంది కదా! మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మేబీ మీరు ఒక డేటా ఈవెంట్ క్రియేట్ చేసుంటారు. యాడ్ డేటా ఈవెంట్ టైప్. సో, మళ్ళీ S3 బకెట్ తీసుకొని ఇందాక ఆల్రెడీ ఫిల్టర్స్ చూపించినట్టుగా కస్టమ్ ఫిల్టర్స్ సో, తీసుకుంటారు. ARN. ఓకే. సో, ఒకటి ట్రయల్‌లో లైక్ అన్నీ మేనేజ్ చేయగలిగినప్పుడు ఇంకో ట్రయల్ అసలు ఎందుకు క్రియేట్ చేస్తారు జనరల్‌గా? అంటే నాకు పర్పస్ అంటే వాటిలో కనిపిస్తలేదు నాకు. ఉన్నటువంటి సెట్టింగ్స్ బేస్ చేసుకొని కొన్నిసార్లు డిఫరెన్షియేట్ అవుతూ ఉంటది. అంటే మేబీ ఒక హుహు. ట్రైల్‌లో మేనేజ్మెంట్ ఈవెంట్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు. సెకండ్ ట్రైల్‌లో డేటా ఈవెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మోస్ట్‌లీ అంతగా యూజ్ ఉండదు. బట్ AWS వాడు ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశాడు మనకి. ఓకే. 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 థాంక్స్. థాంక్ యూ. శ్రీను గారు. Rakesh. So I had the same question because one cloud trail can store everything. So what is the other reason to create second cloud trail, because it's a costly also. You have to charging and everything is there, right? So I could not understand the point of creating second or additional trails when you can store everything in one cloud trail, which is free also, right? So that is I couldn't understand that exactly, but it depends on the client and what they use. Any use cases you can give us? సో,
వన్ మోర్ యూజ్ కేస్ మనం ఏం చూడొచ్చు అనంటే, ఎవ్రీ క్లౌడ్ ట్రైల్‌కి కూడా S3 బకెట్ ఈస్ ఎ డెస్టినేషన్ అండి. సో, ఒకటే ట్రైల్‌లో పెట్టుకుంటే ఇవన్నీ కూడా ఒకటే S3 బకెట్‌లోకి డేటా వెళ్తుంది. సో, ఇన్ కేస్ మీరు ఆ S3 డెస్టినేషన్‌ని డిఫరెన్షియేట్ చేయాలి అనుకున్నప్పుడు మేబీ సెకండ్ ట్రైల్ క్రియేట్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ఈవెంట్స్ ఒక దాంట్లోకి వెళ్ళేలాగా, డేటా ఈవెంట్స్ వేరొక బకెట్‌లోకి వెళ్ళేలాగా డిఫరెన్షియేషన్ అనేటువంటిది చేసుకోవచ్చండి. సో, సేమ్ అలాగే క్లౌడ్ వాచ్ అనేటువంటిది ఉంటుంది. సేమ్ ఇందులో కూడా డిఫరెన్షియేషన్ అనేటువంటిది చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మోస్ట్‌లీ ఒకటే యూజ్ చేయొచ్చు. బట్ డిఫరెన్షియేషన్స్ కావాలి అన్నప్పుడు సెకండ్ ఆర్ థర్డ్ ట్రైల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చండి. Okay. డిపెండ్స్ ఆన్ డిఫరెన్షియేషన్ ఆర్ కంపెనీ. మీరు చెప్పినట్టు ఆల్రెడీ క్లయింట్ రిక్వైర్మెంట్ వాటిని బేస్ చేసుకొని ఉండొచ్చు. Okay. Thank you. సో, వన్స్ డెమో చేసిన తర్వాత వీటిని డిలీట్ చేసేయండి. బేసిక్‌గా వీటి వల్ల మనకు ఆల్రెడీ ఈవెంట్ హిస్టరీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి వీటి వల్ల అంత బెనిఫిట్ ఏమి ఉండదు. అన్నెసెసరీగా S3లోకి డేటా వెళ్తది. సో, ఇన్ కేస్ ఆర్గనైజేషన్ అకౌంట్ ఉంటే గనక వాటిల్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఎనేబుల్ చేసుంటే అది కూడా డిలీట్ చేసేయండి. ఓకే. సో S3లో ఉన్నటువంటి రిమైనింగ్ ఫీచర్స్ గురించి కూడా చూద్దాం. సో, క్లౌడ్ ట్రైల్ ఎందుకు మధ్యలో యాడ్ చేశాను అనంటే బేసికల్లీ మనకి S3లో కూడా ఒక ఫీచర్ అనేటువంటిది ఉంటుంది. పర్టిక్యులర్‌లీ రిలేటెడ్ టు ద లాగింగ్ అనమాట. సో, ఈ ఫైల్స్‌లో జరిగేటువంటి ఎవ్రీ యాక్టివిటీ ఏదైనా ఫైల్ అప్‌లోడ్ అయినా, డౌన్‌లోడ్ అయినా, డిలీట్ అయినా ఇవన్నీ కూడా లాగ్ అయ్యేందుకు S3లో కూడా ఒక డిఫరెంట్ ఆప్షన్ అనేటువంటిది ఉంది. బట్ దానికి క్లౌడ్ ట్రైల్‌కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనేవి బేసికల్లీ క్లౌడ్ ట్రైల్ డేటా ఈవెంట్స్‌లో కూడా అదే జరుగుతుంది. బట్ ఎందుకని చెప్పేసి మళ్ళీ S3లో కూడా అదే ఆప్షన్ ఉంది. లేకపోతే క్లౌడ్ ట్రైల్‌లో కూడా అదే ఆప్షన్ ఉంది అనుకునే డిఫరెన్షియేషన్ ఒకటి వస్తది. సో, దట్ అందు గురించి నేను ముందే క్లౌడ్ ట్రైల్ అనేటువంటిది చూపించాను. సో, డిఫరెంట్ S3 ఫీచర్స్ చూసిన తర్వాత ఒకసారి వాటి డిఫరెన్షియేషన్ కూడా మనం చెక్ చేద్దాము. సో, S3లో మనకి రెప్లికేషన్ అని చెప్పేసి ఒక ఫీచర్ కూడా ఉందండి. రెప్లికేషన్‌లో చూస్తే గనక మనకి CRR, SRR అని షార్ట్ ఫామ్‌లో కాల్ చేస్తూ ఉంటాం. CRR అంటే క్రాస్ రీజన్ రెప్లికేషన్. SRR అంటే సేమ్ రీజన్ రెప్లికేషన్ అని. సో, ఇది సేమ్ అకౌంట్ అయ్యుండొచ్చు. డిఫరెంట్ అకౌంట్ కూడా అయ్యుండొచ్చండి. సో, ఒక AWS అకౌంట్ నుంచి వేరొక AWS అకౌంట్‌లో ఉన్నటువంటి S3 బకెట్‌లోకి డేటాని మనం రెప్లికేషన్ చేసుకోవచ్చండి. లెట్స్ సే ఇదొక సోర్స్ బకెట్ అండ్ ఇదొక డెస్టినేషన్ బకెట్. అండ్ సోర్స్ బకెట్ నుంచి కూడా డెస్టినేషన్ బకెట్స్‌కి ఫైల్స్ అనేవి పుష్ చేస్తున్నప్పుడు S3 వీటిని బై డిఫాల్ట్‌గా SSL ఎన్క్రిప్టెడ్‌గానే పంపిస్తూ ఉంటదండి. సో, అయితే ఇట్లా డైరెక్ట్‌గా వెళ్ళాలి అనంటే ఇది బేసికల్లీ కమ్యూనికేషన్ చేయలేదు. సో, అందు గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ బకెట్ దగ్గర ఐఏఎం రోల్ అనేటువంటిది ఉండాలండి. ఒక ఐఏఎం రోల్ అనేటువంటిది యాడ్ చేస్తాం. బికాస్ ఒక S3 బకెట్ ఎళ్లి వేరొక S3 బకెట్‌లో డేటాని స్టోర్ చేయాలి అనంటే ఆటోమేటిక్‌గా యాక్టివిటీ అనేటువంటిది జరగాలి. మనం ఆల్రెడీ ఐఏఎం రోల్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఐఏఎం రోల్స్ అనేవి అజ్యూమ్ రోల్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనేటువంటిది చూసామండి. ప్లస్ దానితో పాటు ఒక AWS అకౌంట్ నుంచి వేరొక AWS అకౌంట్‌కి కనెక్ట్ అవ్వాలి అన్న ఐఏఎం రోల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనేటువంటిది చూసామండి. సేమ్ ఒక AWS సర్వీసు వేరొక AWS సర్వీస్‌కి వెళ్ళాలి అన్నా వితిన్ దట్ సర్వీస్‌లో సమ్ యాక్టివిటీ అనేటువంటి పెర్ఫార్మ్ చేయాలి అన్నా అక్కడ కూడా మనకి ఐఏఎం రోల్స్ అనేవి అవసరం అవుతాయి. సోర్స్ బకెట్ నుంచి డెస్టినేషన్ బకెట్‌కి డేటా సెండ్ చేయాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ బకెట్‌కి పర్మిషన్స్ అనేవి ఉండాలి. సో, ఉండాలి అనంటే మనం ఇక్కడ ఐఏఎం రోల్ అనేటువంటి యాడ్ చేస్తేనే ఆ ప్రివిలేజెస్ అనేవి వస్తాయి. సో, వీడి ఐఏఎం రోల్ నుంచి కూడా టెంపరరీ క్రెడెన్షియల్స్ అనేవి జనరేట్ చేసుకొని, ఆ టెంపరరీ క్రెడెన్షియల్స్ అనేవి యూజ్ చేసుకొని సెకండ్ బకెట్‌కి డేటా అనేటువంటిది సెండ్ చేస్తూ ఉంటాడు. సో, ఇది నార్మల్లీ కూడా 2 కూడా సేమ్ అకౌంట్‌లో ఉన్నటువంటి బకెట్స్ అనుకోండి. అప్పుడు మీకు ఈ బకెట్ పైన బకెట్ పాలిసీ లాంటివి ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఫస్ట్ అకౌంట్‌లోనే ఉంది అండ్ సెకండ్ బకెట్ కూడా సేమ్ అకౌంట్‌లో ఉందనుకోండి. అప్పుడు ఎటువంటి బకెట్ పాలిసీ అవసరం లేదు. జస్ట్ ఇంతవరకు చేస్తే సరిపోతది. బట్ ఇన్ కేస్ ఈ సెకండ్ బకెట్ అనేటువంటిది సెకండ్ అకౌంట్‌లో ఉంది. లేకపోతే వేరొక AWS అకౌంట్‌లో ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది క్రాస్ అకౌంట్ కమ్యూనికేషన్ అయిపోతుందండి. సో, మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక బకెట్‌ని సెకండ్ అకౌంట్‌లోకి యాక్సెస్ చేయాలి అనంటే దానికి బకెట్ పాలిసీ ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేటువంటిది చూసామండి. సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తామనంటే సెకండ్ అకౌంట్ పైన, సెకండ్ అకౌంట్‌లో ఉన్నటువంటి బకెట్ పైన ఒక బకెట్ పాలిసీని యాడ్ చేస్తాం.
సో ఈ పాలిసీలో ఏం చేస్తామనంటే ఫస్ట్ అకౌంట్ నుంచి ఫస్ట్ అకౌంట్‌కి సమ్ అకౌంట్ ఐడీ ఉంటుంది గదండీ! సో ఆ అకౌంట్ ఐడీని మాత్రం ఈ పాలిసీలో అలో చేస్తాం. సో క్రాస్ అకౌంట్ ఉన్నప్పుడు మాత్రం మనం బకెట్ పాలిసీ యాడ్ చేసుకోవాల్సొస్తది. సేమ్ అకౌంట్ ఉన్నప్పుడు దాన్ని యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో బేసికల్లీ ఈ రెప్లికేషన్ అనేటువంటిది యూజ్ చేయడానికి సమ్ ఆఫ్ ది యూజ్ కేసెస్ కనుక మనం చూస్తేనండి, మీ దగ్గర మల్టిపుల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ అనేవి ఉండొచ్చండి. సో డెవ్ అకౌంట్ ఉండొచ్చు, ప్రొడక్షన్ అకౌంట్ ఉండొచ్చు, ఆర్ లెట్స్ సే లాగ్స్ అకౌంట్ అని ఒకటి తీసుకోండి. సో ఇప్పుడే మనం క్లౌడ్ ట్రైల్ అనేటువంటి చెక్ చేసామండి. సో ఏ రీజియన్‌కి ఆ రీజియన్‌కి లెట్స్ సే ఇందుట్లో క్లౌడ్ ట్రైల్ బకెట్ ఉంది. లేకపోతే ఇందుట్లో కూడా క్లౌడ్ ట్రైల్ బకెట్ ఉంది. ఆ అకౌంట్ స్పెసిఫిక్‌గా. అండ్ లాగ్స్‌లో కూడా క్లౌడ్ ట్రైల్ బకెట్ అనేటువంటిది ఉందండి. ఇప్పుడు మనం టోటల్‌గా చెక్ చేస్తే కనుక 3 డిఫరెంట్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం అనుకున్నటువంటి స్ప్లంక్ అనేటువంటి టూల్ గాని, లేకపోతే ఆర్ ఎల్స్ మనకి సుమో లాజిక్ అనేటువంటి టూల్ గాని, ఆర్ ఎల్స్ ఇటువంటి టూల్స్ ఏవున్నా సరే, సో ఈ టూల్స్‌లోకి ఏం చేసామనంటే S3 బకెట్‌ని లింక్ చేస్తే అది డేటాని ప్రొడ్యూస్ చేస్తది. లైక్ సమ్ కైండ్ ఆఫ్ విజువలైజేషన్ ప్రొవైడ్ చేస్తది అనుకున్నాం. కానీ 3 డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నప్పుడు 3 డిఫరెంట్ అకౌంట్ రిలేటెడ్ పర్మిషన్స్ కూడా ఈ టూల్స్‌కి మనం ఇవ్వాల్సొస్తదండి. సో దట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో ఇక్కడ ఏం చేయొచ్చు అనంటే, ఏదైతే డేటా మనకిక్కడ జనరేట్ అవుతుందో ఇన్ ద డెవ్ అకౌంట్ ఆర్ ఇన్ ద ప్రొడక్షన్ అకౌంట్, ఆ జనరేట్ అయ్యేటువంటి డేటా ఈ బకెట్స్‌లో నుంచి కూడా లాగ్స్ బకెట్‌లోకి వచ్చేలాగా మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చండి. సో ఏమవుతది? సో ఈ బకెట్‌లో ఉన్నటువంటి డేటా, ఇందుట్లో ఉన్నటువంటి డేటా ఎప్పుడైతే రికార్డ్స్ వస్తాయో, ఆ రికార్డ్స్ అన్నీ కూడా లాగ్స్ బకెట్‌లోకి, లాగ్స్ అకౌంట్‌లోకి వచ్చేస్తదండి. సో లాగ్స్ అకౌంట్ అనేటువంటిది ఇట్ ఈస్ ఓన్లీ టు మెయింటైన్ ద లాగ్స్ కాబట్టి, జస్ట్ ఈ బకెట్‌ని తీసుకెళ్ళి మనం వీటితో ఇంటిగ్రేట్ చేసుకుంటే, ఒకటి మన 3 క్రెడెన్షియల్స్ ఇవ్వక్కర్లేదు. జస్ట్ ఒక క్రెడెన్షియల్ ఇస్తే సరిపోతది. అండ్ దీన్ని మనం మానిటర్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఇది ఒక యూజ్ కేస్ అనమాట. కొన్ని కేసెస్‌లో ఏమవుతుంది అనంటే, వేరొక యూజ్ కేస్ చూడాలి అనంటే, ప్రొడక్షన్ అకౌంట్‌లో ఉన్నటువంటి డేటాని ఫర్ అవర్ డెవలప్‌మెంట్ పర్పస్ గాని, ఇంటర్నల్ యూజ్ కోసం, సో డెవలప్‌మెంట్ అకౌంట్‌లో ఉన్నటువంటి S3 బకెట్‌లోకి ఆటోమేటిక్‌గా కాపీ అయ్యేలాగా పెట్టుకోవచ్చు. దిస్ ఈస్ ఫర్ డెవలప్‌మెంట్ రిలేటెడ్ యూజ్ కేసెస్ ఆర్ ఫర్ డెవలపర్స్ యూజ్ కోసం డెవలప్‌మెంట్ అకౌంట్స్‌లోకి కాపీ అయ్యేలాగా పెట్టుకోవచ్చండి. సో ఇది ఒక యూజ్ కేస్ కింద చెప్పుకోవచ్చు. అయితే అగైన్ ఇక్కడ కూడా చెక్ చేస్తే ఏమవుతుంది అనంటే, డేటా అనేటువంటిది ఇక్కడ S3 బకెట్‌లోనూ స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ S3 బకెట్‌లో కూడా స్టోర్ అవుతుంది. బేసికల్లీ 2 ప్లేసెస్‌లో స్టోర్ అవుతుందండి. సో ఈ 2 ప్లేసెస్‌లో స్టోర్ అవుతున్నప్పుడు లెట్స్ సే ఇది మనకి స్టాండర్డ్ అనేటువంటి స్టోరేజ్ క్లాస్‌లో ఉందనుకోండి. దెన్ ఇక్కడ కూడా స్టాండర్డ్ అనేటువంటి స్టోరేజ్ క్లాస్‌లోకి మనం కాపీ చేస్తున్నాం అనుకోండి. సో ఇక్కడ రూ. 10 పడితే ఇక్కడ కూడా రూ. 10 పడుతుంది. కానీ ఇన్ కేస్ ఇది మీకు నాన్ క్రిటికల్ డేటా అయితే కనుక మీరు ఇది స్టాండర్డ్‌లో పెట్టుకుంటే బికాజ్ ఇది ఫస్ట్ కాపీ కాబట్టి స్టాండర్డ్‌లో మీరు పెట్టుకున్నారు. దెన్ రెప్లికేట్ అయ్యే చోట మనం ఏం పెట్టుకోవచ్చు అనంటే, మనం స్టోరేజ్ క్లాసెస్ చెక్ చేస్తున్నప్పుడు రెడ్యూస్డ్ రిడెండెన్సీ అనేటువంటిది ఒకటి చెక్ చేసాం. ప్లస్ దానితో పాటు వేరొకటి కూడా మనం చెక్ చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ జోన్ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్ అనేటువంటిది కూడా చెక్ చేసాం. ఇది ఓన్లీ ఒక జోన్‌లోనే స్టోర్ అవుతది అనేటువంటిది చెక్ చేసామండి. సో వన్ జోన్‌లో స్టోర్ అవుతే ఏమవుతది అనంటే కాస్ట్ అనేటువంటిది తక్కువొస్తదండి. సో కాస్ట్ రిడక్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు రెప్లికేట్ అవుతున్నప్పుడు మన స్టోరేజ్ క్లాసెస్ అనేవి చేంజ్ చేసి స్టోర్ చేసుకుంటే ఇక్కడ మీకు రూ. 5 వస్తాయి. రూ. 10 వస్తే గనుక ఇక్కడ 50% ఆఫ్ అయ్యి మేబీ రూ. 5 6 సమ్ కాస్ట్ రిడక్షన్ అయితే ఉంటదండి. సో ఇలాగ మనకి డిఫరెంట్ యూజ్ కేసెస్ అనేవి బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఒక బకెట్‌లో ఉన్నటువంటి డేటా వేరొక బకెట్‌లోకి కాపీ చేయడానికి మనకి రెప్లికేషన్ ఫీచర్ అనేటువంటిది యూజ్ అవుతూ ఉంటుందండి. సో రెప్లికేషన్ అనేటువంటిది S3 బకెట్‌లో ఉన్నటువంటి అన్ని ఆబ్జెక్ట్స్ పైన మనం అప్లై చేసుకోవచ్చండి. లేదు అనంటే ఏదైనా స్పెసిఫిక్ ఫోల్డర్స్ పైన మాత్రమే అప్లై అయ్యేలాగా కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో 2 టైప్స్ ఆఫ్ పాసిబిలిటీ కూడా ఉంటుంది. సో బై డిఫాల్ట్‌గా మనకి ఫస్ట్ బకెట్‌లో ఏదైతే స్టోరేజ్ క్లాస్ ఉంటదో, అదే స్టోరేజ్ క్లాస్ సెకండ్ బకెట్‌లో కూడా ఉంటుంది. మనం ఇది ఎక్స్‌ప్లిసిట్‌గా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే రెప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు, ఎనేబుల్ చేసేటప్పుడు వీటిని మనం చేంజెస్ చేసుకోవచ్చు. అయితే ఈ రెప్లికేట్ చేసేటప్పుడండి మనకిది ఒక 5 మినిట్స్‌లో డేటా రెప్లికేట్ అవుతదా? ఒక 10 మినిట్స్‌లో రెప్లికేట్ అవుతదా? ఒక 24 అవర్స్‌లో రెప్లికేట్ అవుతదా? ఈ గ్యారంటీ ఏది కూడా AWS వాడు ఇవ్వట్లేదండి. సో ఎంత టైం అయినా తీసుకోవచ్చు. AWS వాడి గ్యారంటీ అనేటువంటిది ఇవ్వట్లేదు. బట్ ఇన్ కేస్ మనకి ఈ టైప్ ఆఫ్ గ్యారంటీ కావాలి అనుకుంటే రెప్లికేషన్‌లో RTC అనేటువంటి ఒక ఆప్షన్ అయితే ఉందండి. సో ఏంటి అనంటే రెప్లికేషన్ టైమ్ కంట్రోల్ అనమాట. మీకు ఇది ఎనేబుల్ చేసుకుంటే ఏమవుతదంటే వితిన్ 15 మినిట్స్‌లో సోర్స్ బకెట్‌లో ఫైల్ అప్‌లోడ్ చేసిన వితిన్ 15 మినిట్స్‌లోనే అది మీకు డెస్టినేషన్ బకెట్‌లోకి కాపీ అయితే అవుతదండి. సో ఆ గ్యారంటీ అయితే RTCలో ప్రొవైడ్ చేస్తారు.
బట్ దీనికి సమ్ ఎక్స్ట్రా చార్జెస్ అనేవి కూడా వీటి చేస్తాడు. అలా అని చెప్పేసి మనకి ఫైల్స్ ఇక్కడ అప్లోడ్ చేసినా ఆర్టీసీ ఎనేబుల్ చేయకపోతే సెకండ్ బకెట్లోకి రాదా అనుకుంటే డెఫినెట్గా వస్తుంది. బట్ వీడు చెప్పేది ఏంటి అని అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో మనకి ఇది ఎక్కువ టైం అనేటువంటి తీసుకోవచ్చు. ఈ ప్రాబ్లం ఉండకూడదంటే ఆర్టీసీ అనేటువంటి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. సో మనకు మ్యాక్సిమం ఈ ప్రాబ్లం అనేటువంటిది ఉండదండి. బట్ వాడు ఆప్షన్ కింద పెడుతున్నాడు కాబట్టి మనం దీన్ని చెప్పుకుంటాం తప్ప మ్యాక్సిమం మనకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఫైల్స్ అన్నీ కూడా కాల్ అవుతుంటే విత్ సమ్ డిలే ఇమీడియట్‌గానైతే మనకి రెప్లికేట్ అవ్వవు. కొంచెం డిలేతోనైతే మనకు రెప్లికేట్ అవుతూ కూడా ఉంటది. సో లెట్స్ సే ఒక S3 బకెట్ మనం తీసుకున్నాం అనుకోండి. ఈ S3 బకెట్‌లో ఆల్రెడీ కూడా ఒక 100 ఫైల్స్ అనేవి ఉన్నాయి. సో మీరు రెప్లికేషన్ ఎనేబుల్ చేసినప్పుడు ఏమవుతది అనంటే మీకు కొత్త ఫైల్స్ నుంచండి. మీరు రెప్లికేషన్ ఇప్పుడు ఎనేబుల్ చేశారు. సో ఓన్లీ 101 ఫైల్ నుంచి మాత్రమే సెకండ్ S3 బకెట్‌కి రెప్లికేట్ అవుతది. ప్రీవియస్‌గా ఉన్నటువంటి ఫైల్స్ మీకు రెప్లికేట్ చేయదు. ప్రీవియస్‌గా ఉన్నటువంటి ఫైల్స్‌ని మీరు రెప్లికేట్ చేసుకోవాలి అనుకుంటే దానికి సమ్ బ్యాచ్ ఆపరేషన్ అనేటువంటి ఆప్షన్ AWS S3లో ఉంది. సో ఈ బ్యాచ్ జాబ్ చేసి వన్ టైమ్ జాబ్ అండి ఇది. వన్ టైమ్ జాబ్ చేసి 100 ఫైల్స్‌ని కూడా వేరే బకెట్‌లో కాపీ చేసి పెట్టేస్తది. తర్వాత వచ్చేటువంటి కొత్త ఫైల్స్ అన్నీ కూడా ఆ ఫైల్స్ ఎప్పుడెప్పుడైతే వస్తాయో ఆ వచ్చిన తర్వాత వీటిని ఆటోమేటిక్‌గా రిప్లికేట్ చేస్తూ కూడా ఉంటుంది. సో బై డిఫాల్ట్‌గా మాత్రం మనకు ఓన్లీ న్యూ ఆబ్జెక్ట్స్ మాత్రమే రిప్లికేట్ చేస్తది. మనకు కావాలి అనుకుంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఫైల్స్‌ని రెప్లికేట్ చేయాలనుకుంటే రెప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే రెప్లికేషన్‌లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఏంటి అనంటే సోర్స్ బకెట్, డెస్టినేషన్ బకెట్ 2 బకెట్స్‌లో కూడా వెర్షనింగ్ అనేటువంటిది ఎనేబుల్ చేసి ఉండాలండి. ఎనేబుల్ చేయకపోతే మీకు రెప్లికేషన్ వర్క్ అవ్వదు. ఈవెన్ రెప్లికేషన్ ఎనేబుల్ చేసినప్పుడు కూడా వాడే మనకు చూపిస్తూ ఉంటాడు. వెర్షనింగ్ ఎనేబుల్ చేయలేదు, వెర్షనింగ్ చేయమని చెప్పేసి. సో ఈ రెప్లికేషన్ అనేటువంటి ఓన్లీ వన్ వే రెప్లికేషన్ అండి. సోర్స్ టు డెస్టినేషన్ ఉంటుంది తప్ప డెస్టినేషన్ టు సోర్స్ ఉండదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు సిస్టమ్ ఈవెంట్స్ అనేవి రెప్లికేట్ అవ్వవండి. సో చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ ఈవెంట్స్ అనేవి రెప్లికేట్ అవ్వవు. అసలు సిస్టమ్ ఈవెంట్స్ అంటే ఏంటి? సిస్టమ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే లెట్స్ సే మీరు ఒక లైఫ్ సైకిల్ పాలసీ మీరు అప్లై చేశారనుకోండి. సో లైఫ్ సైకిల్ పాలసీ అప్లై చేసినప్పుడు ఏమవుతుందండి, ఒక 30 డేస్ వరకు కూడా ఈ ఫైల్ అనేటువంటిది స్టాండర్డ్‌లో ఉందనుకోండి. సో ఆఫ్టర్ 30 డేస్ అయిన తర్వాత ఈ ఫైల్ మీకు ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌కో లేకపోతే వేరే యాక్సెస్‌కో వేరే స్టోరేజ్ క్లాస్‌కో చేంజ్ అవుతుంది. ఈ ట్రాన్సిషన్ ఉంది చూసారా? ఈ ట్రాన్సిషన్ మనం చేయట్లేదండి. S3 బకెట్ బై ఇట్‌సెల్ఫ్ చేసుకుంటుందన్నమాట. వీటిని వీడేమంటాడంటే సిస్టమ్ ఈవెంట్స్ అని చెప్పేసి కాల్ చేస్తాడండి. సో మీకు ఇప్పుడు ఫస్ట్ S3 బకెట్‌లో మీరు పెట్టిన లైఫ్ సైకిల్ బేస్ చేసుకొని ఈ ఫైల్ మీకు ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌లోకి మూవ్ అయినప్పటికీ ఇది మీకు డెస్టినేషన్ బకెట్‌లో ఈ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌లోకి అయితే ఫైల్ మూవ్ అవ్వదండి. ఎందుకంటే అది కాల్డ్ ఎస్ సిస్టమ్ ఈవెంట్ కాబట్టి సిస్టమ్ ఈవెంట్ మనకి రెప్లికేషన్స్ ఐడెంటిఫై చేయలేదు. ఓన్లీ యూజర్ బేస్డ్ యాక్షన్స్ మాత్రమే, అంటే బయట నుంచి మనం అప్లోడ్ చేసినప్పుడు, డౌన్లోడ్ చేసినప్పుడు మాత్రమే అవి మాత్రమే రెప్లికేట్ అవుతూ ఉంటాయి. అండ్ బై డిఫాల్ట్‌గా డిలీషన్స్ ఆఫ్ ఫైల్స్ కూడా రెప్లికేట్ అవ్వవు. కావాలంటే మనం ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు. సో డిలీషన్స్ కూడా రెప్లికేట్ అయ్యేలాగా సెకండ్ బకెట్‌లోకి మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో సమ్ రెప్లికేషన్ రీజన్స్ చూస్తే లాగ్ అగ్రిగేషన్స్ ఇది ఆల్రెడీ మనం చెక్ చేసాము. అండ్ ప్రొడక్షన్ టెస్ట్ అకౌంట్స్‌లో కూడా డేటా సింక్ మనం చేసుకోవచ్చు. కొన్ని ప్రాజెక్ట్స్ మనం తీసుకుంటేనండి, ప్రాజెక్ట్స్ వచ్చేసి లెట్స్ సే ముంబై రీజియన్‌లోనూ ఆ ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంటది. నార్త్ విర్జీనియా రీజియన్‌లోనూ ఉండొచ్చండి. వేరే రీజియన్‌లో కూడా ఉండొచ్చండి. ఇప్పుడు ఎవ్రీ టైము కూడా ముంబై రీజియన్‌లో కస్టమర్స్‌కి ముంబై రీజియన్‌లో డేటా యాక్సెస్ చేస్తే ఫాస్ట్‌గా యాక్సెస్ అవుతదండి. నార్త్ విర్జీనియా రీజియన్ కస్టమర్స్‌కి నార్త్ విర్జీనియా రీజియన్ నుంచి యాక్సెస్ చేస్తే ఫాస్ట్‌గా డౌన్లోడ్ అవుతది. వేరే రీజియన్ వాళ్ళకి ఆ రీజియన్ రిలేటెడ్‌గా డౌన్లోడ్ చేస్తే ఫాస్ట్‌గా అవుతదండి. కానీ ఇప్పుడు నార్త్ విర్జీనియా రీజియన్ వచ్చి ముంబై నుంచి యాక్సెస్ చేయాలి అనంటే చాలా లేటెన్సీ ఉంటుంది. సేమ్ వేరే రీజియన్ వాళ్ళొచ్చి ముంబై నుంచి యాక్సెస్ చేయాలి అంటే అక్కడ కూడా చాలా లేటెన్సీ అనేటువంటిది ఉండొచ్చండి. సో అందుగురించి ఎప్పుడైనా సరే మనకి S3 రిలేటెడ్ లేటెన్సీస్ అనేవి బిట్వీన్ ద రీజియన్స్ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు బేసికల్లీ డేటా రెప్లికేషన్ యూజ్ చేసుకొని ఏ రీజియన్‌లో ఉన్నప్పుడు ఆ రీజియన్ నుంచి కూడా మీరు ఇది కాల్ చేసుకోవచ్చు. సో ఇందుకు మనకు రెప్లికేషన్ అనేటువంటిది యూజ్ అవుతూ ఉంటదండి. సో ఒకసారి ఇది డెమోని చెక్ చేద్దాం రెప్లికేషన్ పైన. సో ఆల్రెడీ సేమ్ స్క్రీన్ అయితే మనం చెక్ చేసామండి. ఎవ్రీ బకెట్‌లో కూడా మేనేజ్మెంట్ ట్యాబ్ అయితే ఉంటుంది. సో మేనేజ్మెంట్ ట్యాబ్‌లో మనకి రెప్లికేషన్ రూల్స్ అనేటువంటిది ఈ పర్టిక్యులర్ సెక్షన్‌లో కనిపిస్తుందండి. సో క్రియేట్ ఎ రెప్లికేషన్ రూల్. సో వెర్షనింగ్ అయితే ఎనేబుల్ చేసలేదు. సో వెర్షనింగ్ సోర్స్ బకెట్ పైన మనం ఎనేబుల్ చేయాల్సి వస్తదండి. యాస్ వెల్ యాస్ డెస్టినేషన్ బకెట్ పైన కూడా ఎనేబుల్ చేయాల్సి వస్తది. సో లెట్ us గో టు ఐ థింక్ యాహ్!
సో మేనేజ్మెంట్లో రెప్లికేషన్ రూల్. సో ఎనేబుల్ బకెట్ వెర్షనింగ్. సో ఆటోమేటిక్ ఎనేబుల్ చేసేస్తే మళ్ళీ బకెట్లోకి వెళ్ళి మనం చేయక్కర్లేదు. సమ్ నేమ్, స్టేటస్ ఎనేబుల్డ్ ఆర్ డిసేబుల్డ్, అండ్ సోర్స్ బకెట్ కనిపిస్తుంది. లిమిట్ ద స్కోప్ ఆఫ్ దిస్ రూల్ యూజింగ్ 1 or more ఫిల్టర్స్. ఇక్కడ మీరు ఏ ఫోల్డర్స్లో నుంచి అయితే డేటాని కాపీ అవ్వాలనుకుంటారో ఆ ఫోల్డర్స్ మాత్రం మీరు ఇక్కడ సెట్ చేయొచ్చు. ఓన్లీ వాటి నుంచి మాత్రమే డేటా కాపీ అనేటువంటి జరుగుతుంది. లేదు అనుకుంటే మీకు ఇక్కడ అప్లై టు ఆల్ ఆబ్జెక్ట్స్ అయితే కనిపిస్తుంది. సో అప్లై టు ఆల్ అనేటువంటి తీసుకోవచ్చు. సో డెస్టినేషన్ బకెట్ కెన్ బి ఇన్ ద సేమ్ అకౌంట్ ఆర్ ఇన్ ద డిఫరెంట్ అకౌంట్. సో సేమ్ అకౌంట్లో తీసుకుంటే మీరు సమ్ బకెట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా మీకు వెర్షనింగ్ ఎనేబుల్ అయ్యి ఉండాలి, లేకపోతే ఇది ఇలా చూపిస్తుంది. సో ఎనేబుల్ వెర్షనింగ్ చేస్తే అక్కడ కూడా ఆటోమేటిక్గా వెర్షనింగ్ అనేటువంటిది ఎనేబుల్ అయిపోతుందండి. డిఫరెంట్ అకౌంట్స్లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. లెట్స్ సే నా అకౌంట్లో టెస్ట్ అనేటువంటి బకెట్ అయితే లేదు, బట్ మీరు టెస్ట్ అనేటువంటి తీసుకుంటే ఆ బకెట్ మీకు ఓహియో రీజన్లో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. టెస్ట్ 1 తీసుకుంటే అది నార్త్ విర్జీనియా రీజన్. ఈ బేసికల్ మన అకౌంట్లో ఉన్నవి కాదు, వేరొక అకౌంట్స్లో ఉన్నటువంటి బకెట్స్ ఇవన్నీ కూడా. సో మీకు క్రాస్ రీజియన్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు, క్రాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. బట్ క్రాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ టెస్ట్ 1 అనేటువంటి బకెట్ ఏ అకౌంట్లోనైతే ఉంటుందో ఆ అకౌంట్లోకి వెళ్ళి ఆ బకెట్ పైన మనం ఈ సోర్స్ అకౌంట్ నుంచి కూడా డేటా సెండ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసేలాగా ఆ కాన్ఫిగరేషన్ మనం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే సపోర్ట్ చేస్తుంది, లేదంటే మనకి సపోర్ట్ చేయదండి. సో ఐఎమ్ రోల్ ఫర్ డేటా రెప్లికేషన్. సో ఇది క్రియేట్ న్యూ రోల్ తీసుకుంటే ఆటోమేటిక్గా వీడియో ఒక రోల్ క్రియేట్ చేసుకుంటాడు. సో దాని ఎన్క్రిప్షన్ కేఎంఎస్ రెప్లికేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు. డెస్టినేషన్ స్టోరేజ్ క్లాస్ బై డిఫాల్ట్ ఏదైతే సోర్స్లో వస్తుందో అదే స్టోరేజ్ క్లాస్ వెళ్ళిపోతుంది. బట్ దీన్ని చేంజెస్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ సమ్ స్టోరేజ్ క్లాస్ని సెట్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ ఆ స్టోరేజ్ క్లాస్లో మాత్రమే మనకి డేటా రెప్లికేషన్ జరుగుతుంది. అండ్ ఫైనల్లీ కూడా రెప్లికేషన్ టైం కంట్రోల్. సో విత్ ఇన్ 15 minutes లో డేటా ట్రాన్స్ఫర్ అలా గ్యారంటీ ఇస్తాడు, బట్ దిస్ కమ్స్ విత్ అడిషనల్ ఛార్జ్. దెన్ డిలీట్ మార్కర్ రిప్లికేషన్ కూడా జరగాలి అనుకుంటే మీరు ఇది సెట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో వన్స్ ఇవన్నీ చేస్తున్నారో మీరు సేవ్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. సో ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ని కూడా మీకు రెప్లికేట్ చేయాలి, లేకపోతే కొత్త ఆబ్జెక్ట్స్ని రెప్లికేట్ చేస్తే చాలా. ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ని కూడా రెప్లికేట్ చేయాలి అని అంటే ఎస్, రెప్లికేట్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్. ఇది 1 time ఆపరేషన్ అండి, 1 time బ్యాచ్ ఆపరేషన్ జరుగుతుంది. క్లిక్ ఆన్ సబ్మిట్. ఆటోమేటికల్లీ రన్ ద జాబ్ వన్ ఇట్ ఈస్ రెడీ. జనరేట్ కంప్లీషన్ రిపోర్ట్ మనకు అక్కర్లేదు బేసికలీ. అగైన్ దీనికి కూడా సమ్ రోల్ అయితే అవసరం అవుతుంది. సేవ్. సో దిస్ ఈస్ ఫర్ బ్యాచ్ జాబ్ అండి. ప్రీవియస్గా మనం ఇచ్చింది వచ్చేసి రిప్లికేషన్ జాబ్ గురించి. దిస్ ఈస్ ఫర్ బ్యాచ్ జాబ్ ఫర్ 1 time ఆపరేషన్ అండి. సో ఇది మీకు బ్యాచ్ ఆపరేషన్ స్క్రీన్. లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే మీకు ఇక్కడ బ్యాచ్ ఆపరేషన్స్ అనేటువంటి కనిపిస్తుంది. S3లో మీరు డేటా కాపీ చేయాలి ఒక బకెట్లో నుంచి ఇంకో బకెట్కి, ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి, ఆర్ సమ్ అదర్ యాక్టివిటీస్ చేయాలి అనుకున్నప్పుడు మీరు బ్యాచ్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో 1 time జాబ్ చేసినప్పుడు కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవే మనకి సో ప్రెసెంట్ ప్రిపేరింగ్ 0% కంప్లీటెడ్. ఒకసారి సెకండ్ S3 బకెట్లో కూడా వెళ్దాము. ఐ థింక్ కార్స్ బకెట్ సెలెక్ట్ చేసినట్టున్నాం. సో కార్స్ బకెట్లో అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి, ఓన్లీ కూడా ఒక ఫైలే కనిపిస్తుంది. బట్ వన్స్ ఈ జాబ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైల్స్ అన్నీ కూడా మన సోర్స్ బకెట్లో ఫైల్స్ అన్నీ కూడా డెస్టినేషన్ బకెట్లో కూడా కనిపిస్తాయి. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ ద రెప్లికేషన్ పార్ట్ అండి? రాకేష్ గారు, చెప్పండి. ఇక్కడ S3 అనేది గ్లోబల్ సర్వీస్ కదా. ఇప్పుడు నేను అక్కడ రెప్లికేట్ చేస్తున్నప్పుడు ఒకవేళ వేరే బకెట్ ఎవరిదైనా సరే ఇచ్చేయచ్చు కదా అక్కడ, మా తెలియకుండా దాంట్లో ఇస్తే అక్కడ ఎనేబుల్ బకెట్ వెర్షనింగ్ అంటే అతని అకౌంట్లోని బకెట్ వెర్షనింగ్ ఏం జరుగుతుందో ఏంటది, అసలు ఏమవుతుంది ఒకవేళ తెలియని వాళ్ళ బకెట్ నేమ్ ఇస్తే? అసలు ఏం జరగదు, యాక్సెస్ డినీడ్ వస్తుంది. ఆ, అంటే అది ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు 2 అకౌంట్స్ ఉంటే మనం ఫస్ట్ అకౌంట్ లో మనం బకెట్ క్రియేట్ చేసాం. సెకండ్ అకౌంట్ లోనే మనం డేటా అనేది రెప్లికేట్ చేస్తాం మన ఫస్ట్ అకౌంట్ లోనే బకెట్ నేమ్ తోనే. సో అలాంటప్పుడు బకెట్ వెర్షనింగ్ ఇచ్చుకున్నప్పుడు అది రెప్లికేట్ అనేది అవుతుంది కదా. మరి తెలియని వాళ్ళు బకెట్ నేమ్ ఇస్తే అక్కడ ఎందుకు యాక్సెస్ చేంజ్ వస్తుంది? అసలు అకౌంట్ కి ఎలా తెలుస్తుంది అది?
సో, నేనిందాక ఆల్రెడీ చెప్పేటప్పుడు సేమ్ అకౌంట్‌లోనైతే బకెట్ పాలిసీ యాడ్ చేయక్కర్లేదు. డిఫరెంట్ అకౌంట్‌లోకి వెళ్తున్నప్పుడు బకెట్ పాలిసీ యాడ్ చేయాలని చెప్పాను. సో, ఏదైతే అవును. సెకండ్ బకెట్ ఉంటదో, ఆ సెకండ్ బకెట్ సేమ్ అకౌంట్‌లో ఉన్న, డిఫరెంట్ అకౌంట్‌లో ఉన్న, మెయిన్‌గా డిఫరెంట్ అకౌంట్‌లో తీసుకుంటే, అందుట్లో మీరు హ్మ్. ఫస్ట్ అకౌంట్ నుంచి ఈ అకౌంట్ ఐడీని అలౌ చేస్తేనే, ఇక్కడి నుంచి సెకండ్ బకెట్‌లోకి పుష్ చేస్తది సెకండ్ అకౌంట్‌లో. అక్కడ బకెట్ పాలిసీ ఓహ్! లేదు అనంటే డేటా పుష్ అనేటువంటిది జరగదు. బికాజ్ బకెట్ పైన మనం పర్మిషన్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి. ఓకే. 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 సేమ్ ఎనేబుల్ వెర్షనింగ్ అనేటువంటిది కూడా సెకండ్ అకౌంట్‌లో ఉన్నప్పుడు మీకిక్కడ ఆప్షన్ రాదు. వెర్షనింగ్ లేకపోతే వెర్షనింగ్ లేదని చెప్తే తప్ప, ఎనేబుల్ వెర్షనింగ్ అని ఒక బటన్ వస్తుంది కదండీ! ఆ బటన్ రాదు మనకి. మనం ఏం చేయాలి సెకండ్ ఓకే. అకౌంట్‌లోకి వెళ్లి ఆ బకెట్‌లో మాన్యుయల్‌గా లాగిన్ అయ్యి, అందుట్లో మనం వెర్షనింగ్ ఎనేబుల్ చేసుకొని, ఆ తర్వాత వచ్చి ఆ బకెట్‌ని ఇక్కడ మనం ఆప్షన్ కింద ఇవ్వాల్సొస్తదన్నమాట. ఓకే. సపోజ్ ఆల్రెడీ బకెట్ వెర్షనింగ్ ఉంటే ఒకవేళ ఏదైనా ఆటోమేటిక్‌గా క్రియేట్ ఉన్నా చేసుకుంటే? సరే అవ్వదు. బకెట్ పాలిసీ పెట్టాలి కదా! బకెట్ పాలిసీ పెట్టకుండా ఓకే. మనకి ఓకే. రెప్లికేషన్ జరగదు. ఓకే. 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 సో, ఇది చూడొచ్చండి. జాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 100% కంప్లీట్ అండ్ టోటల్‌గా 4 ఫైల్స్ ఉన్నాయి. సో, 4 ఫైల్స్ కూడా కంప్లీట్ అయినాయి. అండ్ ఒకసారి కార్స్ బకెట్‌కెళ్తే సో, ఇందుట్లో 2 ఫైల్సే వచ్చాయి. 1 జోన్ అయ్యాయి, 1 జోన్ అయ్యాయి. ఓకే. సో, సోర్స్ బకెట్‌లో వేరే స్టోరేజ్ క్లాస్‌లో ఉండొచ్చు. బట్ ఇక్కడ వేరే స్టోరేజ్ క్లాస్ టోటల్‌గా 4 ఫైల్స్ ఉన్నాయి. బట్ 2 వచ్చాయి. ఐ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవి ఆర్కైవ్డ్ స్టోరేజ్‌లో ఉన్నట్టున్నాయి. ఐ థింక్. మేబీ వర్షనింగ్. వెర్షనింగ్ కాదు. ఇవి గ్లేషియర్‌లో ఉన్నాయి. అందు గురించి రాలేదు ఇవి. అంటే గ్లేషియర్‌లో మనకి డౌన్‌లోడ్ ఆప్షన్ ఉండదు కదండీ! ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం రీస్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. రీస్టోర్ చేసిన తర్వాత ఫైల్ అవైలబుల్‌గా వస్తది. అప్పుడు మాత్రం ఎగ్జిస్టింగ్ రెప్లికేట్ బట్ కొత్త ఆబ్జెక్ట్స్ అయితే ఇట్లా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కొత్త ఫైల్స్ అన్నిటికి ఆటోమేటిక్‌గా రెప్లికేషన్ జరుగుతది. ఫర్దర్‌గా చూద్దామండి. యాహ్! సో, థియరిటికల్‌గా కూడా చెక్ చేయాల్సినవి కొన్నున్నాయి. సో, అంటే ఎవరైనా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి అంటే కొన్ని థియరిటికల్‌గా డిస్కస్ చేసాను. వాటి గురించి కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో, ఎస్3లో మల్టీ పార్ట్ అప్‌లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉందండి. సో, మల్టీ పార్ట్ అప్‌లోడ్ అని. సో, బేసికల్లీ ఎందుకు మల్టీ పార్ట్ అప్‌లోడ్ అనేటువంటి ఫీచర్ గనుక మనం చెక్ చేస్తే, లెట్స్ సే మన దగ్గర ఒక 100 జీబీ ఫైల్ ఒకటి ఉందనుకోండి. ఇప్పుడు ఈ 100 జీబీ ఫైల్‌ని కూడా మనం ఎస్3లోకి అప్‌లోడ్ చేయాలి అనంటే మేబీ ఒక 1 అవర్ పట్టొచ్చు. ఆర్ మేబీ ఒక 10 అవర్స్ పట్టొచ్చండి. కానీ ఇప్పుడు ఇదే 100 జీబీ ఫైల్‌ని ఇన్‌స్టెడ్ ఆఫ్ సింగిల్ ఫైల్ కింద అప్‌లోడ్ చేసే బదులు, దీన్ని మల్టిపుల్ పార్ట్స్ కింద స్ప్లిట్ చేస్తే అంటే 100 జీబీ ఉంది కదా! దీన్ని 100 ఎంబీ కింద గనక మనం స్ప్లిట్ చేసుకుంటే టోటల్‌గా 1000 పార్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 1000 పార్ట్స్ కూడా మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ 100 జీబీని ఒకేసారి అప్‌లోడ్ చేస్తే మేబీ అక్కడ 10 అవర్స్ పట్టొచ్చండి. బట్ ఇదే 100 జీబీని మనం 1000 పార్ట్స్ చేసి, ఈ 1000 పార్ట్స్‌ని కూడా ప్యారలెల్‌గా అప్‌లోడ్ చేసామనుకోండి. సో, ఇక్కడ 10 అవర్స్ పట్టేటువంటిది మేబీ 1 అవర్‌లోనే మనకు కంప్లీట్ అయిపోవచ్చండి. అంటే మేబీ 10 అవర్స్ 1 అవర్‌లో అవ్వకపోయినా సరే, ఇంకా ఫాస్ట్‌గానైతే ఆబ్వియస్‌లీ జరుగుతది. 5 అవర్స్‌లో గాని, మేబీ 4 అవర్స్, 3 అవర్స్, 2 అవర్స్. సో, ఎంతో కొంత తక్కువ టైంలోనే జరిగేటువంటి ఆప్షన్ అయితే ఉంటది. సో, ఏడబ్ల్యూఎస్ వాడు సజెస్ట్ చేసేది, రికమెండ్ చేసేది ఏంటి అనంటే, ఎప్పుడైతే మీకు పెద్ద ఫైల్స్ అనేవి వస్తాయో, సో, ఈ పెద్ద ఫైల్స్ అనేవి వచ్చినప్పుడు మీరు మల్టీ పార్ట్ అప్‌లోడ్ అనేటువంటిది చేసుకుంటే మీకు ఇక్కడ అడ్వాంటేజ్ కింద ఉంటుంది. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అనంటే, ఒకటి ఎక్కువ టైం పట్టొచ్చండి. అండ్ రెండొక ప్రాబ్లమ్ ఏంటి అనంటే, లెట్స్ సే ఈ 100 జీబీ ఫైల్ కాస్త మనకొక 99 జీబీ వరకు అప్‌లోడ్ అయిన తర్వాత, ఇక్కడ మీకు నెట్వర్క్ ఇష్యూ వచ్చిందనుకోండి. సో, ఈ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఇష్యూస్ మనకి ఎర్లియర్‌గా 4జీ లేనప్పుడైతే వస్తూ ఉండేయి ఎక్కువగా. బట్ 99 జీబీ వరకు అప్‌లోడ్ అయిన తర్వాత మీకు ఈ ఫైల్ నెట్వర్క్ ఇష్యూ గాని, లేకపోతే సమ్ ఇంటర్నెట్ ఇష్యూ గాని, ఫైల్ కరప్ట్ ఇష్యూ గాని, సంథింగ్ ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకోండి. ఇష్యూ వచ్చినప్పుడు ఏమవుతది అనంటే, ఇక్కడ మళ్ళీ దీన్ని కంటిన్యూ చేసేటువంటి ఛాన్స్ అనేటువంటిది పాసిబిలిటీ నార్మల్‌గా ఉండదండి. నార్మల్‌గా సింగిల్ ఆబ్జెక్ట్ కింద అప్‌లోడ్ చేసినప్పుడు ఉండదు. మళ్ళీ మీరేం చేయాలి? అగైన్ 100 జీబీని మీరిక్కడ అప్‌లోడ్ చేయాల్సి వస్తదండి. మళ్ళీ బ్యాండ్‌విడ్త్ వేస్టు, టైమ్ వేస్టు, కంప్యూట్ వేస్టు, ఇవన్నీ కూడా మనకు వేస్ట్ అవుతూ కూడా ఉంటాయండి. సో, ఇట్లాగ మనకు కాకుండానండి, దీన్ని మీరు ఈ మల్టీ పార్ట్ అప్‌లోడ్ అనేటువంటి ఆప్షన్ తోటి గనక యూజ్ చేస్తే ఏమవుతది అనంటే, లెట్స్ సే మీకిక్కడ 1000 పార్ట్స్ ఉన్నాయి కదా! ఈ 1000 పార్ట్స్‌లో మేబీ ఒక 900 పార్ట్స్ వరకు కూడా సక్సెస్‌ఫుల్‌గా మీకు అప్‌లోడ్ అయిపోయినాయి వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ అండి.
కానీ 100 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో నెట్వర్క్ ఇష్యూ వచ్చి వాటిని మీరు రీట్రై చేసుకోవచ్చండి. మనం 1000 ఎంబీ 100 ఎంబీ కింద స్ప్లిట్ చేసాం కాబట్టి మనకి ఇంకా చెక్ చేస్తే జస్ట్ 100 ఇంటూ 100 ఎంబీ పార్ట్స్ మాత్రం మిగిలున్నాయి. సో 900 ఇంటూ 100 ఎంబీ పార్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయినాయి. జస్ట్ ఈ రిమైనింగ్ మాత్రం మనం అప్లోడ్ చేసుకుంటే సరిపోతుందండి. వాటిని మళ్ళీ రీకాల్ చేసేటువంటి ఆప్షన్ మనకి మల్టీ పార్ట్ అప్లోడ్‌లోనైతే ఉంటదండి. అయితే మనకి సింగిల్ ఆబ్జెక్ట్ అనేటువంటి అప్లోడ్ చేయడం తెలుసు. బట్ మల్టీ పార్ట్ అప్లోడ్ అనేటువంటిది ఎలా చేస్తాం? మల్టీ పార్ట్ అప్లోడ్ అనేటువంటిది కన్సోల్ నుంచి మనం చేయలేమండి. సో కన్సోల్ నుంచి మనం చేయలేము. ఇది మనం ప్రోగ్రామాటిక్‌గా గానీ ఆర్ ఎల్స్ సీఎల్ఐ నుంచి మాత్రమే దీన్ని చేయగలుగుతాం. సో దీన్ని చేయాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఏడబ్ల్యూఎస్ వాడికి నేనొక ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను అనేటువంటి ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి. సో అది ఎలా ఇవ్వాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఏపీఐ కాల్ వచ్చేసి క్రియేట్ మల్టీ పార్ట్ అప్లోడ్ అని చెప్పేసి ఒక ఏపీఐ కాల్ చేస్తామండి. సో ఇది చేసినప్పుడు ఏంటి అనంటే ఇది కాల్ చేసేటప్పుడు మనం ఏ బకెట్‌లోకి అప్లోడ్ చేయాలనుకుంటున్నాం, ఏ ఫైల్ నేమ్ తోటి అప్లోడ్ చేయాలనుకుంటున్నాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఈ కాల్‌లో మనం పాస్ చేస్తామండి. ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకొక యూనిక్ ఐడీ అనేటువంటిది రిటర్న్ చేస్తాడు. ఒక యూనిక్ ఐడీ అనేటువంటిది రిటర్న్ చేస్తాడు. నెక్స్ట్ మనకిప్పుడు ఈ 1000 పార్ట్స్ ఉన్నాయి కదండీ! ఈ 1000 పార్ట్స్‌ని అప్లోడ్ చేసేందుకు అప్లోడ్ పార్ట్ అనేటువంటి ఏపీఐ కాల్ అయితే ఉందండి. ఈ అప్లోడ్ పార్ట్ అనేటువంటి ఏపీఐ కాల్ తోటి ఏం చేస్తామనంటే మనకి ప్రీవియస్‌గా రిటర్న్ అయినటువంటి ఒక ఐడీ ఉంది కదండీ! ఈ ఐడీని కూడా ఇన్‌పుట్ కింద ఇస్తాం. సో ఈ పార్ట్స్‌లో ఏ పార్ట్ మీకు S3లోకి వెళ్ళినా సరే ఈ ఐడీ కింద స్టోర్ అవుతుంది. లెట్స్ సే ఫస్ట్ పార్ట్, ఐడీ కింద సెకండ్ పార్ట్, ఐడీ కింద థర్డ్ పార్ట్ ఇట్లా ఎన్ని ఐడీస్ అయితే టోటల్‌గా ఎన్ని పార్ట్స్ అయితే మనం స్ప్లిట్ చేసామో ఆ పార్ట్స్ అన్నీ కూడా ఈ ఐడీ కింద మనకి స్టోర్ అవుతూ ఉంటాయి. అయితే మీకు ఈ 2 ఏపీఐ కాల్స్‌లో జస్ట్ అప్లోడ్ పార్ట్ వరకు చేస్తే ఏమవుతది అనంటే ఔట్ ఆఫ్ 1000 పార్ట్స్‌లో మేబీ మీరొక 100 పార్ట్స్ వరకు మీరు అప్లోడ్ చేశారనుకోండి. సో ఈ ఫైల్ మీకు పార్షియల్లీ అప్లోడెడ్‌గా ఉంటది కాబట్టి ఈ పార్షియల్లీ అప్లోడెడ్ ఫైల్ అనేటువంటిది S3 బకెట్‌లో మనకి కనిపించదండి. ఈ డేటా ఎక్కడుంటది అనంటే హిడెన్‌గా ఉంటది. మళ్ళీ ఇది ఎప్పుడు ఏడబ్ల్యూఎస్ S3 బకెట్‌లో చూపిస్తాడు అనంటే మీరు టోటల్‌గా 100 ఆర్ 1000 ఏవైతే టోటల్ పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తేనే ఫైనల్లీ ఏడబ్ల్యూఎస్ వాడు ఇవన్నీ కూడా కన్సాలిడేట్ చేసుకొని ఇవన్నీ కూడా తీసుకొచ్చి S3 బకెట్‌లో ఈ ఫైల్‌ని ఇన్సర్ట్ చేస్తాడు. అంతవరకు కూడా ఆ ఫైల్ మనకి కనిపించదు. అయితే ఇక్కడ ఫైల్ కానీ మన ఈ 1000 పార్ట్స్ అప్లోడ్ కంప్లీట్ అయిపోయిందనేటువంటి ఏడబ్ల్యూఎస్ వాడికి ఎలా తెలుస్తది అనంటే కంప్లీట్ మల్టీ పార్ట్ అప్లోడ్ అని చెప్పేసి ఒక ఏపీఐ కాల్ అయితే ఉందండి. సో ఫస్ట్ క్రియేట్ మల్టీ పార్ట్ అప్లోడ్, తర్వాత అప్లోడ్ చేస్తాము. ఫైనల్లీ కూడా కంప్లీట్ అనేటువంటి కాల్ చేస్తాం. కంప్లీట్ కాల్ చేసిన తర్వాత మాత్రమే మన ఫైల్ S3 బకెట్‌లోకి అవైలబుల్‌గా వస్తదండి. సో ఇక్కడే మనం చాలా జాగ్రత్తగానైతే ఉండాలి. ఎందుకనంటే లెట్స్ సే మీరిక్కడ ఒక 100 జీబీ ఫైల్ అప్లోడ్ చేస్తున్నారనుకోండి. ఈ 100 జీబీ అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు కంప్లీట్ మల్టీ పార్ట్ అప్లోడ్ చేయలేదు. అంటే అన్ని పార్ట్స్ మీరు అప్లోడ్ చేయలేదు. సో ఇది కూడా మీకు కాల్ అవ్వలేదండి. ఇప్పుడు ఇందుట్లో మీరు ఒక 500 పార్ట్స్ మీరు అప్లోడ్ చేశారు. ఇంటూ 100 ఎంబీ అండి. సో ఎంతైతే స్టోరేజ్ వస్తుందో ఇదంతా కూడా మీకు S3 బకెట్‌లో స్టోర్ అవుతది. కానీ మనకి ఈ ఫైల్ అనేటువంటిది S3 బకెట్‌లో కనిపించదండి. ఎందుకంటే మనం కంప్లీట్ మల్టీ పార్ట్ అప్లోడ్ చేయలేదు. అన్ని పార్ట్స్ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఆ ఫైల్ అంతా కూడా సింగిల్‌గా మెర్జ్ చేయలేడు ఏడబ్ల్యూఎస్ వాడొచ్చేసి. సో ఇక్కడ ఫైల్ అనేటువంటి S3 బకెట్‌లో కనిపించదు కానీ ఈ 500 ఇంటూ 100 ఎంబీ ఎంతైతే స్టోరేజ్ స్పేస్ వస్తదో అది మీకు S3 స్టోరేజ్ స్పేస్‌లో అది కౌంటింగ్ ఉంటదండి. సో దీనివల్ల ఏమవుతది అనంటే మీకు మంత్లీ కూడా చార్జెస్ అనేవి పెరిగేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చండి. చాలా సార్లు ఏమవుతది అనంటే మన బకెట్స్‌లో ఎప్పుడెప్పుడైతే వెర్షనింగ్ అనేటువంటిది ఎనేబుల్ చేసుకుంటామో దెన్ మల్టీ పార్ట్ అప్లోడ్ చేస్తారో మీరు ఎవ్రీ టైమ్ అప్లోడ్ చేసినప్పుడు ఒక వెర్షన్ స్టోర్ అవుతూ ఉంటది. అగైన్ ఈచ్ వెర్షన్‌లో కూడా ఇటువంటి ఇన్‌కంప్లీట్ మల్టీ పార్ట్ అప్లోడ్ అంటారండి. సో ఇన్‌కంప్లీట్ మల్టీ పార్ట్ అప్లోడ్స్ అనేవి మనకి ఎవ్రీ అకౌంట్‌లో కూడా ఉండిపోతూ ఉంటాయండి. ఎవ్రీ బకెట్‌లో ఎక్కడెక్కడైతే మీరు మల్టీ పార్ట్ అప్లోడ్ చేస్తారో వెర్షనింగ్ అనేటువంటి చేస్తారు. వెర్షనింగ్ చేయకపోయినా ఇన్‌కంప్లీట్ అప్లోడ్స్ అనేవి ఉంటాయి. సో వీటికి మనం ఏం చేయాలంటేనండి లెట్స్ సే ఏదైనా ఒక ఫైల్ అప్లోడ్ చేయడంలో ఫెయిల్ అయిందనుకోండి. 1000 పార్ట్స్‌లో మేబీ 100 పార్ట్స్ అప్లోడ్ చేసిందనుకోండి. సో ఈ 100 పార్ట్స్ కూడా ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలాగా ఎప్పుడు కూడా మల్టీ పార్ట్ అప్లోడ్ యూజ్ చేసినప్పుడు లైఫ్ సైకిల్స్ అనేవి ప్రాపర్‌గా మనం కాన్ఫిగర్ చేసుకోవాలండి. సో ఇది ఆల్రెడీ లైఫ్ సైకిల్స్‌లో మనం ప్రీవియస్‌గా ఒక ఆప్షన్ అంటే 5 ఆప్షన్స్ వచ్చాయి. 5 ఆప్షన్స్‌లో ఒక ఆప్షన్ మనం కన్సిడర్ చేయలేదు. ఒకసారి ఆ ఆప్షన్ చూపిస్తాను మీకు. సో మేనేజ్మెంట్‌లోకెళ్తే మీకు లైఫ్ సైకిల్ రూల్స్ అనేవి వస్తాయండి. లైఫ్ సైకిల్ రూల్స్‌లో చెక్ చేస్తే గనక
ఇవి 5 ఆప్షన్స్ అండి. 5 ఆప్షన్స్‌లో ఏం చెప్తుందో చూద్దాం. మూవ్ కరెంట్ వెర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి బిట్వీన్ ద స్టోరేజ్ క్లాసెస్. ఇది ట్రాన్సిషన్. మూవ్ నాన్ కరెంట్ వెర్షన్ అండి. లేటెస్ట్ వెర్షన్ కాకుండా ప్రీవియస్ వెర్షన్స్ ఏవైతే ఉంటే వాటికి ఇది అప్లై అవుతుంది. ఎక్స్‌పైర్ కరెంట్ వెర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఎక్స్‌పైర్ నాన్ కరెంట్ వెర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పర్మనెంట్‌లీ డిలీటెడ్. కానీ దీని తర్వాత చెక్ చేస్తే మీకు ఇన్‌కంప్లీట్ మల్టీ పార్ట్ అప్‌లోడ్స్‌ని కూడా డిలీట్ చేసేలాగా మనకి ఒక ఆప్షన్ అయితే ఉందండి. మీరు కిందకి వెళ్ళేసి డిలీట్ ఇన్‌కంప్లీట్ మల్టీ పార్ట్ అప్‌లోడ్ ఎన్ని డేస్ తర్వాత డిలీట్ చేయాలి. లెట్స్ సే 7 డేస్ తర్వాత ఇన్ కేస్ కంప్లీట్ మల్టీ పార్ట్ అప్‌లోడ్ అనేటువంటి కాల్ చేయకపోతే ఆ ఇన్‌కంప్లీట్ మల్టీ పార్ట్ అప్‌లోడ్ ఏదైతే ఉందో దాన్ని వీడు డిలీట్ చేసుకోవాలి. ఆటోమేటిక్‌గా డిలీట్ చేస్తాడు ఈ లైఫ్ సైకిల్ పాలిసీ పెడితే గనుక. లేకపోతే ఏమవుతుంది అనంటే మీకు ఆ డేటా అంతా కూడా ఇన్‌కంప్లీట్ మల్టీ పార్ట్ డేటా అంతా కూడా అక్యూములేట్ అయిపోతుందండి. అక్యూములేట్ అయిపోయి ఏమవుతుంది అనంటే మీకు చార్జెస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయండి. సో ఇది మనం మెయిన్‌గా సీఎల్ఐ నుంచి ప్రోగ్రామాటిక్‌గా మాత్రమే మనం చెక్ చేయగలుగుతామండి. సో బేసికల్లీ ప్రోగ్రామాటిక్‌గా చూసినా సరే మనకి 3 ఏపీఐ కాల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. ఐ థింక్ ఇది నోట్ చేసి ఎగ్జాంపుల్ అయితే వస్తుంది. ఇందులో మీరు చెక్ చేయొచ్చు. ఇనిషియేట్ మల్టీ పార్ట్ అప్‌లోడ్. సో క్రియేట్ మల్టీ పార్ట్ అప్‌లోడ్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాడు. సో కింద వచ్చేసి అప్‌లోడ్ పార్ట్ అని సెకండ్ ఏపీఐ కాల్ చేస్తున్నాడు. వీడు దీన్ని ప్రోగ్రామాటిక్‌గా చూడండి సమ్ పార్ట్స్ కింద అయితే స్ప్లిట్ చేసుకుంటున్నాడు బేస్డ్ ఆన్ ద ఫైల్ సైజ్ తోటి. దాని ఇంకొంచెం కిందకొస్తే మీకు లాస్ట్‌లో కంప్లీట్ మల్టీ పార్ట్ అప్‌లోడ్ అనేటువంటిది ఉంటది. సో ఒక్కొక్క పార్ట్ సైజ్ ఎంతైనా మనం పెట్టుకోవచ్చండి. సో ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్‌లో చూస్తే 5 ఎంబీ కింద ఆ పార్ట్ సైజ్ కింద అయితే పెట్టుకుంటున్నాడు. దెన్ సేమ్ ఇక్కడ కూడా మనకి క్రియేట్ మల్టీ పార్ట్ అప్‌లోడ్. దెన్ మీకు ఇక్కడ అప్‌లోడ్ ఐడీ ఒకటొస్తుందండి. ఈ రెస్పాన్స్ నుంచి కూడా అప్‌లోడ్ ఐడీ పిక్ చేసుకుంటున్నాడు. దెన్ అప్‌లోడ్ పార్ట్ కాల్ చేసే ప్రతిసారి కూడా మీకు అప్‌లోడ్ ఐడీ కూడా సెండ్ చేస్తాడండి. దెన్ పార్ట్ నంబర్ కూడా సెండ్ చేస్తాడు. టోటల్ పార్ట్స్‌లో పార్ట్ నంబర్ కూడా సెండ్ చేస్తాడు. అండ్ ఫైనల్లీ కూడా కంప్లీట్ మల్టీ పార్ట్ చేస్తాడు. ఇది కాల్ చేస్తేనే సక్సెస్ అయితేనే మీకు ఫైల్ S3లో అవైలబుల్‌గా ఉంటదండి. లేకపోతే ఇన్‌కంప్లీట్ మల్టీ పార్ట్ అప్‌లోడ్‌లో మనకు ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉండిపోతది. సో ఇది సీఎల్ఐ నుంచి కూడా చేసుకోవచ్చు. బట్ ఎక్కువగా దీని యూసేజ్ అనేటువంటిది ప్రోగ్రామాటిక్‌గానే ఉంటుంది. బికాజ్ ఫైల్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు. నాకు ఇదంతా షెల్ స్క్రిప్ట్ లాగానైతే వచ్చేస్తుంది. బట్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ కమాండ్స్ ఇందులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్రియేట్ మల్టీ పార్ట్ అప్‌లోడ్ అని ఒక సీఎల్ఐ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. దెన్ అప్‌లోడ్ పార్ట్, దెన్ కంప్లీట్ మల్టీ పార్ట్ అండి. బట్ ఇది షెల్ స్క్రిప్ట్‌లో చేస్తున్నాడు దీన్ని. బట్ దట్ ఈస్ ఓకే. బట్ ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ యూజ్ చేసుకొని చేస్తున్నాం. బికాజ్ ఫైల్‌ని మనం స్ప్లిట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక టైప్ ఆఫ్ స్క్రిప్ట్ అయితే కావాలి. డైరెక్ట్‌గా సీఎల్ఐ కమాండ్స్ తోటి అయితే మనం చేయలేం. సింగిల్ సీఎల్ఐ కమాండ్స్ తోటి. సో ఇలా వీటి ఇంప్లిమెంటేషన్ అయితే చెక్ చేయొచ్చండి. సో క్వెరీస్ ఉంటే యాడ్ చేయండి మల్టీ పార్ట్ అప్‌లోడ్‌లో. అండ్ వీటితో చెప్పండి. Yeah. So multi-part upload lo, so through program, you just will upload data, right? So when అవును. we are running a Python program, let's say నేను నా మెషిన్ నుంచి పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. లెట్స్ సే హుహు. ఫైల్ అప్లోడ్ అవుతున్నప్పుడు నెట్వర్క్ ఇష్యూ వచ్చి ఆగిపోతే వాట్ హ్యాపెన్స్? ఫెయిల్ అవుతది. సో నెక్స్ట్ మనం దాన్ని రీట్రీవ్ చేయాలి. రీట్రీవ్ చేసేటప్పుడు ఏవైతే పార్ట్స్ మీకు ఫెయిల్ అయిన పార్ట్స్ ఉన్నాయో, ఆ ఫైల్‌ని మీరు రీట్రీవ్ చేస్తారండి. ఇది మీ అప్లికేషన్‌లో మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటది. కోడ్ రాస్తారు కదా! సో కోడ్ రాసేటప్పుడు ఈ లాజిక్స్ హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటది. ఓకే. ఓకే. అండర్‌స్టూడ్. థాంక్ యూ. యాహ్!
సో, నెక్స్ట్ మనకి ట్రాన్స్‌ఫర్ యాక్సిలరేషన్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే ఉందండి. సో, ట్రాన్స్‌ఫర్ యాక్సిలరేషన్ అనేటువంటిది బేసికల్లీ కూడా ఒక రీజియన్ నుంచి వేరొక రీజియన్‌కి ఫైల్స్‌ని అప్‌లోడ్ చేయడానికి ఫాస్ట్‌గా అప్‌లోడ్ అవ్వాలి అన్నప్పుడు ఈ ట్రాన్స్‌ఫర్ యాక్సిలరేషన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. లెట్స్ సే మనం ఇప్పుడు ఇండియన్ లొకేషన్‌లోనే ఉన్నామండి. ముంబై రీజియన్ అండ్ హైదరాబాద్ రీజియన్ 2 రీజియన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, ఇండియాలో ఎక్కడున్నా సరే ముంబై రీజియను, హైదరాబాద్ రీజియను 2 కూడా క్లోజెస్ట్ లొకేషన్సే ఇంటర్నెట్ వైడ్‌గా చూసుకుంటే. 2 కూడా దగ్గర లొకేషన్సే కాబట్టి ఇక్కడ పెద్ద డిఫరెన్స్ అనేటువంటిది మనకు కనిపించదండి. కానీ మన ఇండియన్ లొకేషన్‌లో ఉంటూ కూడా నార్త్ విర్జీనియా లొకేషన్‌లోకి ఫైల్ అప్‌లోడ్ చేయాలన్నా, లేకపోతే వేరే లొకేషన్‌లోకి ఫైల్ అప్‌లోడ్ చేయాలి అన్నా, మనకి డేటా అప్‌లోడ్ అనేటువంటిది స్లోగా జరుగుతదండి. సో, అటువంటి కేసెస్‌లో ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ స్పేస్ అంతా కూడా ఫాస్ట్‌గా డేటా ట్రాన్స్‌ఫర్ అనేటువంటిది జరగాలి బిట్వీన్ ద రీజియన్ అనుకుంటే, ఎవ్రీ S3 బకెట్ పైన ట్రాన్స్‌ఫర్ యాక్సిలరేషన్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే ఉంటది. సో, ఇది ఎనేబుల్ చేసుకుంటే ఆఫ్‌కోర్స్ ఎక్స్‌ట్రా కాస్ట్ అయితే ఉంటది. బట్ ఎనేబుల్ చేసుకుంటే వీడు చెప్పేది ఏంటి అనంటే, మన రీజియన్స్ నుంచి వేరొక రీజియన్‌కి డేటా కాపీ ఫాస్ట్‌గా జరుగుతదనేటువంటిది చెప్తున్నాడు. బట్ ఇది ఎనేబుల్ చేసే కంటే ముందే మనం ఏం చేయాలంటేనండి, వీడు కంపారిజన్ కూడా ఇస్తాడండి. ఒక్కొక్క రీజియన్‌కి మనం ఉన్నటువంటి లొకేషన్ నుంచి ఎంత టైం పడతదనేటువంటిది కూడా ఇస్తాడు. ఒకసారి ఈ లింక్‌లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటది. నేను ఒకసారి లింక్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇది రెప్లికేషన్ కదండి? రెప్లికేషన్ కావదు. ఇది ఎక్స్‌ప్లిసిట్‌గా మనం యాడ్ చేయాల్సి వస్తది. దీనికి సెపరేట్ ఎండ్ పాయింట్ కూడా వస్తది S3 బకెట్ పైన తీసుకుంటే. యాహ్! సో, ఈ సైట్ అయితే ఓపెన్ అవుతది. ఇందులో మీకు జస్ట్ ఈ సైట్ ఓపెన్ చేసి వదిలేస్తే గనక మొత్తం అన్ని రీజియన్స్‌కి వీడే సమ్ టెస్ట్ ఫైల్స్ అప్‌లోడ్ చేసి మనకి ఎంత టైం పడుతుందనేటువంటిది చూపిస్తారు. ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాం. ఒకసారి నార్మల్లీ మన S3 బకెట్ పైనకెళ్తే ప్రాపర్టీస్‌లో ట్రాన్స్‌ఫర్ యాక్సిలరేషన్ కనిపిస్తుందండి. సో, ఇది బై డిఫాల్ట్ డిజేబుల్‌లో అయితే వస్తుంది. దీన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే సెపరేట్ ఎండ్ పాయింట్ వస్తదండి. మనకి ట్రాన్స్‌ఫర్ యాక్సిలరేషన్ అప్లై అవ్వాలి అనంటే మీరు ఈ ఎండ్ పాయింట్‌తోనే నార్మల్‌గా వచ్చేటువంటి S3తో కాకుండా ఈ ఎండ్ పాయింట్ తోటే మీరు బేసికల్లీ దీన్ని యూసేజ్ చేస్తూ ఉండాలండి. సో, దీన్ని యూసేజ్ చేయాలి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ AWS CLI కమాండ్ టు అప్‌లోడ్ ఫైల్ టు S3 ఒక చిన్న డిఫరెన్షియేషన్ చూద్దాము. సో, ఈ కమాండ్‌లో చెక్ చేస్తే ఎక్కడా కూడా మనకు వేరొక ఎండ్ పాయింట్ లేదండి. అంటే డిఫాల్ట్ ఎండ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటారు. ఆహ్, సో, విత్ ట్రాన్స్‌ఫర్ యాక్సిలరేషన్ ఎవ్రీ కమాండ్స్ ఎవరో కూడా మనకి హైఫెన్ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ అనేటువంటిది వస్తదండి. సో, కమాండ్స్ సేమే ఉంటది. బట్ కమాండ్‌లో మనం స్పెసిఫిక్‌గా ఏం మెన్షన్ చేస్తామనంటే, ఈ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ అనేటువంటిది మెన్షన్ చేస్తాం. సో, ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఎక్కడ వస్తుందంటే, మనకి బకెట్ పైన ఎనేబుల్ చేస్తున్నది ఇక్కడ వస్తుంది కదండీ! ఈ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్‌ని తీసుకెళ్ళి ఇస్తాం. సో, నార్మల్‌గా ఉండేటువంటి ఎండ్ పాయింట్‌తో కాకుండా, మనకిక్కడ S3 యాక్సిలరేషన్‌తో వచ్చేటువంటి ఎండ్ పాయింట్ యూజ్ చేస్తాం కాబట్టి, ఇక్కడ మీకు వాడు ఏదైతే స్పీడ్ మెన్షన్ చేస్తున్నాడో, ఆ స్పీడ్ తోటి మీకు ఫైల్స్ అనేవి అప్‌లోడ్ అవుతూ ఉంటాయండి. సెపరేట్‌గా ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ అనేటువంటిది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తదనమాట. ప్రోగ్రామాటిక్‌గా చేసినా అక్కడ కూడా మీకు ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ అనేటువంటి ఆప్షన్ వస్తది. పైథాన్ ఆర్ వీటిలో ఎగ్జాంపుల్స్‌గా తీసుకుంటే అక్కడ కూడా ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ వస్తది. ప్రోగ్రామాటిక్‌గానైనా ఇక్కడ ఏదైతే ఎండ్ పాయింట్ వస్తుందో అదే ఎండ్ పాయింట్ మనం యాడ్ చేయాల్సి వస్తుందండి. అండ్ సేమ్ ఇక్కడ చెక్ చేసి చూడండి. నేనున్నటువంటి లొకేషన్ నుంచి నార్త్ విర్జీనియా రీజియన్‌లోకి S3 యాక్సిలరేటెడ్ ఎండ్ పాయింట్ గనుక తీసుకుంటే 7% ఫాస్టర్‌గానైతే వెళ్తుందండి. సో, ఓన్లీ 7% ఫాస్టర్. అండ్ కిందకొస్తే శాన్ ఫ్రాన్సిస్కో 10% ఫాస్టర్, ఒరెగాన్ 10% ఫాస్టర్. ఇందిట్లో కొన్ని మనం ఒక 5, 10 మినిట్స్ వదిలేస్తే కొన్ని రీజియన్స్‌లో నెగెటివ్ వచ్చేవి కూడా ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడికొచ్చి చెక్ చేసుకొని మనకది యూజ్ ఉంటదా? యూజ్ లేదా? అనేటువంటిది చెక్ చేసుకొని దాన్ని అప్పుడు వీటి యాక్చువల్‌గా మనం లైక్ మన ఎన్విరాన్మెంట్స్‌లో మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటది. ఓకే. సో, సమ్ అదర్ ఆప్షన్స్ కూడా చెక్ చేద్దామండి. ఎవ్రీ S3 బకెట్‌లో కూడా మనకి సర్వర్ యాక్సెస్ లాగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటదండి.
సర్వర్ యాక్సెస్ లాక్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను ఇందాక యాడ్ చేశాను కదా క్లౌడ్ ట్రైల్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు. సో బై డిఫాల్ట్‌గా మన క్లౌడ్ ట్రైల్ ఉంటుంది. బట్ సర్వర్ యాక్సెస్ లాక్స్ కూడా ఎందుకు ఆప్షన్ ఉంది అనుకుంటేనండి, క్లౌడ్ ట్రైల్ డేటా ఈవెంట్స్ ఏం చేస్తది అనంటే S3 బకెట్‌లోకి అప్‌లోడ్ చేసినా, డౌన్‌లోడ్ చేసినా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి క్లౌడ్ ట్రైల్ డేటా ఈవెంట్స్ మానిటర్ చేస్తది. ఇది ఆల్రెడీ కూడా మనం ఇప్పటిదాకా చూసామండి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సైకిల్ పాలిసీస్ చేసినా, రెప్లికేషన్ రూల్స్ చేసినా, స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ రిలేటెడ్‌గా బికాజ్ S3 బకెట్ క్యాన్ బి ఎ స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ సర్వీస్ అండి. సో, ఈ స్టాటిక్ వెబ్‌సైట్ రిలేటెడ్‌గా ఎవరు యాక్సెస్ చేశారు అనేటువంటి లాగ్స్ అనేవి మనకు కావాలి అనుకున్నా, లేకపోతే రెప్లికేషన్ జరిగేటప్పుడండి. రెప్లికేషన్ జరుగుతున్నప్పుడు ఒక బకెట్ నుంచి ఇంకొక బకెట్‌కి వెళ్తున్నప్పుడు యాక్చువల్‌గా ఏపీఐ కాల్ మనం చేయట్లేదండి. ఫస్ట్ S3 బకెట్‌లో నుంచి సెకండ్ S3 బకెట్‌లోకి డేటా కాపీ అయ్యేలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి మనం అప్‌లోడ్ చేస్తున్నామండి. సో, ఇక్కడ డేటా ఈవెంట్ ఎనేబుల్ చేస్తే ఈ బకెట్ మీద రికార్డ్ అవుతది. కానీ ఈ బకెట్ నుంచి ఈ బకెట్‌కి కాల్ ఎళ్తున్నప్పుడు ఇది ఎక్స్‌ప్లిసిట్‌గా మనం చేయట్లేదండి. ఎవరు చేస్తున్నారంటే S3 బై ఇట్‌సెల్ఫ్ చేస్తుందన్నమాట. సో, ఈ రెప్లికేషన్‌తో జరిగేవి మీకు డేటా ఈవెంట్స్‌లో రావండి. లేకపోతే లైఫ్ సైకిల్ పాలిసీలో జరిగేటువంటి ట్రాన్సిషన్ రూల్స్ విచ్ మీన్స్ సిస్టమ్ ఈవెంట్స్ ఏవి కూడా డేటా ఈవెంట్స్‌లో రావండి. ఆ స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ ఎనేబుల్ చేసినప్పుడు లాగ్స్ కూడా డేటా ఈవెంట్స్‌లో రావండి. మనకి ఇవి కావాలి అనంటే దెన్ ఆ కేసెస్‌లో సర్వర్ యాక్సెస్ లాగ్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసినప్పుడు ఇది బకెట్ లెవెల్‌లో మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. సో, ఎనేబుల్ చేసినప్పుడు మనకి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయి. సో, ఓన్లీ పర్టిక్యులర్‌గా లైఫ్ సైకిల్ పాలిసీ అంటే లైఫ్ సైకిల్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు రెప్లికేషన్ ఈవెంట్స్ గానీ, స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ రిలేటెడ్ లాగ్స్ గానీ కావాలి అనుకుంటే దెన్ ఆ కేసెస్‌లో సర్వర్ యాక్సెస్ లాగ్స్ యూజ్ చేస్తారు. లేదంటే మనకి డేటా ఈవెంట్స్ అనేటువంటివి సరిపోతుందండి. సో, ఇది కూడా సేమ్ మనకి ప్రాపర్టీస్‌లోనే ఈ సెట్టింగ్ అనేటువంటిది ఉంటుంది. సర్వర్ యాక్సెస్ లాగింగ్ అయితే ఉంటుందండి. బట్ అగైన్ దిస్ కమ్స్ విత్ ఎ సెపరేట్ కాస్ట్. ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఈ లాగ్స్ వేరే బకెట్‌లోకి ఎక్కడికి వెళ్ళాలనేటువంటిది ఆ బకెట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఈ బకెట్‌లో జరిగేటువంటి ఎవ్రీ యాక్టివిటీ కూడా వేరొక బకెట్‌లోకి యాస్ లాగ్స్ కింద అయితే మనకు స్టోర్ అవుతూ ఉంటాయండి. ఓకే. సో, లాస్ట్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ లాగ్స్ అండి. ఇది థియరిటికల్‌గా ఉన్నప్పటికీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్‌కేస్ ఎవరైనా సరే సర్టిఫికేషన్ ఎగ్జామ్ అటెండ్ చేయాలి అనుకుంటే, వాళ్ళ వరకు కూడా ఆబ్జెక్ట్ లాగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్‌గానైతే ఉంటుంది. బికాస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఆర్ సిసాప్స్ అసోసియేట్ ఏది తీసుకున్నా సరే 65 క్వెషన్స్ ఉంటాయి. 65 క్వెషన్స్‌లో ఖచ్చితంగా ఒక క్వెషన్ అనేటువంటి మనకు ఆబ్జెక్ట్ లాగ్స్‌లో అనేది ఎప్పుడు కూడా వస్తూ ఉంటదండి. సో, ప్రతి ప్రాక్టీస్ సెట్‌లోనూ కూడా ఒక క్వెషన్ అయితే కనిపిస్తూ ఉంటది. ఆబ్జెక్ట్ లాగ్స్ అనేటువంటిది. అసలు ఆబ్జెక్ట్ లాగ్స్ అంటే ఏంటి? ఇందులో ఏం టైప్స్ ఉన్నాయనేటువంటి మనకు ఒక ఐడియానైతే ఉండాలి. బేసికల్‌గా ఆబ్జెక్ట్ లాగ్ అనేటువంటిది ఎందుకు అనంటే, వన్స్ మనం ఒక ఫైల్ అనేటువంటిది S3లోకి అప్‌లోడ్ చేసిన తర్వాత, దాన్ని ఎవ్వరు కూడా ఓవర్ రైట్ చేయకూడదు. ఎవరు కూడా డిలీట్ చేయకూడదు అనుకుంటే ఆబ్జెక్ట్ లాక్ అనేటువంటిది మనం ఎనేబుల్ చేసుకోవచ్చండి. ఆబ్జెక్ట్ లాక్స్ అనేవి ఓన్లీ న్యూ బకెట్స్ పైన మాత్రమే మనం ఎనేబుల్ చేయగలుగుతాం. కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే. ఎగ్జిస్టింగ్ బకెట్స్‌కి ఆబ్జెక్ట్ లాక్స్ అనేవి మనం ఎనేబుల్ చేయలేమండి. ఎనేబుల్ చేయాలి అనంటే ఏడబ్ల్యూఎస్ వాడికి ఒక సపోర్ట్ రిక్వెస్ట్ అనేటువంటి రైజ్ చేసి వాడి రిక్వెస్ట్ తోటి మాత్రం మనం ఇది ఎనేబుల్ చేయగలం. ఎగ్జిస్టింగ్ బకెట్స్. కొత్త బకెట్స్‌కి మాత్రం మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ లాక్స్ చేస్తున్నప్పుడు వెర్షనింగ్ అనేటువంటిది అవసరమైతే ఉంటుంది. బేసికల్లీ దీన్ని మనం ఏమని కాల్ చేస్తామంటే WORM అని చెప్పేసి కాల్ చేస్తాం. రైట్ వన్స్ రీడ్ మెనీ టైమ్స్ అండి. ఓన్లీ ఒక్కసారే రైట్ చేస్తాము. ఇంక దీన్ని ఓవర్ రైట్ చేయడానికి గానీ, డిలీట్ చేయడానికి గానీ మనకి పర్మిషన్స్ అనేవి ఉండవు. కానీ ఇది ఆ ఫైల్‌ని మల్టిపుల్ టైమ్స్ మనం రీడ్ చేసుకోవచ్చండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇటువంటి టైప్స్ ఆఫ్ ఫైల్స్ గురించి. లెట్స్ సే ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఒక ఇన్స్యూరెన్స్ అనేటువంటి మనం తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇన్స్యూరెన్స్ తీసుకున్న తర్వాత ఒకసారి ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీ అనేటువంటి ఒకసారి ఇన్స్యూరెన్స్ అసైన్ చేసిన తర్వాత ఇన్స్యూరెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఫైల్ నార్మ్స్ అండ్ ఇవన్నీ ఉంటాయి కండిషన్స్ ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా ఒక పీడిఎఫ్ ఫైల్ కింద జనరేట్ చేసి ఆ ఫైల్ని తీసుకొచ్చి ఒక S3 బకెట్లో పెట్టుకోవచ్చండి. ఇదేం చేయొచ్చు నార్మల్ ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ కూడా 12 మంత్స్ వరకు కూడా వ్యాలిడిటీ అయితే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 12 మంత్స్ వరకు కూడా ఈ ఫైల్ డిలీట్ అవ్వకుండా ఉండేలాగా మనం ఆబ్జెక్ట్ లాక్ అనేటువంటి ఎనేబుల్ చేసుకోవచ్చండి.
సో వితిన్ దిస్ 12 మంత్స్లో ఎన్నిసార్లు అయినా దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇటువంటి టైప్ ఆఫ్ ఇది ఒక యూస్ కేస్ కింద మాత్రమే చెప్తున్నాను. ఇటువంటి టైప్ ఆఫ్ యూస్ కేసెస్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ లాక్స్ అని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు అండి. లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే బ్యాంకింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటేనండి, బ్యాంకింగ్లో వచ్చేసరికి మన ట్రాన్సాక్షన్ రిలేటెడ్ డేటా అంతా కూడా బ్యాంక్స్ అట్లీస్ట్ 7 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ మెయింటైన్ చేయాలి. కానీ 7-10 ఇయర్స్ లోపే ఎవరైనా డేటాని మేబీ బై మిస్టేక్ డిలీట్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ కేసెస్లో ఏం చేయాలి అని అంటే ఏదైతే S3 బకెట్స్లో డేటాని స్టోర్ చేస్తున్నారో ఆ బకెట్స్లో మనం 7 ఇయర్స్ వరకు కూడా ఆబ్జెక్ట్స్ని లాక్ చేసి పెట్టొచ్చండి. మనం లాక్ చేసి ఉన్నంతసేపు కూడా ఈ ఫైల్స్ని ఎవరు ఓవర్ రైట్ చేయలేరు, సో డేటా లాస్ ఉండదు, అండ్ ఫైల్స్ని ఎవరు కూడా డిలీషన్ అనేటువంటిది చేయలేరు. సో అందుకు మనకి ఆబ్జెక్ట్ లాక్స్ అనేవి ఉంటాయి. అయితే ఆబ్జెక్ట్ లాక్స్ చెక్ చేస్తే 2 టైప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకటి రిటెన్షన్ పీరియడ్, రెండవది లీగల్ హోల్డ్ అండి. అగైన్ వితిన్ రిటెన్షన్ పీరియడ్లో చెక్ చేస్తే కనుక మనకి 2 కనిపిస్తూ ఉంటాయి. అయితే రిటెన్షన్ పీరియడ్ యాజ్ అ నేమ్ సజెస్టింగ్ మనకి ఇది మనం డేస్లో కానీ ఇయర్స్లో కానీ దీన్ని మనం మెన్షన్ చేయొచ్చండి. వితిన్ దిస్ రిటెన్షన్ పీరియడ్లో మనకి 2 మోడ్స్ వస్తాయండి. ఒకటి కాంప్లైన్స్ మోడ్, రెండోది గవర్నెన్స్ మోడ్ అండి. ఇవి రెండు కూడా ఎగ్జామినేషన్లో టచ్ అయ్యేటువంటి 2 పాయింట్స్లోనే టచ్ అవుతాయండి. కాంప్లైన్స్ మోడ్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, గవర్నెన్స్ మోడ్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, ఇదే కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాంప్లైన్స్ మోడ్ ఆబ్జెక్ట్ లాక్ చేయాలనేటువంటిది మనకు తెలుస్తుంది ఆల్రెడీ, ఆ క్వశ్చన్లోనే మనకు వచ్చేస్తూ ఉంటుంది. మనకి ఆబ్జెక్ట్ లాక్ చేయాలనేటువంటి ఒక క్లారిటీ ఆల్రెడీ ఉంటుంది. కానీ కాంప్లైన్స్ మోడ్ చేయాలా, గవర్నెన్స్ మోడ్ చేయాలా, ఈ కన్ఫ్యూజన్ అనేటువంటిది ఎక్కువగా క్రియేట్ అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం చెక్ చేస్తే రెండు కూడా ఎన్ని డేస్ తర్వాత డిలీట్ ఎన్ని డేస్ వరకు లాక్ అయి ఉండాలనేటువంటిదే మెన్షన్ చేస్తాం. కాకపోతే కాంప్లైన్స్ మోడ్లో తీసుకుంటే ఏమవుతుందంటేనండి, వన్స్ మీరు ఆబ్జెక్ట్ లాక్ కాంప్లైన్స్ మోడ్లో అప్లై చేస్తే ఆ ఫైల్ని ఎవరు డిలీట్ చేయలేరు, ఆ ఫైల్ని ఎవరు ఓవర్ రైట్ చేయలేరు, ఆ ఫైల్ని ఎవరు మోడిఫై చేయలేరండి. ఈవెన్ రూట్ అకౌంట్ కూడా చేయలేదు, ఆర్గనైజేషనల్ రూట్ కూడా దీన్ని మోడిఫై చేయలేదండి. ఎప్పుడు దాకా చేయలేదు అని అంటే మీరు ఎన్ని డేస్ అయితే పెడతారో అన్ని డేస్ కూడా క్రాస్ అయ్యేంత వరకు కూడా ఎవ్వరూ కూడా వీటిని మోడిఫై చేయలేరండి కాంప్లైన్స్ మోడ్లో పెట్టుకుంటే. సమ్ ఎగ్జాంపుల్ మెడికల్ రికార్డ్స్, ఫినాన్షియల్ రికార్డ్స్, ఇన్సూరెన్స్ రిలేటెడ్ రికార్డ్స్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఆన్ ద అదర్ హ్యాండ్ గవర్నెన్స్ మోడ్ తీసుకుంటే గవర్నెన్స్ మోడ్ కూడా సేమ్ ఉంటుంది. బట్ ఒకటే ఒక చిన్న చేంజ్ ఏంటి అని అంటే ఎవరికైతే ఈ ఆబ్జెక్ట్ లాక్స్ రిలేటెడ్ పర్మిషన్స్ అప్లై ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ అని అనుకుందాం. సో అడ్మిన్కి లేకపోతే రూట్ అకౌంట్కి కూడా ఈ రిటెన్షన్ పీరియడ్ని అడ్జస్ట్ చేసేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎవరూ ఎడిట్ చేయలేరు. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఎవరికైతే ప్రివిలేజెస్ ఉంటాయో వాళ్ళు దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. సమ్ అడ్మిన్ టీమ్, సమ్ లీగల్ టీమ్స్ వీళ్ళు దీన్ని ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అయితే ఇదెందుకు అనంటే యాక్సిడెంటల్ డిలీషన్స్ అవ్వకుండా ఉంచుకోవాలి. బట్ ఫైల్స్ అనేవి మన కంట్రోల్‌లో ఉండాలి. మనం డిలీట్ అవ్వమన్నప్పుడు డిలీట్ అవ్వేలాగా ఉండాలి అనంటే అప్పుడు గవర్నెన్స్ మోడ్ తీసుకోవచ్చండి. లేకపోతే కాంప్లైన్స్ మోడ్ అనేటువంటిది తీసుకోవాలి. సమ్ కైండ్ ఆఫ్ లీగల్ రిలేటెడ్‌గా చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. రిటెన్షన్ పీరియడ్‌లో కాంప్లైన్స్ మోడ్, గవర్నెన్స్ మోడ్ ఉంటది. మెయిన్ డిఫరెన్స్ కాంప్లైన్స్ మోడ్‌లో ఎవరు చేంజెస్ చేయలేరు. గవర్నెన్స్ మోడ్‌లో ఎవరికైతే ప్రివిలేజెస్ ఉంటాయో వాళ్ళు చేంజెస్ చేయగలుగుతారు. ఎగ్జామినేషన్‌లో కూడా లైక్ ఈ టైప్ ఆఫ్ ఆప్షన్ మనం చెక్ చేసి దాన్ని రిలేటివ్‌గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి నీడ్ అయితే ఉంటది. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి లీగల్ హోల్డ్ ఉంది కదండీ! ఇదేంటి అనంటే జస్ట్ లైక్ ఆన్ అండ్ ఆఫ్ అండి. మీకు కావాల్సినంత సేపు మీరు సెట్టింగ్‌ని ఎనేబుల్ చేసుకోవచ్చు. మీకు వద్దు అనుకుంటే దాని సెట్టింగ్‌ని మీరు డిజేబుల్ చేసుకోవచ్చండి. సో ఇది టైమ్ బౌండెడ్ ఏమీ కాదు గానీ జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ ఇట్స్ లైక్ ఎ స్విచ్ కింద అయితే మనం చెప్పుకోవచ్చనమాట. సో ఇలాగ మనకి ఈ ఆబ్జెక్ట్ లాక్ రిలేటెడ్‌గా అయితే కనిపిస్తూ ఉంటదండి. వీటిపైన వస్తే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఏమైనా క్వెషన్స్ ఉంటే ఒకసారి యాడ్ చేయండి. సో మోస్ట్‌లీ దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండ్ వి హావ్ కంప్లీటెడ్ ద S3 సర్వీస్. యాహ్! సో ఎనీ క్వెషన్స్ అండి?
Okay, so I think everyone is good. So that is all for today, and we'll connect again in the tomorrow session. Thank you. Thank you. Thank you.